సార్ అది ఈవినింగ్ అండి మార్నింగ్ సార్? ఈవినింగ్ ఉంది. అది ఏంటంటే జనరల్ గా ప్రోగ్రాము ఎందుకు అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది, ప్లస్ ఆయన ఇచ్చే స్పీచే కాకుండా ఆ కన్హావనం కూడా చూసుకోవచ్చు అన్నట్టుగా చాలా మంచిగా ఉంటుంది. వీలైన వాళ్ళు రండి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు. వేరే ఊర్ల నుంచి రావాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ హైదరాబాదు ఆ ఏరియాకి దగ్గర ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళు రావచ్చు. 4:30కి స్టార్ట్ అవుతుంది ఆయన స్పీచ్. అంతకంటే ముందు 1 గంట ముందు వస్తే ఎగ్జిబిషన్ కూడా చూసినట్టు ఉంటుంది. స్టాల్స్ ఉంటాయి, హిందూ స్టాల్స్. అన్ని దేశాలు 60 దేశాల నుంచి 70 దేశాల నుంచి మన హిందువులందరూ కూడా వస్తున్నారు అనమాట. సో చాలా పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫే మాట్లాడతాడు. ఆ ప్రోగ్రామ్ లో మాట్లాడేదే మోహన్ భగవత్ గారు. సో మన ఆర్ఎస్ఎస్ చీఫ్. సో అందువల్ల చాలా బాగుంటుంది ప్రోగ్రామ్. అది ఆర్ఎస్ఎస్ మీటింగ్ కాదండి, హిందువుల మీటింగ్. నేను చెప్తాను, పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. నేను వీలున్న వాళ్ళు చూడండి. హైదరాబాద్ లో ఉన్న ఏంటండి అంతరాయతి విరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి పుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో భగవద్గీత యొక్క ప్రాక్టికల్ అధ్యాయం అనబడేటటువంటిది. నిత్య జీవితంలో మనము ఎన్నో విషయాలని అన్వయించుకోగలిగేటటువంటి అధ్యాయం అయినటువంటి 17వ అధ్యాయం. 16వ అధ్యాయము అంతే, 17వ అధ్యాయము అంతే, 18వ అధ్యాయం కూడా అంతే. 16వ అధ్యాయంలో మనము ఎనాలిసిస్ చేసుకున్నాం. అంటే తెలుగులో చెప్పాలి అంటే విశ్లేషించుకున్నాం. విశ్లేషించుకోవడం అంటే ఏమిటి? ఇటువంటి గుణాలు నాలో ఉంటే నేనెవరిని? నేను రాక్షసున్నా, నేను దేవతా లక్షణాలు కలిగిన వాడినా, నేను మనుష్య లక్షణాలు కలిగేవాడినా. సో మనుష్యులలోనే 2 రకాలు ఉంటారు, రాక్షసులు, దేవతలు. సో ఎక్కడైనా కూడా అంతే, మనం ఏదో ప్రత్యేకంగా ఎక్కడో రాక్షసులను వెతుకుతూ వెళ్ళక్కర్లేదు, అలాగే దేవతలను కూడా వెతుకుతూ వెళ్ళక్కర్లేదు. మనుషుల్లోనే గొప్ప వాళ్ళు ఉంటారు, మనుషుల్లోనే నీచులైనటువంటి జనాలు కూడా ఉంటారు. వారి వల్ల ఏమవుతుంది అంటే వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు, మిగతా వాళ్ళ జీవితాలను కూడా వారు నాశనం చేస్తారు. కానీ ఎవరైతే ధర్మ మార్గంలో వెళ్తూ ఉంటారో వారు ఇటువంటి వాటికి ఎక్కువగా భయపడకుండా జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. కానీ మనలోనే ఆసురీ లక్షణాలు ఉంటే ఎలా? క్వశ్చన్ అది. వేరే వాటిలో ఆసురీ లక్షణాలు ఉన్నాయి అంటే మెల్లమెల్లగా పక్కకు తప్పించుకోమని ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఎవరో చాడీలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ఎవరో చెడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి మనం ఏం చేస్తాం? మెల్లగా తప్పించుకుంటాం అక్కడి నుంచి. కానీ మనమే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళం అయితే ఎలాగా? ఒక్కసారి ఆలోచించండి. చెడపకురా చెడేవు, తన కోపమే తన శత్రువు. జీవితంలో అందరూ ఏదో ఒక సమయం లోపల నేను కోపం తెచ్చుకోకుండా ఉండాల్సింది అనుకున్న వాళ్ళు కానీ, నేను కోపం తెచ్చుకోవడం వల్ల చూడు ఎంత బాధపడుతున్నానో, అవతల వాళ్ళు ఆనందంగానే ఉన్నారు కదా అని, ఇది అందరికీ అనుభవం అయ్యి ఉంటుంది, నాతో సహా అందరికీ అనుభవం అయ్యే ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళపైన చాడీలు చెప్పడం కానీ, మన యొక్క కష్టాలు వేరే వాళ్ళకి చెప్పుకోవడం, సింపతి తెచ్చుకోవాలి అనుకోవడం కానీ, కోపం తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ మనకే నష్టాన్ని ఇస్తాయి. సో అందుకే మనకి ఎప్పుడో చెప్పారు, బయట ఉన్న శత్రువులను కాదు మనలో ఉన్న శత్రువులను జయించాలి అని. ఒకవేళ ఆ శత్రువులే మనల్ని జయిస్తే మనం ఓడిపోతాం, అప్పుడు రాక్షసులుగా మిగిలిపోతాం. ఓడిపోయిన వాడు ఒక రకమైనటువంటి రాక్షసత్వాన్ని కలిగి ఉంటాడు, కలిగి ప్రతీకార చర్యలు తీసుకోవడానికి, అవతల వారిని నాశనం చేయడానికి వెనకాడాడు. సో ఈ విధంగా ఏమైపోతుంది అంటే అందరి లోపల కూడా కొన్ని రాక్షస లక్షణాలు అనేటటువంటివి అలవాటు పడుతూ ఉంటాయి. ఇక దేవతలు సహజంగా వీరు వస్తే సరిపోతుంది, కానీ సహజంగా లేకుండా కొంతమందికి జీవితంలో వారిలో ఉన్నటువంటి చెడు లక్షణాలను తెలుసుకుని మారి మంచి లక్షణాలుగా మార్చుకోవచ్చు. కష్టమైన ఏదైనా కూడా కొన్ని రోజుల పాటు సాధన చేస్తే అలవాటు అవుతుంది. ఉదాహరణకి మెల్లగా మాట్లాడడం, కొంతమందికి గట్టిగా మాట్లాడడం అలవాటు ఉంటుంది. మనం వాళ్ళతో మెల్లగా మాట్లాడి వాళ్ళని కాస్త ఒక దారికి తేగలం. బాబు నువ్వు మారాలి. అప్పుడు వాళ్ళు మారిన తర్వాత మెల్లగా మాట్లాడడం మొదలెడతారు. సో సహజంగా ఉన్న లక్షణాలను కూడా మనము మార్చుకోవచ్చు. మళ్ళొకసారి చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మనలో సహజంగా అంటే పుట్టుకతోటే వచ్చినటువంటి లక్షణాలను కూడా మార్చుకోవచ్చు అని చెప్పి మనం 17వ అధ్యాయంలో తెలుసుకున్నాం. సో 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి
ప్రత్యేకమైన డిఫరెన్స్ ఏంటి? 16 అధ్యాయంలో వీళ్ళు రాక్షసులు, వీళ్ళు దేవతలు అని డైరెక్ట్ గా చెప్పేసి రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా నీచ యోనులలో పుడతారు అని చెప్పేసి మనకు క్లియర్ గా చెప్పేశారు. ఇక దేర్ ఇస్ నో ఎస్కేప్ ఎట్ ఆల్. ఇక 17వ అధ్యాయంలో అలా కాదు. శాస్త్ర విధానాలు తెలియకుండా శ్రద్ధ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు, ముగ్గురు లోపల కూడా శ్రద్ధ ఉంది. ముగ్గురు లోపల కూడా శ్రద్ధ అంటే ఏంటి? దైవ కార్యాలు చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉంది, దైవ కార్యాలనే కోరిక ఉంది, కానీ వాళ్ళకి పద్ధతి తెలియదు. పద్ధతి తెలియనప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, పద్ధతి తెలియకపోవడానికి శ్రీకృష్ణ నీకు తెలుసు కదా చాలా రకాల కారణాలు ఉంటాయి. ఏంటంటే మనకు పుస్తకాలు చదివేటటువంటి అవకాశం ఉండదు, మనకు చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో కాలేజీలలో బిజీగా ఉంటాము, అవన్నీ చేయడానికి ఛాన్స్ లేదు, సరైన ప్లేస్ దొరకదు, నేను వేరే కంట్రీలో చదువుకున్నాను, నాకు అక్కడ కూడా అవకాశం లేదు, సరే ఇవన్నీ చదివిన గురువులు కూడా దొరకట్లేదు, సరే దొరికారు అని అనుకుంటే పోనీ నేను సాధన చేయడానికి కావాల్సినటువంటి అనువైనటువంటి వాతావరణం లేదు, అన్ని తెలుసుకున్నాను కానీ సాధన చేయడానికి కావాల్సిన వాతావరణం లేదు, ఇవన్నీ ఉన్నా కూడా నా పూర్వజన్మ కర్మలు నన్ను బాధ పెడితే నాలో శ్రద్ధ ఉంది కానీ ఆచరించడం కష్టమవుతుంది కదా. అప్పుడు నేను ఎలాగా? నేను ఏమనుకున్నానంటే అవతల వాడు చేసిన దాన్ని జస్ట్ అనుకరిద్దాం అనుకుంటున్నాను, అది వీలవుతుందా? అయితే శ్రీకృష్ణుడు అంటాడు వీలవుతుంది, కాకపోతే అది ప్రాబ్లం ఏంటంటే గంగనీరు ఉంది, గంగనీరు అనేటటువంటిది ఎలా ఉంటుంది? అది నువ్వు పవిత్రంగా వాడుకుంటే పవిత్రం, దాన్ని తీసుకెళ్లి మోరీలో పోస్తే లాభం ఏమిటి? సో కాబట్టి శ్రద్ధ ఉండి ఎలా పడితే అలా చేయడం వీలు కాదు. ఉదాహరణకు ఒక ముగ్గురు వ్యక్తులను తీసుకుందాం, ముగ్గురులోనూ శ్రద్ధ ఉంది, ముగ్గురులోనూ దేవతల్ని పూజ చేయాలని ఉంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మంచి వాళ్ళ కాదా? ఒకసారి జవాబు చెప్పండి. మనం ఇది డిస్కషన్, మనకు మీకు ఒకసారి డిస్కషన్ చేయండి. ఎవరైనా ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి మంచి వాళ్ళే, ముగ్గురు మంచి వాళ్ళే సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఆలోచిద్దాం. మొదటి వ్యక్తి ఏమో ఏ ఫలితము ఆశించకుండా ప్రశాంతంగా పూజలు చేసుకుంటున్నాడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏదో ఆశించి దేవుడిని పూజ చేస్తున్నాడు. మూడోవాడు ఏంటంటే అడ్డదిడ్డంగా ఒక పద్ధతి లేకుండా ఏమీ లేకుండా పూజ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ముగ్గురు మంచి వాళ్ళేనా? మొదటి అతను పద్ధతి వాడు సార్, మొదటి అతను పద్ధతి గలవాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, మనం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్దాం. ముగ్గురులోనూ శ్రద్ధ ఉంది, ముగ్గురు కూడా దేవతలను పూజించాలి అనుకున్నారు. మొదటివాడు దేవతలను పూజిస్తున్నాడు, రెండో వాడు యక్ష రాక్షసులను పూజిస్తున్నాడు, అంటే కోరికలు తీర్చేటటువంటి దేవుళ్ళని పూజిస్తున్నాడు. మూడో వాడేమో క్షుద్ర దేవతలను పూజిస్తున్నాడు. ముగ్గురు పూజిస్తున్న వాళ్ళే కదా. సో శ్రద్ధ ఉంది. సాత్విక పూజ, రెండో వాడు రాజస పూజ, మూడో వాడు తామస పూజ, తామస భక్తి. కరెక్టే. ఇప్పుడు భగవంతుడికి అడిగినటువంటి ప్రశ్నకు భగవంతుడు ఏమని జవాబిస్తున్నాడు అంటే, శ్రద్ధ సేమ్ అయినా కూడా వాళ్ళ పూర్వజన్మ యొక్క సుకృతం దుష్కృతం వల్ల వాళ్ళు మూడిట్లలో నిమగ్నం అయిపోతారు. అందువల్ల ప్రాబ్లం వస్తుంది అర్జున. నువ్వు డైరెక్ట్ గా చేసేద్దాం పూజ అంటే కుదరదు. శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఇది పూర్వజన్మ సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు పూజ చేద్దాం అనుకునేటటువంటి ఆలోచన కరెక్టా కాదా ఫస్ట్ చెప్పండి. ఎస్ ఆర్ నో? వాడు పూర్వజన్మలో ఏ పూజలు చేశాడో మనకి ఎట్లా తెలుస్తుంది? మనకు తెలియదు. దాన్ని చూసి చెప్పవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాడో దాన్ని బట్టి పూర్వజన వాసన తెలుసుకుంటాం మనం. అంటే పుష్పాల చెట్లు ఎక్కడైతే మన ఇంటి దగ్గర వెళ్తుంటే ఏ పుష్పం, అబ్బా రోజా పువ్వుల వాసన వస్తుంది, అబ్బా మల్లె పువ్వుల వాసన వస్తుంది, అదిగో పారిజాత పువ్వుల వాసన వస్తుంది అని ఏ విధంగానైతే మనం గుర్తిస్తామో అదే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి శ్రద్ధను మనం వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల గుర్తించవచ్చు. కాబట్టి అర్జున, మంచి అలవాటే, శ్రద్ధ ఉండడం మంచిదే, కాకపోతే స్వతహాగా వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాల బట్ట ఇది అవుతుంది. జనరల్లీ సాత్విక లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా నైస్ పీపుల్ ఉంటారు. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఒకే విత్తనము చెట్టు అవుతుంది, ఆ చెట్టు మళ్ళీ విత్తనం అవుతుంది, మళ్ళీ చెట్టు అవుతుంది, విత్తనం అవుతుంది, అలా ఎన్ని జన్మలైనా వాళ్ళు ఆ లక్షణాలు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే వాళ్ళు మెల్లమెల్లగా శుద్ధ సాత్విక తత్వాన్ని పెంచుకుంటూ పోతారో, అంటే ఈ జన్మలో కొద్దిగా సాత్వికం ఉంది, వచ్చే జన్మలో ఇంకొద్దిగా సాత్వికాన్ని, అంటే బలవంతంగా కూడా మీరు అలవాటు చేసుకోవచ్చు. మీకు వచ్చినటువంటి పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో మీరు పెంచుకునేటటువంటి సంస్కారాలు, వీటి వల్ల గనక మనము కొద్దిగా మార్చుకోగలిగితే, ఉదాహరణకు ఒక పర్టికులర్ రాశి వాళ్ళకి మీరు అత్యంత క్రూరులు అని చెప్పేసి ఒక వ్యక్తికి తెలిసింది, చిన్నప్పుడే చూశాడు, అది చూసి ఏడవడం మొదలెట్టాడు, అయ్యో నేను ఇంత మంచివాడిని, నేను క్రూరుడిని ఏంటి అని. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది అనమాట, లేదు నువ్వు క్రూరుడవు కాదు, నువ్వు మార్చుకోవాలని. అప్పటి నుంచి వాడు అవసరమైన దానికంటే మరింత జాగ్రత్తగా ఉండడం మొదలెట్టాడు. అవసరమైన దానికంటే మరింత జాగ్రత్తగా ఉండి, మరింత శ్రద్ధగా, మరింత మంచిగా ఉండి, మరింత సాఫ్ట్ గా తయారయ్యాడు. అంటే మనం సాత్విక రాజసిక తామసిక గుణాలని మన లోపల పెంచుకోవచ్చా లేదా? పూర్వజన్మవే ఉండిపోతాయా? పెంచుకోవచ్చండి, మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు.
అది అది ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది అయిపోయింది అంతే. ఈ చాప్టర్ అదే. ఇంక ఈ చాప్టర్ చెప్పడానికి ఏం లేదు. ఆ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు, మనం ఈ మొత్తం చాప్టర్ అర్థం అయిపోయినట్టే. ఈ చాప్టర్ లో ఏమంటాడంటే, నీ లోపల శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే చెయ్యాలనే కోరిక, కానీ అది ఎలాంటి కోరిక అంటే నీ పూర్వజన్మ సంస్కారాల నుంచి వస్తుంది అంటాడు. నీకు శాస్త్ర పద్ధతులు తెలిస్తే సరే పర్వాలేదు, తెలియనప్పుడు ఎలాగా అని అర్జునుడు అడిగిన ప్రశ్న వేరు. ఎందుకంటే 16వ అధ్యాయంలో మనం ఎక్కడ ఎండ్ అయ్యాం? ఎవరో మళ్ళీ మ్యూట్ లో పెట్టుకోలేదు. నాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందండి, ఎందుకంటే మ్యూట్ లో పెట్టుకోకుండా మీరేంటంటే వెనకాల రకరకాల వంటలు చేయడము, అన్నాలు తినడము, కంచాలు పెట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, ఇంట్లో భర్తలని పిల్లల్ని తిట్టడము, ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోతా. ముఖ్యంగా మీరు భర్తల్ని తిడుతున్నప్పుడు అయితే అసలు నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు దురంధర్ సినిమా చూసినప్పుడు కూడా నాకు అంత ఏడుపు రాలా. మీరు అలా భర్తల్ని తిడుతుంటే అంత బాధ వేస్తూ ఉంటుంది నాకు. ఈరోజు దురంధర్ సినిమా చూశాను. అసలు ఏం చెప్పమంటారు, ఎంత బాగుందో ఏం చెప్పమంటారు. ఎంత బాగుందో అంటే కొద్దిసేపు అసలు ఫస్ట్ హాఫ్ చూసేసరికి అంటే ఎంతసేపు ఏడ్చానంటే ఇక నాకు ఓపిక లేదన్నమాట. ఇక ఏడ్చే ఓపిక లేనంతగా ఏడ్చేశాను. అసలు నాకు ఎలా అనిపించిందంటే, ఇవాళ మీ అందరికీ కూడా లీవ్ ఇచ్చేసేసి మీ అందరూ వెళ్ళి సినిమా చూడండి అని చెప్పేసి చెప్దామన్నంత ఎమోషనల్ అయిపోయాను. అసలు సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అంటే వైలెన్స్ అది ఉందనుకోండి, బట్ దేశభక్తి సినిమాలు ఇక తప్పదు, వైలెన్స్ లేకుండా తప్పదు. అంటే ఆ క్రూరత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం వచ్చిన ప్రతి చోట కూడా హిందూ అయినటువంటి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తప్పక చూడాల్సినటువంటి మూవీ. ఓకే, దురంధర్ అని చెప్పేసి చాలా గొప్ప మూవీ, చాలా గొప్ప మూవీ. అది రిలీజ్ అయినప్పుడు 3 గంటల 40 నిమిషాల మూవీ ఎవరు చూస్తారు అని చెప్పేసి అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు అసలు అది సినిమా ప్రతిరోజు ప్యాక్ అయిపోయి చూస్తున్నారు జనాలు. నేను కూడా 1 year అయిపోయింది సినిమాకి వెళ్ళి. వాళ్ళు ఎలా అయినా సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్తే అసలు ఫస్ట్ హాఫ్ చూసేసరికి ఇంత ఎమోషనల్ అయిపోయా. ఎంతో సేపు అయింది, 2 గంటల పైన అయింది ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి. అయిన తర్వాత కూడా ఇంకా అసలు అంటే సినిమాలో పిన్ డ్రాప్ సైలెన్స్ అండ్ ఒక్కసారిగా షాకింగ్. చావా సినిమా కంటే కూడా ఎంతో బాగుంది ఇది. అలా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లోపల బాగుంది సినిమా, మంచిగానే తీసుకెళ్తున్నాడు అని అనుకున్నాము. సరిగ్గా అయిపోయింది, ఫైనల్ చాప్టర్ అన్నాడు, అయిపోయింది, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని. సడన్ గా ఆపేశాడు, మధ్యలో ఆపేశాడు సినిమాని. ఆపేసి మీకు సినిమా నచ్చితే సెకండ్ పార్ట్ అందరికీ కూడా ఇవాళ సినిమా వెళ్ళి చూసిరండి అని చెప్పేసి చెప్దామని చెప్పేసి అనుకుంటూ ఉండే అనమాట. ఒక్కసారిగా అసలు ఉత్సాహం అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మళ్ళీ రెండో భాగం చూసేదాకా కూడా మనకు ఏంటి అనేది చెప్పలేదు. అంటే భారతదేశంలో జరిగినటువంటి అన్ని ఈవెంట్స్ వాటన్నిటినీ కూడా కలుపుకుంటూ, అంటే మనం కొన్నాళ్ళు ఒక 20 ఏళ్లుగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోగలిగే సినిమా అనుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నవన్నీ తెలుసుకోగలిగేటటువంటి ఒక గొప్ప సినిమా అని చెప్పేసి చెప్పవచ్చు. అన్ని ట్రూ క్యారెక్టర్సే. ఎస్పెషల్లీ ఒక్కొక్క క్యారెక్టర్ ని అసలు ఎంత బాగా చేశారో జనాలు, ఎంత బాగా వాళ్ళు ఏదో పుట్టడంతో అలా పుట్టారా అన్నట్టుగా. అక్షయ్ ఖన్నా కావచ్చు, తర్వాత ఆఫ్ కోర్స్ హీరో ఎలాగో బాగానే చేస్తాడు, బట్ మాధవన్ ఎంత బాగా చేశాడో చెప్పలేను. తర్వాత హిందీ సినిమా, హిందీ సినిమా అందరికి అర్థమైతుంది. అర్థం కాకపోయినా కింద మీకు సబ్ టైటిల్స్ కూడా ఇస్తున్నారు. ఈ మధ్య పెద్ద థియేటర్స్ లో సబ్ టైటిల్స్ ఉంటాయి అనుకుంటాను. చూడండి, మేము వెళ్ళిన థియేటర్ లో అయితే సబ్ టైటిల్స్ ఉన్నాయి, కానీ సబ్ టైటిల్స్ చూసేంత కష్టం ఉండదు మీకు. చాలా సులభమైన హిందీనే ఉంది అండ్ అర్థమైపోతూ ఉంటుంది. కొద్దిగా మీకు కాదు ప్రాబ్లమ్. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రవచనము నడుస్తుంటే మధ్య లోపల అన్మ్యూట్ చేసేసుకుని ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటే అది ఉంటే నాకు ఆ సినిమా చూసిన దానికంటే ఎక్కువ బాధ వేస్తుంది అని చెప్తున్నాను నేను. అది సరే, వీలైన వాళ్ళ సినిమా తప్పకుండా చూడండి, మస్ట్ వాచ్ మూవీ. కావాలంటే మీకు ఏదన్నా ఒక రోజు అందరూ సరే వాళ్ళ సినిమాకి వెళ్తామంటే ఆ రోజు ప్రవచనం చెప్పడమైనా ఆపేస్తాను, కానీ సినిమాకి మాత్రం తప్పకుండా. అయితే ఒక్కటి కాషన్, కొద్దిగా తిట్టడాలు అవి ఇవి ఉన్నాయి, హిందీ బూతులు ఉన్నాయి, కట్ చేయడానికి ట్రై చేశాడు కానీ కొన్ని ఉన్నాయి. మొదటిది. రెండోది వైలెన్స్ ఉంది. ఒక దగ్గర ఈ తూకం వేసేటటువంటిది అది ఉంటుంది కదా, తూనికది, దాన్ని తీసి ఒకరిని కొట్టి చంపుతాడనమాట. అది చూపించాడు. ఒకడికి మెడ కోసేస్తారన్నమాట మన హిందువుని. సో అది ఒకటి మాత్రము. ఇవన్నీ జరిగినవే, కాకపోతే జరిగినవైనా కూడా చూడాలి అంటే అది కొంత ఓపిక ఉండదు, మనకు చాలా బాధేస్తుంది. సినిమా గురువు గారు, సినిమా పేరేంటండి? దురంధర్. ఓకే. అది అసలు ఎంత సూపర్ హిట్ అయిందంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎనీవే, సో మీరు ఈ భగవద్గీత చెప్తుండగా మధ్య లోపల సో సడన్ గా అన్మ్యూట్ చేసుకుని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ తిడుతూ ఉంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు ఎంతైతే ఏడ్చానో అంతకంటే ఎక్కువ ఏడవాలనిపిస్తుంది.
సో మధ్య లోపల ఇది చేయకండి. నేను మాట్లాడండి అన్నప్పుడు తప్పక మాట్లాడండి. అండ్ ఏదైనా ఫ్లో ఉన్నప్పుడు నాకు ఫ్లో దెబ్బతింటుంది. నేను అందులో ఏమైందంటే ఇప్పుడు మీ అందరికి ఉన్నంత మెమరీ నాకు లేదు, నేను మర్చిపోతున్నాను ఈ మధ్య. సో కాబట్టి ఎక్కడున్నానండి ఇందాక, నేను ఒక్కసారి చెప్తారా ఇందాక ఎక్కడున్నాను? అధ్యాయంలోని ఎంత శ్రద్ధగా అయితే మనము 16వ అధ్యాయం ఎక్కడ ఆపాము అన్నారు. కాదు అంటే 16వ దానికి 17 దానికి లింక్, 17 ప్రాక్టికల్, 16లో అన్ని చెప్పాను, 17లో ఎలాగా అవి సాధించుకోవాలన్నది చెప్పాను. ఎంత శ్రద్ధగా అయితే మీరు దాన్ని సాధించడానికి చేస్తారో ముందుకెళ్తారో అన్నది చెప్పారు. అయితే సరే పోన్లేండి. ఏదైనా కూడా మనకు మెయిన్ ఏంటంటే 17వ అధ్యాయం లోపల మనం ఏంటి, వాళ్ళు పూజించే ఇప్పుడు అందరికీ శ్రద్ధ సేమ్ ఉంది, శ్రద్ధ ఒకే రకంగా ఉంది. కానీ ఏంటంటే పూర్వజన్మ దుష్కృతం సుకృతం వల్ల ఏమవుతుంది, కొంతమందికి సాత్విక శ్రద్ధ, కొంతమందికి రాజసిక శ్రద్ధ, కొంతమందికి తామసిక శ్రద్ధ ఉంటుంది. అంటే నీరు అంటే మంచిదా? మంచిదే నీరు. ఆ నీరు లోపల విషం కలిపితే మంచిదా? ఆ నీరు లోపల కారం కలిపితే మంచిదా? ఆ నీరు లోపల చక్కగా చెరుకు రసం కలిపితే మంచిదా? సో అది నీరు కరెక్టే. ఇప్పుడు అదన్నమాట శ్రీకృష్ణుడు అన్నది. శ్రద్ధ ఉందయ్యా, కానీ జనాలు ఇప్పుడు చాలా మంది పారాయణలు చేసి డాన్సులు చేసే జనాలు ఉంటారు. వాళ్ళలో శ్రద్ధ లేక కాదు, పద్ధతి తప్పై. ఇప్పుడు నేను ఇక్కడ పద్ధతి చెప్తూ ఉంటాను, వాళ్ళకి నచ్చదు. ఎవడో పారాయణం చెప్తూ ఉంటాడు, ఏమీ లేదు, కూర్చొని అందరూ చీరలు కట్టుకొని కూర్చోవాలి. ఐడెంటిటీ కార్డులు ఇస్తారు, మీ అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇస్తారు, మెడలో వేసుకొని అక్కడ కూర్చోవాలి. అందరూ కూర్చొని బండగొంతులు వేసుకొని పారాయణం చేయాలి. కొంతమందికి ఆ శ్రద్ధ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు మీరు ఆత్మజ్ఞానం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అప్పటికి కొంతమంది ట్రై చేశారు నా దగ్గర. కొంతమందికి నేను ప్రత్యేకంగా చెప్పాను, మీరు ఇలా జనాలతోటి ఇలాంటి పారాయణాలు చేయించకండి, మీరు మంచిది కాదు ఇది అంటే. ఏంటి సార్ ఆత్మజ్ఞానం అంటే ఏంటి అని. సరే ఎందుకని కాల్ చేశారు కదా, అందులో 11 తర్వాత రాత్రి కాల్ చేస్తే జనరల్లీ నేను మాట్లాడుతూ ఉంటాను. అప్పటికి అన్ని ప్రోగ్రామ్స్ అయిపోతాయి కదా, నిద్ర తగ్గించుకుంటే అవతల వాళ్ళలో ఆత్మజ్ఞానం వస్తుందని ఒక నమ్మకం నాకు. నేను సాక్రిఫైస్ చేస్తే నిద్ర, అవతల వాళ్ళలో కొద్దిగా అయినా ఆత్మజ్యోతి వెలుగుతుందేమో అనే ప్రయత్నం లోపల చెప్పేవాడిని వారికి. ఇలాగే 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పారాయణంలోకి వెళ్ళిపోయారు, అలంకరణలోకి వెళ్ళిపోయారు, షాడీలలోకి వెళ్ళిపోయారు. సో ఇటువంటి వాళ్ళకి ఏ శ్రద్ధ ఉంది? పూర్తి స్థాయి తామస శ్రద్ధ, రాజస శ్రద్ధ. ఎందుకంటే వారికి సాత్విక విషయాలు వారికి నచ్చవు. మనం తెలుసుకునేవన్నీ కూడా ఏంటంటే మోక్షానికి సంబంధించినవి, ఆత్మబోధకు సంబంధించినవి, డైరెక్ట్ గా మనకు జ్ఞానాన్ని అందించేవి. ఆ జ్ఞానాన్ని అందుకోవడం ద్వారా ఏమవుతుందంటే మోక్ష మార్గం సులువు అవుతుంది. మోక్ష మార్గం సులువైన తర్వాత ఇంకా ఎక్కువ బాధలు అనిపించవు. కష్టాలు సుఖాలు అందరికీ వస్తాయి, కానీ కష్టాలు సుఖాలకు అతీతంగా ఉండగలిగేది ఎప్పుడు అంటే జ్ఞానం వచ్చినప్పుడు. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు పిల్లలు పరిగెడుతూ ఉంటే పడిపోతారు, పడిపోగానే ఏడుస్తారు, ఏడవగానే తల్లి వచ్చి ఏం లేదు నాన్న ఏం కదా ఊరుకుంటారు వాళ్ళు. తల్లిలో జ్ఞానం ఉంది, పిల్లల్లో జ్ఞానం లేదు. దెబ్బ తగిలితే తల్లి కూడా ఆందోళన పడుతుంది, అది తల్లి బాధ్యత. కానీ ప్రతిదానికి మనం జీవితంలో కృంగిపోవడం, లొంగిపోవడం ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి బయటపడాలి అంటే మనకు జ్ఞానం రావాలి. సో జ్ఞానం అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇటు కృంగిపోవడము అటు పొంగిపోవడం లాంటివి తగ్గిపోతాయి మనకు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి మనం బాగా పొగిడాడు అనుకోండి, సరే నవ్వు ఊరుకుంటే అయిపోతుంది మనకు. మనం అక్కడ ఏం పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే వ్యక్తి 2 రోజుల తర్వాత మనం తిట్టడానికి గ్యారంటీ ఏంటి? 2 గంటల తర్వాత తిట్టడానికి గ్యారంటీ ఏంటి? 1 గంట తర్వాత తిట్టడానికి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మీతోని మంచిగా మాట్లాడారు, మీ ఇంటికి వచ్చారు, మీ ఇంట్లో నేను ఈ ఎగ్జాంపుల్ అందరికీ చెప్పాను. మీ ఇంటికి వచ్చారు, వచ్చి మిమ్మల్ని డబ్బు అడిగారు. మీరేం చేశారంటే ₹1,00,000 అడిగితే మీరు 50,000 ఇచ్చారు. వాడు బాధపడ్డాడు, నువ్వు ₹1,00,000 ఇస్తే బాగుండేది అట్లా ఇట్లా అని. నువ్వన్నావు ఇప్పుడు నాది లాస్ట్ రూపాయి ఇస్తున్నాను, నేను మళ్ళీ 10 రోజుల తర్వాత ఇస్తాను కావాలంటే అన్నారు. సరే అని వాడు మీ ఇంట్లో కాఫీ తాగాడు, మీ ఇంట్లో బిస్కెట్లు తిన్నాడు, మీ ఇంట్లో అన్ని తీసుకున్నాడు, మీ సహాయం తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మీ మీద తప్పు మాటలు మాట్లాడటం మొదలెడతాడు, మిమ్మల్ని చెడుగా మాట్లాడటం మొదలెడతాడు. మీ ఇంట్లో కాఫీ తాగాడు, మీ ఇంట్లో టిఫిన్ తిన్నాడు, మీ దగ్గర తన అవసరానికి డబ్బు తీసుకున్నాడు. తీసుకుని ఏం చేస్తాడు? ఇప్పుడు మిమ్మల్ని అందరి దగ్గర బదనాం చేస్తాడు. వాడికి 1,00,000 ఉండి నాకు 50,000 ఇచ్చాడు చూడు, వాడి ఇంట్లో డబ్బు ఉంది, బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉంది, వాడు అసలు మొదటి నుంచే బ్లాక్ మార్కెటింగ్ వ్యక్తి, వాడు ఇంత వెధవా, వాడు అంత వెధవా అని చెప్పేసి చెప్పుకుంటూ. సో మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అవతలవాడు గుర్తిస్తాడన్న గ్యారంటీ లేదు. మిమ్మల్ని అవతలవాడు మంచివాడు అనుకోవాలనో, మిమ్మల్ని ఎవరన్నా గుర్తిస్తాడని అనుకోవడమో, ఇవన్నీ కూడా మూర్ఖత్వం, ఇవన్నీ కూడా తప్పుడు పనులు. ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ లక్షణాలని వాళ్ళు అలా మిగుల్చుకుంటున్నారు. వీళ్ళు ఏమైతుంది తర్వాత జన్మలో కూడా అలాగే అవుతారు. ఇందాక చెప్పే కదా, ఒక ఆవిడకి ఈ పారాయణాలు ఆపండి 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 ఆపండి. అందుకే నేను మీకు చూసే మీ అందరికీ తెలిసే ఉంటుంది, అన్ని పారాయణ గ్రూప్ లో బయటకు వచ్చేసేది. కొంతమందికి అసూయ,
కొంతమందికి అసూయ. 6 ఏళ్ల కింద ఒక గ్రూప్ లో కలిసి స్టార్ట్ చేశాం. చేసినప్పుడు ఆ గ్రూప్ లోపల నాకు ఎందుకో నచ్చలేదు వాళ్ళ యాటిట్యూడ్. వెళ్ళిపోదాం అని అనుకున్నాను. సరే అయినా కూడా మళ్ళీ వాళ్ళు ఇది చేసింది ఏంటంటే, నా గ్రూప్స్ లో నేను చెప్పుకుంటున్నాను, నాకు ఎప్పుడు 40-50 మంది మా అపార్ట్మెంట్స్ లో, ఫ్రెండ్స్ లో, వీళ్ళలో వాళ్ళలో ఉన్నారు. లేదు సార్, మీరు చెప్పేవి 100 మందికి రీచ్ అవ్వాలి. నేను ఎందుకు, ఎవరికి రీచ్ అవ్వాలో నేనెవరిని చెప్పడానికి? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎవడైతే శ్రద్ధ లేదో వాడికి చెప్పొద్దు అన్నాడు. మనం ఎందుకు బలవంతంగా ఒకరికి చెప్పడం? ఎవరన్నా వచ్చి బాబు బలవంతంగా నా వీడియోలు చూడు అని ఎందుకు అనడం? షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని ఎందుకు అనాలి? ఎందుకు షేర్, సబ్స్క్రైబ్, లైక్ అనాలి? ఇష్టం ఉన్న వాడికి లైక్ చేసుకుంటాడు, షేర్ చేసుకుంటాడు, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. మీరు అడిగితే చేసుకుంటే అది అడుక్కొని ఇది చేసుకుంటామా మనం? సో అయినప్పటికీ నేను వారితోని గ్రూప్ చేశాను. చేశాక వాళ్ళు ఏమైంది, ఎప్పుడైతే నన్ను జనాలు ఇష్టపడడం మొదలైందో వాళ్ళకి వాళ్ళ అమ్మకి ఇద్దరు వాళ్ళు ఏం చేశారు, వెంటనే ఆ గ్రూప్ ని కాస్త క్లోజ్ చేసి పారేశారు. గొడవబడి మరి క్లోజ్ చేసి పారేశారు. ఎందుకు? అసూయ. అసలు నాకు ఇలాంటివి నాకు అలవాటు లేవు. అంటే నాకు అసలు వద్దని చెప్పాను మొదటి నుంచి కూడా. సరే అప్పటి నుంచి ఇక నేను పారాయణ గ్రూప్స్ ఉండకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడుతూ ఇప్పుడు ఇక అసలు పారాయణం ఉన్నా అందులో ప్రవచనం ఉండేలాగా చూసుకుంటున్నాను. మణిద్వీపం కావచ్చు, మన నారాయణీయం కావచ్చు, కేవలము మనకి ఇక్కడ పారాయణం కాకుండా పారాయణం చేసిన ప్రతిదాన్ని మనము అర్థసహితంగా నేర్చుకోవాలి. మణిద్వీపంలో కూడా మనం అర్థసహితంగా నేర్చుకున్నాం. నారాయణీయంలో ప్రతి 10 దశకాలకు మనము అర్థసహితంగా నేర్చుకుంటున్నాం. తిరుప్పావైని అర్థసహితంగా నేర్చుకుంటున్నాం. విష్ణు సహస్రనామం ఇలాగా ఒక పద్ధతి ప్రకారం ఇంకా అలాంటి వాళ్ళతోటే ఉండాలి మనం. మిగతా వాళ్ళతో ఉంటే మనకు డిస్టర్బెన్స్. అందులో జనాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఇప్పుడు మన చుట్టూ చేరిన జనాలు ఎలాంటి వాళ్ళు ఉంటారు? వాళ్ళ అవసరాలు తీరడం కోసం ఉంటారు. ఒక RSS లాంటి వాటిల్లో తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా మనకు జనాలు ఎలా ఉంటారు? వాళ్ళ అవసరం కోసం ఉంటారు. వాళ్ళ అవసరం కోసం మన ద్వారా వాళ్ళు పేరు తెచ్చుకోవాలని, మన ద్వారా వాళ్ళ టీమ్స్ లోపల ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ అవసరాల కోసం మన చుట్టూ ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే మనం ఆ విషయాన్ని గుర్తించగలగాలి. మనం ఆ విషయాన్ని గుర్తించగలిగి ఎవరికి శ్రద్ధ ఉందో వారే రావాలి. నేను ఎన్నో సార్లు ప్రతి ప్రవచనంలో కూడా చెప్తూ ఉంటాను. నా ప్రవచనంకి నేను 5-10 మంది వచ్చినప్పుడే స్టార్ట్ చేసేస్తూ ఉంటాను. మీ అందరికీ కూడా తెలుసు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఎవరినైతే వినాలని డిసైడ్ చేసుకున్నాడో వాళ్ళే వింటారు. మిగతా వాళ్ళకి అవసరం లేదు. నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే శ్రద్ధ లేని వారికి మీరు 18వ అధ్యాయం వచ్చిన తర్వాత మీ అందరికీ అఫ్కోర్స్ తెలుసు అది ఆ విషయము. 18వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తాడు శ్రద్ధ లేని వారికి చెప్పొద్దు అని చెప్పేసి. కాబట్టి ఆ నేర్చుకోవాలనే కుతూహలం ఉండాలి. బుర్రకు పని పెట్టాలి. ఎంతసేపు కూడా నేను మా ఫ్రెండ్ కథ చెప్పే కదా, మా ఫ్రెండ్ కి కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే బాబు ఫెయిల్ అయ్యావయ్యా కెమిస్ట్రీలో, నేను ఒక 4 రోజులు క్లాసులు చెప్తాను, నీకు పాస్ మార్కులు ఇప్పిస్తాను అట్లీస్ట్. ఆ మాత్రం 35 మార్క్స్ రావా నీకు? అతను అన్నాడు లేదు అట్లా కాదన్నాడు. ఎన్నిసార్లు నేను చెప్తానన్నా వినలేదు. చివరికి మా అమ్మ ఏదో ఎవరితోనో అంటుండగా విన్నాడు. ఒక మంత్రం ఏదో ఉంది, ఆ మంత్రం చదివితే కార్యసిద్ధి జరుగుతుందని. నన్ను అడిగాడు, మీ అమ్మని అడిగి కొద్దిగా మంత్రం ఇప్పిస్తావా నాకు అన్నాడు. ఎందుకు అన్నా అంటే కార్యసిద్ధి. అంటే నీకేం కావాలి ఇప్పుడు? నీకేం పెళ్లి కావాలా లేకపోతే ఏమైనా డబ్బు కావాలంటే కాదు కెమిస్ట్రీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 3 ఏళ్లుగా మిగిలిపోయింది కదా అన్నాడు. అది ఏంటి 5-6 లక్షలు ఉంది, నీకు ఎగ్జామ్ 10 రోజుల్లో ఉంది అని. అంటే ఏం పర్వాలేదు, రాత్రి పగలు కూర్చుని చదువుతాను ఆ మంత్రాన్ని అంటున్నాడు. ఆయన అంత చదివితే నీకు కెమిస్ట్రీలో 35 మార్క్స్ కాదు, నీకు 100% మార్క్స్ వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నానని మా ఫ్రెండ్ కూడా చెప్పాను. చెప్తే అతను నవ్వుతూ ఉంటాడు. నా పేరు నా ఊరు కూడా చెప్పేసి అయిపోతుంది, నా పరువు పూర్తిగా చెప్తాడు. సో అలాగా. సో ఏమైతుంది ఇక్కడ, బండ పనులకి జనాలు ఇష్టపడతారు. ఈ అధ్యాయం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, ఒక్కసారి జస్ట్ బుర్ర పెట్టి ఆలోచించండి. ఏమి లేదు, నేను ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తూ చెప్తున్నానో నా తపనని అర్థం చేసుకోండి మీరు. దీని ద్వారా నాకు ఒరిగేది ఏం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు అంటే అఫ్ కోర్స్ తన్మయత్వం ఉంటుంది అన్డౌటెడ్లీ, కానీ ఆ భావం వెనకాల అర్థం చేసుకోండి. ఎంత సంతోషంగా ఉంది. ఆయన ఏమంటాడు, శ్రద్ధ ఉంది కానీ నీకు పూర్వజన్మలలో వచ్చినటువంటి వాటి ద్వారా నీకేమవుతుందంటే నీకు ఆ శ్రద్ధ మిగిలేటటువంటి అవకాశం లేదు. నీవు చేసేటటువంటి శ్రద్ధ వల్ల గలీజ్ పనులు చేసేటటువంటి అవకాశం ఉంది, మంచి పనులు చేసే అవకాశం ఉంది, రాజసంగా చేసే అవకాశం కూడా ఉంది. ఆయన చెప్తున్నాడు అనమాట, ఈ ప్రపంచం అంతా కూడా సాత్వికమయంగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎంతసేపు కూడా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి వేరే వాళ్ళకి గొప్పలు చెప్పుకోవడానికి దానికి దీనికి చేస్తుంటారు. యక్ష రాక్షసులు కోరికలు తీర్చుకోవడానికి చేస్తారు. వేరే వాడు నాకు కోరిక తీరిస్తే నేను కోరిక తీరుస్తాను, దేవుడా నువ్వు నాకు కోరిక తీరిస్తే నేను నీకు 1000 రూపాయలు వేస్తాను. దేవుడి దగ్గర కూడా ఒక బేరాలు చేసే వాళ్ళు ఉంటారు తెలుసా, ఎంత పాపాత్ములు ఉంటారో మన దగ్గర. వీళ్ళందరికీ ఎన్ని పాపాలు వస్తాయి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దేవుడికి మన పైసలు కావాలా? మీరు ఇచ్చే పైసలు ఆ ఈడీలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ తీసేసుకుంటున్నారు.
లడ్డూలు కల్తీ చేయడాలు, పరకామణిలో డబ్బులు దొంగతనం చేయడాలు, బంగారంలో లెక్కలేనన్ని దోపిడీలు. ప్రతి పొలిటికల్ లీడరు తిరుపతి లాంటి ఆలయాలన్నిటి లోపల దోపిడీలు చేస్తారు. ఎంతెంత పొగరుగా ఉంటారు వాళ్ళు, దేవుడి దగ్గర ఎంత సాత్వికంగా ఉండాలి, వాళ్ళు ఎంత పొగరుగా ఉంటారు చూడండి. ఒకసారి ఒక మీటింగ్ ఏదో ఇది టీవీ తిరుమల తిరుపతిది వస్తే ఆ మీటింగ్ లోపల అంటారు పెంచుకోండి పెంచుకోండి, ఇదెంతైనా పెంచుకోండి, అదెంతైనా పెంచుకోండి అని చెప్తున్నాడు అనమాట. వీడెవడు మధ్యలో దేవుడి గురించి, మనం వెళ్తున్న దేవుడితో కనెక్షన్ కోసం, మధ్యలో ఈ గాడిదలెవరు? తిరుపతిని ఇంత భ్రష్టు పట్టించేసినటువంటి ఈ పాపాత్ములు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? నాకు దేవుడికి మధ్య వీళ్ళందరూ ఎవరు? అట్లా అని చెప్పి ఆ డబ్బు పోని మన హిందూ ధర్మానికి ఉపయోగపడుతుందా అంటే లేదు. కన్వర్ట్ అయిపోతున్నారు పిచ్చగా చిన్న చిన్న గ్రామాలలో. మొన్న ఒక ఆవిడతో మాట్లాడుతుంటే ఎక్కడున్నావమ్మా అంటే, ఇలా మాది చిన్న ఊరు సార్, అక్కడ ఉన్నాను అంటే, ఇట్లా ఏదో చెప్తుంటే, సార్ మా ఊర్లో కూడా సార్ ఇప్పుడు ఏమంత పవిత్రంగా లేదు, మీరు అనుకున్నట్టుగా పల్లెటూర్లు ఇప్పుడు పవిత్రంగా ఏం లేవు, ఎక్కడ చూసినా చర్చిలు కనిపిస్తున్నాయి సార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ మా ఊర్లోనే ఉంది అని ఆవిడ చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఏం చేస్తున్నారు? టిటిడి ఏం చేస్తున్నారు? శంకర మఠాల వాళ్ళు ఏం చేస్తున్నారు? బొజ్జలు పెంచడం తప్ప. ముందు ఇలా ఉంటారు సన్నగా, తర్వాత ఇలా అవుతారు. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాం. సో ఏమైపోతుందంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాల వల్ల వీళ్ళందరూ లాభం పొందుతున్నారు. మనం ఏంటి, ఎంతసేపు కోరికల కోసం వెళ్తున్నాం, రాజసిక శ్రద్ధతోనే వెళ్తున్నాం. వెళ్ళేసరికి ఏమవుతుంది, మంచిగా దెబ్బలు కొట్టే వాళ్ళు బాగా కొడుతున్నారు. ఇక తామస లక్షణంలో ఉన్నాక వాళ్ళకి ఏది అవసరం లేదు. వాళ్ళకి ఎంత చెడు వీలైతే అంత చెడుగా ఉంటారు వాళ్ళు. కానీ ఎవరైతే సాత్విక శ్రద్ధతో ఉంటారో వాళ్ళు మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇందాక చెప్పావు కదా విధి విధానాలని, ఎవరన్నా చేసిన దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయ్యి చేస్తే వాళ్ళకి బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. నేను ఒక దీపం వెలిగించాను అనుకో, ఆ దీపాన్ని ఇంకొకటి కూడా వెలిగించుకొని వెళ్ళొచ్చు. నేను ఒక ఇల్లు కట్టించాను అనుకో, ఆ ఇంట్లో 10 మంది ఉంటారా లేదా? గౌతమి నదిని ఆయన తీసుకొస్తే గౌతమ మహర్షి అందరూ వాడుకుంటున్నారా లేదా? కాబట్టి ఒక గొప్పవాడు ఇచ్చినటువంటి పద్ధతిని పాటించవచ్చు సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళు. కానీ రాజసిక శ్రద్ధ ఉన్న వాళ్ళు, తామసిక శ్రద్ధ ఉన్న వాళ్ళు అది చెయ్యలేరయ్యా అని ఇప్పుడు మొత్తంగా జవాబు చెప్తే ఆయన ఎంత సంతోషపడతాడో అర్జునుడు. కరెక్ట్ కదా, శ్రద్ధ ఉన్నా సాత్విక శ్రద్ధ అనేటటువంటిది నాకు కావాలి అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత అంటే తామస లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటి తెలుసా, జనాలని ఊర్లలోకి రానియరు, మంత్రాలు చదివే వాళ్ళని ఇది చేయరు, బ్రాహ్మణులని ద్వేషిస్తుంటారు, స్నానం చేసుకునే వాళ్ళు సంధ్య చేసుకునే వాళ్ళని ద్వేషిస్తారు, ఇలా నాలాగా విభూతి పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళని ఇంకా జోక్స్ మా మీద జోక్స్ కూడా చేస్తారు కొంతమంది. మేము బైక్ నడిపించిన ఎప్పుడైనా నేను అప్పుడప్పుడు ధోతి కట్టుకుని వెళ్తాను అనమాట. వెళ్తే మా మీద ఎన్ని జోక్స్ వేస్తారో వాళ్ళు. ఒకసారి అయితే నేను ఎక్కడో వెళ్తే వాడు నాకు ఇంగ్లీష్ అవి కూడా రావనుకున్నాడు. నా ముఖం చూసి ఎట్లా ఉంటాను, అసలు బేకార్ గల్లాగా ఉంటాను కదా, వాడు చూసి వాడే చేస్తున్నాడా, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి చేసుకుంటున్నాడు వాడు. అంటే వాళ్ళకి కనీసం నాకు ఇంగ్లీష్ వచ్చని కూడా తెలియదు వాళ్ళకి. ఏం చెప్తాం ఇప్పుడు అక్కడ కూర్చొని, లేదయ్యా నేను ఇంజనీరింగ్ చేశాను, నేను మేనేజ్మెంట్ చదువుకున్నాను, అమెరికాలో ఇన్నేళ్ళు ఉన్నాను, ఇవన్నీ వాళ్ళ దగ్గర చెప్పుకోవాలా ఇప్పుడు నేను? ఎందుకంటే ముందు వాడి లోపల గౌరవం తెప్పడానికి నాకు ఈ బాహ్య అవసరాలు అవసరం లేదు, బాహ్యమైనటువంటివి నాకు అవసరం లేదు. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎలాంటి క్రూరులు ఉంటారంటే, తామస గుణం ఉన్న వాళ్ళు బలులు ఇవ్వడానికి కూడా రెడీగా ఇస్తారు, క్షుద్ర శక్తుల నుంచి సంపాదించుకోవడానికి. ఇప్పుడు మీరు ఈ ఆలయం ఏంటది, మన విజయవాడ ఆలయాలలో క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు ఎంతమందో లెక్కలేనంత మంది చాటుగా చేస్తున్నారట. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే, అర్జున గుర్తుంచుకో, ఈత లేనివాడు నీళ్ళలో దూకినట్టుగా వీళ్ళు సర్వనాశనం అయిపోతారు, గుర్తుంచుకో. వీడు గుడ్డివాడిలాగా తయారవుతారు. గుడ్డివాడు ఎవడైతే ఉంటాడో పక్కన ఒకటి సహాయం తీసుకోకుండా వెళ్తాడు కదా, అలాంటి జన్మ వీళ్ళది. కాబట్టి అలాంటి శ్రద్ధ ఉండకూడదయ్యా. దురదృష్టవశాత్తు ఏంటంటే, ఈ శ్రద్ధ రావాలంటే ముందు నువ్వు సాత్విక గుణం పెంచుకోవాలి. నీలో రాజసిక గుణం తామసిక గుణం ఉంది అని ముందు గుర్తించిన తర్వాత నెక్స్ట్ ట్రై టు టేక్ ద యాక్షన్. ఓకే, నేను చేసింది తప్పు, నౌ సాత్విక గుణాలు ఇలా పెంచుకోవాలి. అది పెంచుకోవడానికి ఆహారం తప్ప వేరేది లేదయ్యా. ఎందుకంటే నువ్వు ఏ ఆహారం తీసుకుంటే అటువంటి భావాలే పెరుగుతాయి. నువ్వు మందు తీసుకున్నావు అనుకో, నీ శరీరంలో ఉన్న ధాతువులన్నీ మద్దుపడిపోతాయి. నువ్వు అమృతం తీసుకున్నావేమో, శరీరం అంతా ఆనందంగా ఉంటుంది. నువ్వు విషం తీసుకున్నావు అనుకో, చచ్చిపోతావు. సో అంటే నువ్వు తీసుకునే ఆహారము నీ శరీరాన్ని మారుస్తుందా లేదా? కాబట్టి నీ ఆహారం ఏదైతే తీసుకుంటావో ఆ ఆహారం ముందు ఏంటో తెలుసుకోవయ్యా. సాత్విక ఆహారం చేసినప్పుడు అటువంటి భావాలు నీకు ఉత్పన్నమవుతాయి, గుర్తుంచుకో అర్జున. అందుకోసం అని చెప్పేసి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నీకు మంచిగా శరీరం లోపల పుష్టి వచ్చేటటువంటి ఆహారాన్ని తీసుకో, మధురమైనటువంటి ఆహారం తీసుకో. పళ్ళతోని గట్టిగా కొరకాల్సిన ఆహారం కాకుండా మెత్తగా రసవంతంగా మధురంగా ఉంటుందో అలాంటివి తీసుకో. నాలుక మీద పెట్టుకోగానే కరిగిపోవాలి, బాగా టేస్టీగా ఉండాలి, అలాంటివి తీసుకోవయ్యా. మధురంగా ఉండి పరిణామం కూడా పెద్ద ఇంత కుంభాలు కాకుండా వీలైనంత వరకు కొద్దిగా తగ్గించుకుంటూ అలా చేసుకుంటే నీకు ఆయుష్ పెరుగుతుంది, బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ధాతువులన్నీ గట్టిగా ఉంటాయి, మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఇది కూడా పెరుగుతుంది, నీకు బుద్ధి కూడా పెరుగుతుంది. నీ ధాతువులలో బుద్ధి కూడా ఒకటి. కాబట్టి నువ్వు తీసుకునేటటువంటిది
గ్యారంటీగా పెడుతుంది. పొద్దున పూట సూర్యుడు వచ్చినప్పుడు పగలు రాకుండా ఉంటుందా? అదే విధంగా నువ్వు తీసుకునేటటువంటి సాత్విక ఆహారం వల్ల నీకు మంచి ఆరోగ్యం వచ్చి తీరుతుందయ్యా. ఇక ఇది కాదు, రాజసిక ఆహారం అంటావా, చిల్లు పడిపోతుంది నోరు, అంత వేడి వస్తువులు తింటారు. శ్రీనివాస్ వెళ్ళి సమోసాలు తింటాడు, వేడి వేడి సమోసాలు తింటాడు. అవునా? అదే విధంగా ఉప్పటి పదార్థాలు తీసుకుంటాడు, ఉప్పు పదార్థాలు. ఎంత ఉప్పు ఉంటుందంటే బాబోయ్, అసలు ఆ ఉప్పుకి అసలు చెప్పలేమన్నమాట. వాడు నోట్లో ఆ వేడి చూస్తే ఆ వేడికి ఆవిరి వస్తూ ఉంటుంది, వాడి నోట్లోంచి ఆవిరి వస్తూ ఉంటుంది అన్నమాట. నోటుని చిల్లు పరిచేటంత కారం వస్తువులు తింటూ ఉంటారు. బూడిదలాగా మాడిపోయి కట్టుమని కొరగానే కట్టుమంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, అవి తిన్నాం అనుకోండి, ఫ్రై వస్తువులు అని. ఆ ఫ్రై వస్తువులన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇవన్నీ కాదు, ఆవకాయలు తింటారు. ఎంత ఆవకాయ అంటే, ఆవకాయ 2 రకాల్లోనూ వస్తుంది, రాజసంలోనూ వస్తుంది, తామసంలోనూ కూడా వస్తుంది అనమాట. సో ఎలా అంటే అగ్ని కూడా పక్కకి వెళ్ళిపోతుంది ఆవకాయని చూసి, అంత ఇది కూడా వాడుకుంటారు ఈ రాజసిక లక్షణము. సో కాబట్టి రాజసిక లక్షణం అంత కాదు, పడుకున్న లోపల వ్యాధులన్నీ పడుకొని ఉంటాయి, మంచిగా నిద్రపోతూ ఉంటాయి. ఆ టైం లోపల నువ్వు రాజసిక ఆహారం తీసుకున్నావంటే అవన్నీ లోపల ఉన్నటువంటి ఆ వ్యాధులు అనేటటువంటి సర్పాన్ని లేపుతాయి అయ్యా. అది ఒక్కసారి లేచిందంటే ఇక నీ శరీరం అంతా వ్యాధులు. కాబట్టి అది తినకు. మరి ఇక తామసిక ఆహారం ఉంటుంది. ఇక వీళ్ళైతే ఎంగిలి పదార్థాలు, పాడైపోయిన పదార్థాలు, వండించిన 3 గంటల తర్వాత తినేటటువంటి పదార్థాలు, నిల్వ ఉన్న పదార్థాలు, ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పదార్థాలు, ఇవన్నీ తీసుకుంటారు. వాటన్నిటిని రసం పూర్తిగా పోతుంది. ఉదాహరణకి నిన్న చేసిన ఆహారం ఇవాళ తింటాను నేను. ఎవరన్నా జవాబు చెప్పండి అన్మ్యూట్ చేసుకుని. ఆకలి తీరుతుందా లేదా? నిన్నటి ఆహారం ఇవాళ తిన్నాను అనుకోండి, ఆకలి తీరుతుందా లేదా? తీరుతుంది సార్, తీరుతుంది. తీరుతుంది, కానీ అది పోషకాలు ఇవ్వదు. అది మనకు శరీరానికి ఏదైతే మనకు పుష్టి కలిగించాలో ఆ పుష్టిని ఇవ్వదు. మన శరీరానికి కావలసినటువంటి పుష్టిని కలిగించదు అది. మన శరీరానికి ఏంటి కావాల్సినటువంటిది, అన్ని ధాతువులని చక్కగా పట్టుకోగలగాలి. ఆ పట్టుకోలేదయ్యా అని చెప్తున్నాడు ఆయన. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, అది పట్టుకోలేదు. కూడా తామస లక్షణమే కదండి, నిన్నటి తినడము. నిన్నది తినకూడదు అంటారు జనరల్లీ. అంటే నీకు ఆకలి తీరుతుంది, ఇప్పుడు చేసుకున్నాక పడేస్తామా, పెట్టుకుని తింటాం. ఇక అది తామస లక్షణం కొంత డెవలప్ అవుతుంది, కానీ వీలైనంత వరకు ఏంటంటే తక్కువ క్వాంటిటీలో చేసుకుని తక్కువ క్వాంటిటీలో తినడం మంచిది. ఇప్పుడు చాలా ఇళ్లలో ఏమైతుందంటే పొద్దున సాయంత్రం 2 పూటలు చేసుకుంటారు, సరిపోతుంది, లేదులేండి. మరి పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఎప్పటికప్పుడు చేసుకోగలిగితే మంచిదే. వేడి చేసుకుని తినకూడదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నిల్వ ఉన్న పదార్థంలో ఏదైతే రసం ఉంటుందో అది ఎగిరిపోతుంది. ఎప్పుడైతే మీరు వేడి చేస్తారో అందులో ఉన్న పోషకాలు ఎగిరిపోతాయి. పోషకాలు అంటే ఏంటి మీకు నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. ఇప్పుడు తల్లిపాలు తాగామనుకోండి, పిల్లలు బాగుంటారు. అవే పాలను మనం బయట నుంచి ఎన్ని పోషకాలు, ప్రోటీన్లు, న్యూట్రియంట్స్ అన్ని కల్పించినా పిల్లలకి ఆ పోషకాలు దొరకవు. తల్లిపాలే మంచిది అంటారు. ఎందుకని? అందులో పాలు కంటెంట్ ఉండదు, కాల్షియము, ప్రోటీన్ అవన్నీ ఉండవు. అందులోపల ఒక ప్రాణం ఉంటుంది. నువ్వు తినే ఆహారంలో ప్రాణం ఉంటుంది, ఒక లైఫ్ ఉంటుంది. అర్థం చేసుకుంటున్నారా? ఒకటి ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అయ్యి నీ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. అన్నం అనేది కెమికల్స్ కాదు. మనం అన్నం ఎలా చూస్తామండి? వెనకాల మనము ఇంగ్రీడియంట్స్ లో కెమికల్స్ చూస్తామా లేదా? ఇంత షుగర్ ఉంది, ఇంత కార్బోహైడ్రేట్స్ ఉంది, ఇంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, ఇంత షుగర్స్ ఉంది అని చెప్పి చూస్తామా లేదా? ఎస్ ఆర్ నో? చూస్తాం సార్. మా ఫ్రెండ్ న్యాచురోపత్ అన్నమాట. ఆయన చెప్తారు నాతోటి, శ్రీనివాస్ నీకు అందులో ఏముంటుందో తెలుసు అంటే, ఏముంటుంది కెమికల్స్. ఇది నేను ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నది మీకు చెప్తున్నాను. మీరు న్యాచురోపత్స్ ఎవరిని అడిగినా వారు ఇదే చెప్తారు. ఈ రెండింటితో పాటుగా ఒక దేవ కణం ఉంటుంది అందులోపల. ఏదైతే మనకు సరైనటువంటి పోషకం ఇస్తుందో అది ఉంటుంది. కెమికల్స్ ఎవరైనా ఇస్తారు. అందుకే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే విటమిన్ టాబ్లెట్ ఉంటాయి కదా, మీరు విటమిన్ టాబ్లెట్ వేసుకుంటే అది శరీరానికి ఆ పూటకు ఉపయోగపడుతుంది, రేపటికి మీకు రాదు. అది మీకు ఆహారం ద్వారానే శరీరానికి పట్టాలి. నేను అర్థం చేయించగలుగుతున్నానో లేదో తెలియదు. మీరు విటమిన్ టాబ్లెట్లు ఇవి వేసుకున్నారండి, ఆ రోజు వెళ్ళిపోతాయి. అవి కెమికల్స్ కాబట్టి వెళ్ళిపోతాయి, డైజెషన్ అవుతుంది, తర్వాత మీరు వాటిని బయటకు కూడా పంపించేస్తారు. కానీ శరీరానికి పట్టాలి అంటారు కదా, ఆ పట్టడం ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకునేటటువంటి సరైన ఆహారం ద్వారా వస్తుంది. ఆ సరైన ఆహారం తీసుకున్నప్పుడైతే చక్కగా శరీరానికి మంచిగా పట్టి ఎన్ని కార్బోహైడ్రేట్స్ కావాలో, ఎంత ఫ్యాట్ కావాలో, ఎంత కాల్షియం కావాలో, ఎంత ఏవేవి కావాలో అవన్నీ కూడా అందుతాయి అన్నమాట. సో కాబట్టి ఆహారం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సెలైన్ లెక్కించి అవి ఎక్కించి సోడియం పెంచుకుంటారు, అవి పెంచుకుంటారు, ఇవి పెంచుకుంటారు. ఆ రోజుకి వస్తాయి, మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. నీ శరీరం సహజంగా డెవలప్ చేయగలగాలి. అదే విధంగా ఒక ఆక్సిజన్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అయితే ఏంటి, టెంపరీ. అది నువ్వు సహజంగా 95+ ఆక్సిజన్ చేయగలగాలి.
నీ అంతట నువ్వు ప్రిపేర్ చేసుకోగలగాలి 95+. సో అదే అన్నమాట, ఆ బలంని ఆహారం అంటారు. ఆ బలం పోతుంది. ఇప్పుడు మీరు ఇవాళ ఆహారం రేపు తింటే మీకు ఆకలి తీరక కాదు, టేస్ట్ కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఇవాళ మేము వెళ్ళిన చోట వాడు 300 రూపాయలకి 5 సమోసాలు ఇచ్చాడు. ఎక్కడ మాకు ఈ సిరి పాలిస్ లోపల 5 సమోసాలు ఇచ్చాడు. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. నాకు అందులో సమోసాలు చాలా ఇష్టం కూడాను. వేడి చేసి ఇచ్చాడు బాగా. సో అవేంటి ఎప్పటివో మొన్నటివో అంతకు ముందు రోజు ఎప్పటివో ఎవరికి తెలుసు, టేస్ట్ బానే ఉంది. కానీ దానివల్ల నా శరీరానికి పోషకం వచ్చిందా అంటే దట్ ఈస్ నాట్. ఇది ఏదో టేస్ట్ కోసం తింటాం. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి, తింటాం, తప్పదు. ఇప్పుడు కొన్ని సార్లు ఎమర్జెన్సీస్ కి మనము స్పేస్ లోకి వెళ్ళామనుకోండి, స్పేస్ లోపల అన్ని స్టోర్ అయిన ఫుడ్ తింటారు వాళ్ళు. ఏ రోజు ఆ రోజు వండుకుని చక్కగా కట్ చేయరా, కూరలు కట్ చేయి, అవి కట్ చేయని ఉండదు కదా. సో అవి వదిలేయండి. మీరు ఫ్లైట్ లో వెళ్తారు, ఫ్లైట్ లోపల మీకు స్టోర్ చేయాల్సి, అవి వదిలేసేయండి. వదిలేసి మామూలు టైంలో వీలైనంత వరకు చక్కగా ఉడికి మంచిగా రసభరితంగా ఉండేటటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. వాళ్ళకి ఏంటంటే ఏదైనా పులిసిపోయి పాడైపోయి చేదుగా ఉండి కొన్ని రోజులది కుళ్ళిపోయి ఇలాంటి ఆహారం తింటే వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఏ విధంగానైతే ఎలాంటి గలీజ్ ఆహారం తీసుకుంటారో పద్ధతి లేకుండా. ఇది నేను ఇంకొక మాట చెప్పాలి మీకు. మేము యుఎస్ లో ఉన్నప్పుడు మేము పెళ్ళై వచ్చిన గ్యాంగ్ లో నేను ఒకరిని. సో దాంతో బ్యాచులర్ గ్యాంగ్ అంతా మా ఇంటికి భోజనానికి వచ్చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఆకలేస్తే తక్కువని పైకి వచ్చేసేవాళ్ళు, మా ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇంటికి వచ్చేసి వాళ్ళు ఏముంది అని చెప్పి గిన్నెలు ఓపెన్ చేసేసేవాళ్ళు, తినేసేవాళ్ళు అనమాట. తింటే చూశాను వాళ్ళు స్నానాలు చేయలేదు, అండ్ ముఖాలు కలుపుకోవడము, నోరు పుక్కిలించి ఉమ్మేయడము, తర్వాత ఇవి మన అన్నం తిన్నాక మళ్ళీ ఒకసారి నోరు శుభ్రపరచుకోవడము, ముఖం కడుక్కోవడము, కాళ్ళు కడుక్కోవడం, ఇవేమి చేయట్లేదు. వాళ్ళు తింటున్నారు. నేను మా ధర్మపత్నితో అన్నాను, ఏమిటి ఇలా తినచ్చా అంటే, ఎందుకు తినము, ఇట్లా మేము దుర్గాపూర్ లో వెస్ట్ బెంగాల్ లో అట్లాగే తింటాం, చలి కదా, పొద్దునే ఎవరు స్నానాలు చేయరు అని. నేను కూడా తిన్నాను, మంచిగా అనిపించింది. సో మంచిగా అనిపించకపోవడం ఉండదు, చెడు తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఏదైతే సరైనటువంటి పద్ధతిలో వెళ్తున్నామో మనకు కూడా చెడు పద్ధతి చూసి బానే ఉంది కదా అనిపిస్తుంది. అన్నం తిన్నాక కాళ్ళు కడుక్కున్నావా లేదా, అన్నం తిన్నాక నోరు శుభ్రంగా ఇది చేసావా లేదా, అన్నం తిన్నాక ముఖం కడుక్కున్నావా లేదా. సో పద్ధతులు పాటించకపోవడం వల్ల ఏమవుతుందంటే తాగకూడని దాన్ని తాగడము, తినకూడని దాన్ని తినడము, ఇవన్నీ కూడా తామసికులు అలవాటు చేసుకుంటారయ్యా. ఇలా అపవిత్రం చేసుకుంటున్నారు శరీరాన్ని, మనసుని కూడా వాళ్ళు. అందువల్ల ఏమవుతుందంటే కడుపు లోపల యాతన నింపుతుంది, మనసుకు కూడా యాతన ఉంటుందయ్యా. తలకాయ నరికేయడం వల్ల ఏమవుతుంది, అగ్నిలో దూకడం వల్ల ఏమవుతుంది, ప్రత్యక్షంగా ఇక అది అలాంటి దాన్ని వీళ్ళు సహిస్తున్నారు. అంటే ఇంత దారుణంగా ఉంటుందా? మరి వాళ్ళు ఇలాంటి అన్నం తిన్నాక వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడు. అది ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. అది యజ్ఞం అంటాం అన్నమాట. ఆ యజ్ఞం, ఒక్క నిమిషం, సారీ మా ఫ్రెండ్ కాల్ చేస్తే కట్ చేసి. సో యజ్ఞం కూడా 3 రకాలు ఉంటుంది. యజ్ఞం అంటే ఏంటి, ఏదైనా గొప్ప పని చేయడాన్ని యజ్ఞం అంటారు. యజ్ఞం అనేటటువంటిది సాత్విక జనాలు చాలా అద్భుతంగా చేస్తారు. ఎలా చేస్తారు సాత్వికంగా అంటే, వాళ్ళు ఎలా ఉంటుందంటే గంగా నది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసి తర్వాత ఎక్కడికి వెళ్తుందండి అది? ఎవరైనా జవాబు చెప్పండి. సముద్రంలో కలిశాక గంగా నది ఎక్కడికి వెళ్తుంది? కలిసిపోతుంది సార్, అందులోనే కలిసిపోతుంది కదా సార్. అది సాత్విక యజ్ఞం. అదే సాత్విక యజ్ఞం. గంగా నది ఎందుకు అంత ఉధృతంగా ప్రవహిస్తోంది అంటే అది సాత్వికమైనటువంటి యజ్ఞము. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, ఎక్కడైనా కనిపించిందంటే వాళ్ళకి అసలు కోరికలు ఉండవు, తర్వాత వాళ్ళకి అహంకారము ఇవేమీ ఉండవు. ఇప్పుడు చెట్టు లోపల మీరు చెట్టు రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ లోపల నీళ్లు పోసారనుకోండి, ఆ నీళ్లు మళ్ళీ బయటకు వస్తాయా? హలో, రావు. ఆ చెట్టుతో కలిసిపోతాయి. సో మనస్సుతోటి దేహంతో వాళ్ళు ఏం చేస్తారంటే నిశ్చయంగా కూడా ఇటువంటిది ఏదైతే యజ్ఞం ఉంటుందో దాని నుంచి ఎటువంటి ఫలితాన్ని వాళ్ళు కోరుకోరు. గంగ వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత నాకు ఒక 1000 రూపీస్ ఇస్తావా, నాకు 1,000,000 రూపీస్ ఇస్తావా అని అడగదు. సో వాళ్ళు సొంత లాభాన్ని చూసుకోరు, వాళ్ళకి యజ్ఞం అనేటటువంటిది చాలా ఇది. ఎందుకంటే వాళ్ళు అప్పటికే పవిత్రులు అయిపోతారు. పొద్దునంతా దబదబ స్నానం చేశాను, అవి పనులు అన్ని పనులు చేసిన తర్వాత అసలు నేను ఎలా ఉన్నానో చూసుకుందామని అద్దం దగ్గరికి వచ్చాను. చూసుకునేసరికి పవిత్రంగా ఉంది నా ముఖం. అమ్మయ్య, ఇప్పుడు నా ముఖం నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అప్పటిదాకా ఎలా ఉన్నానో తెలియదు. ఇప్పుడు అన్ని పనులు మానేసి పవిత్రమైనటువంటి నా ముఖాన్ని చూసుకున్నాను. అదే విధంగా నా చేతికి ఒక ఉంగరం ఉంది. ఈ ఉంగరం బాగా మంచి ఉంగరమా కాదా అని సూర్యులోకి తీసుకెళ్ళగానే ఒక్కసారిగా వెలుతురుతోటి వచ్చేసింది. అంటే ఎప్పుడైతే మనము చేరవలసినటువంటి దానికి చేరిపోతామో అప్పుడు ఇంకా మనకి ఏమీ లేదు, మనం బ్రైట్ గా వెలిగిపోతాం. ఈ పాయింట్ బాగుందా లేదా, అర్థమైందా కాలేదా చెప్పండి ఒకసారి. ఇది ఇవాళ నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ ఇది.
చాలా ఇప్పటిదాకా బాగుంది, మొన్నటి రిపీట్ చేసుకున్నాం. బాగున్నదండి. బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఎప్పుడైతే మీకు మీరు చేసే పూజ గాని మీరు చేసే పని గాని సంతోషం అనిపించిందో ఆ రోజు మీరు సాత్విక యజ్ఞం చేసినట్టు లెక్క. ఎంత బాగుంది ఒక్కసారి ఆలోచించండి. మనసు అలా తన్మయం చెందాలి. ఒక జీవితంలో ఏం కావాలండి మనకు? ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి కూర్చొని అలా నిర్మలంగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఏ సెల్ ఫోన్ గోలా లేదు, వీళ్ళతోని వాళ్ళతోని మాట్లాడాల్సినటువంటి గోలా లేదు. ప్రశాంతంగా కూర్చున్నారు, ఒక చక్కటి పాట వింటున్నారు, హృదయం అంతా పవిత్రంగా మిగులుతుంది. బయటికెళ్ళి మీరు పెంచినటువంటి చెట్లను చూశారు, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మీరు పెంచినటువంటి చెట్టుకి మరొక ఆకు ఎక్స్ట్రాగా వచ్చింది, అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. అక్కడి నుంచి లోపలికి వచ్చి కూర్చున్నారు, చక్కటి సంగీతం, మీరు చిన్నప్పుడు విన్నటువంటి పాటలన్నీ వింటున్నారు, ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. ఏ దివిలో ఇరిసిన పారిజాతము, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీతము. ఏంటంటే అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి కన్నవయసు కూర్చున్నారు, సినిమా అండి, కన్నవయసు సినిమా అది. ఒక చక్కటి పుస్తకం తీసుకున్నారు, ఆ పుస్తకం చదువుతున్నారు. చదువుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇటు చూస్తున్నారు, ఒక భగవద్గీత పుస్తకం చదివారు. ఇటు చూశారు, ఒక వేయి పడగల లాంటి పుస్తకం చదివారు. అటు చూశారు, వంటిల్లు శుభ్రంగా ఉంది. ఇటు చూశారు, చక్కగా దీపం వెలుగుతూ ఇల్లంతా పవిత్రంగా ఉంది. అందులో ధూపం వేసినటువంటి వాసన ఇల్లంతా కూడా ఇది వస్తుంది. ఏ ఫోన్ కాల్స్ లేవు, ఏవీ లేవు. మన ఇల్లు దేవాలయం కాకుండా ఉంటుందా? మన మనసు పవిత్రంగా ఉండకుండా ఉంటుందా? ఇదే సాత్విక యజ్ఞం. నిజంగా జీవితాన్ని మార్చుకోవాలి అంటే నేను అందుకే చెప్తున్నాను చాలా మందికి, నా ప్రవచనాలన్నీ కూడా జీవితం మారాలి అనుకునే వాళ్ళ కోసమే కానీ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళ కోసం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎవరైనా వేరే పనులు ఉన్న వాళ్ళు, ఏదో టైం పాస్ కి వింటున్న వాళ్ళు ఇవి వినవద్దు అని. ఎందుకంటే నాకు ఎక్కువ మంది వస్తే నాకు లాభం, తక్కువ మంది వస్తే నష్టం ఉండదు కదా. ఇది చాలా పవిత్రమైన విషయాలు నేర్చుకుంటున్నాం, మన జీవితాన్ని పర్మనెంట్ గా మార్చుకునే దిశలో. ఒక్కరోజు సరే నేను చెప్తాను, కొంత ఒక 15 రోజులు పాటించండి, ఓకేనా? పొద్దున లేవండి, చక్కగా మంచిగా స్నానం చేయండి, ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చోండి, ఏ సెల్ ఫోన్ లేదు, ఏమీ లేదు. మంచి అన్నం, వేడి అన్నం చక్కగా తినండి, ఆ పూటకి కావాల్సినంత అన్నం తినండి. చెట్లకు నీళ్లు పోసే ఉంటే నీళ్లు పోయండి, ఇల్లంతా ధూపం వచ్చేలాగా చేయండి, ఇల్లంతా శుభ్రం చేయండి, ఇంటికి చక్కటి మామిడాకులు పెట్టండి, బయటంతా ముగ్గులు పెట్టేసి ప్రశాంతంగా ఉంచండి. మీరు అలా కూర్చోండి, చక్కటి నవల, చక్కటి సంగీతం, అలా ప్రశాంతంగా ఉండండి రోజంతా. మాకు RSS లో చెప్తారు, ప్రతి నెల ఖచ్చితంగా ఒక వ్యక్తి ఒక నవల చదివి తీరాలి అని. ప్రతి నెల ఒక పుస్తకం కంపల్సరీగా చదివి తీరాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి, ఎంత ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిరోజు చక్కటి పాటలు వింటూ ఉండాలి, ఎంత ఆనందంగా ఉంటాం. సరైనటువంటి ఆహారం కూడా చక్కటి నియమ నిష్టల ప్రకారం తింటే ఎంత బాగుంటుందో. నేను బెంగళూరులో ఉన్నప్పుడు నైట్ డిన్నర్ చేసేవాడిని కాదు, ఎందుకంటే డిన్నర్ నేను చెప్తున్నది ఎప్పుడో 10-11 ఇయర్స్ బ్యాక్. కొన్ని రోజులు బెంగళూరులో ఉండాల్సి వచ్చింది అనమాట. అప్పుడు నేను నైట్ డిన్నర్ చేసేవాడిని కదా, రైలు ఎక్కేవాడిని. నేను ఎవ్రీ ఫ్రైడే రైలు ఎక్కేవాడిని అనమాట. ఎక్కి హైదరాబాద్కి వచ్చేవాడిని. సో అక్కడ మా చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. రైలు లోపల ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారంటే ఆ ఫ్రెండ్స్ చెప్తుండే వాళ్ళు అనమాట, ఈ రైల్లో మనం చుట్టాలలాగా, ఎందుకోసం అంటే మన చుట్టాలతోటి, మన ఫ్రెండ్స్ తోటి, మన అన్నదమ్ములతోటి కూడా ఇంత మాట్లాడుకోం మనం రైల్లో మాట్లాడుకున్నంతగా. అది కరెక్ట్, వాళ్ళందరితోటి చాలా బంధం ఏర్పడింది అప్పట్లో. నేను ఎప్పుడో 10-12 ఏళ్ల కింద సంగతి నేను చెప్తున్నది, ఇంకా పాతది కూడా, 2012-13 టైం. సో అప్పుడు నేను ఒక రోజు వాళ్ళు డిన్నర్ నేను వెళ్ళను అంటే వాళ్ళందరూ అదేంటి అందరూ వెళ్తుంటే నువ్వు రాకపోవడం ఏంటి అని చెప్పి తీసుకెళ్తే నాకు నైట్ తింటే ఇక రాత్రి పడుకోగలను లేదో అడగట్లేదు ఈ మధ్య నైట్ తింటే అంటే అన్నాడు. 40 years కి ఇట్లా మాట్లాడితే నేను ఎట్లానయ్యాను, దాదా అని చెప్పేసి తీసుకెళ్లి ఒక సీక్వెన్స్ లో తినిపించాడు. వాళ్ళందరూ వెజిటేరియన్సే, ఒక పద్ధతి ప్రకారం ఆహారం తినిపించాడు. మొత్తం తినిపించాక చివరికి ఒక పాన్ తో ఎండి చేశాడు దాన్ని. నాకు అన్ని తినిపిస్తే ఏంటి, అందులో గమ్మతైన విషయం ఏంటంటే అందులో ఒక వడ కూడా ఉంది. ఇదంతా నైట్ టైం నేను చెప్తున్నది. ఆ తర్వాత చాలాసార్లు నాకు మళ్ళీ అతన్ని కలిసి ఆ సిస్టమ్ తెలుసుకోవాలనిపించింది. ఆ రోజు రాత్రి నేను ఎంత ప్రశాంతంగా పడుకున్నానో తెలుసా? అర్ధరాత్రి లేవడము, మళ్ళీ కొన్ని నీళ్లు తాగడము, ఇవన్నీ నాకు అవసరం లేకపోయింది. ఎంత ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే మనం తినే ఆహారము, ప్రతి ఆహారంలో ప్రతి వస్తువు, ఒక చిన్న జీలకర్ర, మెంతులు, ఆవాలు, ప్రతి ఒక్కటి కూడా ఒక చక్కటి పరిష్కారాన్ని మన శరీరంలో ఇస్తాయి. వాటిని ఆ పద్ధతిలో తింటే మన శరీరం ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా?
పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు. నేను చెప్తున్నది ఒక్కసారి ప్లీజ్ అర్థం చేసుకోవడానికి నేను తపనతో చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోకపోతే చాలా బాధపడతానని గుర్తుంచుకోండి. నన్ను బాధపట్టే విషయాలలో ఏంటంటే నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వినకపోతే నేను చాలా బాధపడతాను. నేను అందుకే చెప్తుంటాను కదా, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోండి అని ఎన్నిసార్లు చెప్పాను చెప్పండి ఇప్పటికి. ఎందుకంటే వింటున్నాము. మీ గురించి కాదు, జనరల్ గా. సో ఇక్కడ ఏమైతుందంటే అందరినీ శ్రద్ధగా ఉండమని ఎందుకు చెప్తానంటే, ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఆ పిల్లాడికి పొద్దున్నే లేచి ఏడుస్తూ ఉంటాడు అనుకోండి, వాడికి చక్కగా స్నానం చేయించి వాడిని తీసుకెళ్లి ఎండ లోపల నిలబెట్టి కొద్దిగా ఎక్సర్సైజ్లు అవి చేయించి ఇలా కాళ్ళు చేతులు అవి ఇవి చేయించి చక్కగా సాంబ్రాణి వేసి పౌడర్ వేసి పెట్టగానే ఎంత అద్భుతంగా పడుకుంటాడు ఆ పిల్లాడు. పిల్లల విషయంలో మనం తీసుకున్న శ్రద్ధ మన విషయంలో మనం తీసుకోవాలా లేదా ఒకసారి ఆలోచించండి. పొద్దున్న లేచి పరిశుభ్రమైనటువంటి స్నానం చేసి సంధ్య చేసుకుని అలా ప్రశాంతంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. అంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్ గా అనుభవించినవి చెప్తున్నాను మీకు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను 1999 ఆ టైం లోపల నేను చాలా బరువు ఉండే, అప్పుడు 100 kgs వెళ్ళిపోయాను, 102 kgs వెళ్ళిపోయాను. ఆఫీస్ టెన్షన్స్ అవి కూడా ఉండేవి కొన్ని. ప్రత్యేకంగా ఆఫీస్ అంటే నేను కాంట్రాక్టర్ అయినా ఎక్కువ పనే ఉండేది. అంతా చేసుకుని నేను ఏం చేశానంటే కాదు ఇది కొద్దిగా తగ్గించాలి అని చెప్పేసి నేను అప్పుడు పొద్దున్నే లేచి 5ంటికే వాకింగ్ రన్నింగ్లు స్టార్ట్ చేసి ఎక్సర్సైజులు చేస్తూ యోగాలు చేస్తూ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 2 గంటల పాటు మెడిటేషన్ పూజ ధ్యానం ఏవైతే నేను నేర్చుకున్నా ఉంటాయో 2 గంటల పాటు చేసి ఆ తర్వాత కొద్దిసేపు ఇంటర్నెట్ లోపల షేర్ ట్రేడింగ్లు అవి ఇవి చేసేవాడిని. అవి చేసి మధ్యాహ్నం 1 గంట అంటే ఎగ్జాక్ట్లీ గంటే పడుకుని లేచిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ఏదైనా పుస్తకం చదువుకుని అక్కడి నుంచి నేను రామకృష్ణ మఠంకి వెళ్ళిపోయి అక్కడ 7 o'clock దాకా పుస్తకాలు చదువుకుని 8:30 వరకు నేను ధ్యానం చేసుకుని 9 o'clock కల్లా ఇంటికి వచ్చేసి 9 o'clock కి భగవద్గీతలో ఒక చాప్టర్ వైఫ్ కి పిల్లలకి చెప్పి 9:45 కల్లా పడుకుని మళ్ళీ పొద్దున్న 5 o'clock కి లేచేవాడిని. ఇలాగా సరిగ్గా ఒక 3-4 నెలల లోపల నేను 85 kgs వచ్చేసాను. 1 year 2 months. నా పాత ఫోటోలు మీరు చూస్తే, నా యాత్రల ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు. మేము ఇప్పుడు ఎవరెస్ట్ అవి ఇవి కూడా వెళ్ళామని చెప్పే కదా, ట్రెక్కింగ్ లకు వెళ్ళాం మేము. 74-75 kgs వచ్చేసాను. అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ 84-85 వచ్చాను, బట్ అది వేరే సంగతి. అప్పట్లో అంటే ఒక క్రమ పద్ధతిలో ఆహారం తింటూ అంటే ఏది అనవసరమైనవి తినకుండా, నో ఎమోషనల్ ఈటింగ్ ఎట్ ఆల్. అలా చేస్తే క్రమశిక్షణతో ఉన్న జీవితం ఎంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేశానో ఒకసారి చెప్తున్నాను. నేను చేసిన పనులన్నింటినీ 3గా డివైడ్ చేద్దాం. ఒకటి శారీరకంగా చేశానా లేదా, మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నానా లేదా, నో ఫోన్ కాల్స్, నో సెల్ ఫోన్స్. నెక్స్ట్ చదువుకోవడము అవి ఇవి ఎంత ప్రశాంతంగా ఉన్నా. ఇక తర్వాత వాక్కు, అవసరం వస్తేనే మాట్లాడడం. సో త్రికరణాలతోటి శుద్ధిగా ఉన్నప్పుడు, అంటే భోజనం తినేటప్పుడు శారీరకమైనటువంటిది కానీ చేసే పనులు కానీ అన్ని ప్రశాంతంగా ఉంచుకున్నాను. మనస్సుని నేర్చుకున్నటువంటి విషయాలు ఋషికేశ్ లో అక్కడ ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాను. యోగాసనాలు ప్రాణాయామాలు నేర్చుకున్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాను. 2-3 నెలల్లోనే పెద్ద తేడా కనిపించింది నాకు. 1 year 2 months వచ్చేసరికి నేను 20-30 కిలోలు తగ్గిపోయాను. అది కూడా ఏంటి, ఏదో క్రాష్ డైట్ చేయడము అట్లా కాదు. నేను ఎప్పుడు సమంగా తిన్నట్టుగానే అనిపించేది నాకు, ఎక్స్ట్రా ఆకలి కూడా వేసేది కాదు. సరే ఒక్క చిన్న ఇదేంటంటే మనుషుల లోపల ఎప్పుడైనా ఒకసారి ఏమవుతుంది, ఏదో ఒక పని పడ్డప్పుడు మళ్ళీ కొద్దిగా లేజీ అవుతాం. ఆ లేజీ అయినప్పుడు అందుకే అంటారు కదా ఆరామి హరామి హై అని చెప్పేసి, మళ్ళీ లేజీ అయినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. మనం 3 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. మన లేజినెస్ అనేటటువంటిది లాగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఇక నేను బరువు పెరగకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇప్పుడు ఉన్న బరువుకి 1.25 grams కూడా పెరగను. నేను అంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాను. నా స్కెడ్యూల్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి నేను వెయిట్ పెరిగే అవకాశం ఇంకా లేనే లేదు. జీవితంలో మళ్ళీ వెయిట్ పెరిగే అవకాశం లేదు. ఇది మటుకు మెయింటైన్ చేయగలను. దేనికి కారణం ఏంటంటే ఆ 3ంటిని మనము కరెక్ట్ గా ఉంచుకోవడము. అందులోపల మనము ఆహారం తెలుసుకున్నాము, ఇప్పుడు యజ్ఞం తెలుసుకుంటున్నాం. యజ్ఞం అంటే ఇందాక చెప్పినట్టుగా కూర్చొని హోమం వెలిగించేసి అగ్గిపుల్లలు వెలిగించేసి అది కాదు. యజ్ఞం అంటే చేసేటటువంటి పని ప్రశాంత చిత్తంతో మనస్సుతోటి దేహంతో యజ్ఞం చేయడం వల్ల ఏ విధమైనటువంటివి కోరుకోము. మన స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అందులో వచ్చే ఆనందము మీకు ఇంకేది రాదు. ఉదాహరణకి ఒక వెయిట్ తగ్గామనుకోండి, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత కాన్ఫిడెన్స్. ఆఫ్టర్ ఆల్ ఒక వెయిట్ తగ్గడమే
ఏం చేయక్కర్లేదు మీరు, అసలు మీరు దేవుడు కనిపించక్కర్లేదు మీకు. జస్ట్ ఒక వెయిట్ తగ్గితేనే ఎంత ఆనందంగా ఉంటాం. అది మీకు ఎన్ని వేల రూపాయలు ఇస్తే వస్తుంది, ఎన్ని కొత్త కార్లు కొంటే వస్తుంది. సో మనస్సుతో వచ్చే ఆనందాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవాళ పొద్దున్న దురంధర్ సినిమా చూశానని చెప్పాను, ఎంత ఆనందం. ఆ ఇన్సిడెంట్స్ అన్ని తలుచుకుంటుంటే మధ్య లోపల వాడిని కందహారు హైజాక్ చేసినప్పుడు వాడి గొంతు కోస్తారనమాట. ఆ కోసిన తను భార్య పక్కనే ఉంటుంది, పాపం భార్య పక్కనే ఉంటుంది, వాడి పక్కనే ఇలా కోసేసి చంపి ఆ శవాన్ని వీళ్ళకి ఇస్తారన్నమాట. మీరు మా డిమాండ్స్ తీర్చాలి అని చెప్పేసి. కొత్తగా పెళ్ళై హనీమూన్ కి వచ్చినటువంటి జంట. సో అంత అది చేసినప్పుడు మరి ఇవన్నీ తలుచుకున్నప్పుడు నాకు ఒకసారి ఫ్లాష్ బ్యాక్, ఇది మా పిల్లడితో చెప్తున్నాడు, ఇది అలా ఆ టైంలో జరిగింది, ఇది ఈ టైంలో జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ అన్ని నా కళ్ళ ముందు ఉన్నాయి. సో హృదయం స్పందించాలి, ఆనందం. అదే విధంగా కవితలలో వాటిల్లో వీటిల్లో రాస్తున్నటువంటి పోలికలు అవి ఇవి అవి చెప్తూ చదువుతూ ఉంటే ఎంత బాగుంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు పాడటమే కాకుండా ఆ పాటల వెనకాల అప్పుడప్పుడు తత్వాన్ని కూడా చెప్తుండేవారు. చెప్పినప్పుడు ఇంకా బాగుంటాయి అవి. అదేంటది, ప్రేమ మయమే సుమ, ప్రేమ మనమే సుమ, చినుకురా రాలి ఆ పాట ఉంది కదా, ఆ పాటని ఎంత గొప్పగా ఉంది అది. అలా ఒక చినుకు కాస్త ఒక సముద్రం లాగా పోయింది అంటే ప్రేమ కూడా ఇలా పుట్టి అలా ఒక సముద్రం లాగా మారింది. ఎంత అద్భుతంగా ఒక కవి హృదయం లోతుల్లోంచి అలా బయటికి వచ్చేసింది కవిత్వం. మన గుండెకి చిల్లు పడి ఇక్కడ కళ్ళలోంచి నీళ్లు రావాలి. అది రసహృదయం అంటే. అది రసహృదయం అంటే. మన లోపల ఎన్నో గొప్ప లక్షణాలలో రసహృదయం ఒకటి. ఆ రసహృదయాన్ని నాశనం చేసుకోవద్దు. బండ పనులు, బండ పారాయణలు, బండ పూజలు మానేయండి. ప్రశాంతమైన జీవితం గడపండి. ఆనందంగా ఉండండి. ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి చెప్తారనమాట. ఇంకా ఏమంటామయ్యా, వీళ్ళు ఎలా చేస్తారంటే యజ్ఞాలు, దేవుడే ఇక్కడికి వచ్చి యజ్ఞం చేయిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఆ యజ్ఞ మండపం లోపల ఆ స్ట్రక్చరు అవి ఇవి ఎలా ఉన్నాయంటే వేదాలలో చెప్పిన విధంగా ఈయన చేశాడు అనిపించదు మనకు. వేదాలే వచ్చి యజ్ఞ మండపాన్ని నిర్మించాయా? ఎంత ప్రశాంతంగానో ఉంటారు. ముఖం లోపల ఒక వెలుతురు ఉంటుంది. వీళ్ళ లోపల శరీరం ఉంది. శరీరం లోపల చెవికేమో ఇవి రింగులు పెట్టుకుంటాం, ముక్కుకేమో ముక్కు పుడక నాకు చాలా ఇష్టం. మా వైఫ్ ని నేను బాగా ప్రేమించింది ఆ ముక్కు పుడకను చూసే. సో అందుకే మా పాపకు కూడా ఆ ముక్కు పుడక కంపల్సరీ పెట్టించాను అనమాట. సో అంత అందంగా ఉంటుంది ముక్కు పుడక. చెప్పండి, ఒక చెవికి, ఒక చేతులకు పెట్టేవి వంకీలు, మెడలో ఉన్నటువంటి పలకసర్ల లాంటివి, బొట్టానం లాంటివి, ఎంత అందంగా ఉంటారు. ఏ శరీరానికి ఎక్కడ ఏ నగ పెడితే ఎంత అందంగా ఉంటుందో అదే విధంగా యజ్ఞం లోపల ఏ పార్ట్ ఎక్కడ ఉండాలి, ఎవరెవరు ఎలా చేయాలి అనేది ఎంత సిస్టమేటిక్ గా ఉండాలో అంత సిస్టమేటిక్ గా చేస్తారు ఈ సాత్విక యజ్ఞం అనేటటువంటి జనాలు. ఏమని వర్ణించనయ్యా. ఇప్పుడు నీకు తులసి చెట్టు ఉంది. ఇది జ్ఞానేశ్వరి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నవి. నా జీవితం ఎగ్జాంపుల్స్ తో పాటు జ్ఞానేశ్వరి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను మీకు, మాట మాటకే చెప్తున్నాను. 13-14 అధ్యాయాలు 17వ అధ్యాయం మన జ్ఞానేశ్వరిలోంచే తెలుసుకుంటున్నాం. పుస్తకం కొనని వాళ్ళు కొనుక్కోండి. అయితే తులసి చెట్టు నుంచి మీకు ఎటువంటి పండ్లు వస్తాయండి? హలో, ఎవరైనా చెప్పండి, ఏ పండు వస్తుందండి? తులసి పండు దొరుకుతుందండి. పండ్లు ఏం రావు సార్, పళ్ళు రావు. పళ్ళు రావు సార్. పుష్పం వస్తుంది. తులసి చెట్టు నుంచి ఏ విత్తనాలు పుష్పం వస్తాయి వస్తుంది? తర్వాత. విత్తనాలు, చిన్న విత్తనాలు వస్తాయి చిన్న సార్. కాదు, విత్తనాలు పుష్పం తర్వాత వస్తుందా? పుష్పం రాదు వస్తుందా? సార్, తులసి రాదు పుష్పం. రాదు సార్. తులసి చెట్టు మీకు నీడ ఇస్తుందా? లేదు. ఇవ్వదు. ఆ? ఔషధ గుణాలు ఉన్నాయి సార్. కానీ దాన్ని శుభ్రమైన నీటితోటే మనము నింపుతామా, లేకపోతే బాత్రూమ్ లో ఉన్న నీటిని దాని కిందికి పంపిస్తామా? శుభ్రమైన నీటితో సార్. పూజ చేస్తాం. మంత్రం చదువుకుంటూ మరీ పోస్తాం. మంత్రం చదువుకుంటూ మరీ చదువుకుంటూ మరీ పోస్తాం. పోస్తాం. కాబట్టి ఫలేచ్ఛ లేకుండా పద్ధతి ప్రకారము చక్కగా చేయగలిగేటటువంటి యజ్ఞమే సాత్విక యజ్ఞము అని అన్నాడు. ఎంత బాగుంది చూడు, ఎంత అద్భుతంగా ఉంది సాత్విక యజ్ఞం. రాజసిక యజ్ఞం అని కూడా ఉందయ్యా. ఈ రాజసిక యజ్ఞం ఉన్నవాడు బయట వాళ్ళని పిలవడానికి ఏదో ఒక ఛాన్స్ వెతుక్కుంటాడు. వాడు ఇంట్లో శ్రాద్ధం పెట్టినా కూడా బయట వాళ్ళని పిలుస్తాడు. ఎందుకంటే బయట వాడు ఎవడన్నా పలుకుబడి ఉన్నవాడు ఉన్నాడు అనుకో, వీడి ఇంటికి వచ్చాడంటే వీడి వల్ల వాడికి నెట్వర్క్ పెరుగుతుంది. మనము సత్సంగాలలో వీటిల్లో చూస్తూ ఉంటాం. పేరుకు సత్సంగము, అక్కడ డెవలప్ అయ్యేది మాత్రం ఒక నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ఉదాహరణకి నేను ఒక సత్సంగంలో ఉండేవాడిని. ఆ ప్రవచనకర్త పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు గుంపులుగా తయారైపోయేవాళ్ళు. నువ్వేం చేస్తావు, వాళ్ళందరూ లిస్ట్ పెట్టుకునేవాళ్ళు. నువ్వేం చేస్తావు, ట్రాన్స్పోర్టా, సరే నాకు కొన్ని వ్యాన్లు. నువ్వేం చేస్తావు, మెడిసిన్స్. వాళ్ళందరూ గుర్తుంచుకుంటారు. ఈ గురువు గారు వాళ్ళందరినీ ఏ టైంలో వాడుకోవాలో ఆ టైంలో వాడుకుంటాడు. డబ్బు తీసుకోడు, ఏమీ తీసుకోడు. బయటికి చూస్తే అసలు చాలా సాత్వికుడు. ఎవరెవరిని ఎక్కడెక్కడ వాడుకోవాలో తెలుసు. వీడికి ఏంటి అంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, చలో ఫంక్షన్ హాల్ మనకు ఉపయోగపడతాడు. ఇంకోటి ఏం చేస్తాడు, వాడికి చాలా డబ్బు ఉంది, ఓకే వీడు ఎప్పుడో ఒకసారి మనకు స్థలం ఇస్తాడు. ఇంకోటి ఉన్నాడు,
గమ్మత్ ఏంటంటే గురువు ఎప్పుడైతే గురువు పేరు మీద ఉన్నటువంటి ఆ పాపాత్ముడు ఏదైతే చేస్తాడో వాడి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ అదే చేస్తారు. సెకండ్ రంగ్, థర్డ్ రంగ్ ఇలా లెవెల్స్ తయారు చేసుకుంటారు. సెకండ్ రంగ్ లో ఉన్న వాళ్ళు సేమ్ ఆ గురువు ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. వాడు అరుస్తే వీడు అరుస్తాడు. వీడి తర్వాత ఒకసారి ఏమైంది, ఇంకొక గురువు, ఈ గురువు కాకుండా ఇంకో గురువు, ఈయన ఏం చేశాడు, టీవీ అది వచ్చింది, కెమెరా వచ్చింది, రాగానే అందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటా అని చెప్పండి, నేను అందరినీ ఎలా చూసుకుంటా అని చెప్పి, అది వచ్చే ముందేమో అక్కడి నుంచి గురువు గారు పక్కన జరగండి 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 అని ఇలా తిట్టుకుంటూ ఇలా మమ్మల్ని అందరినీ ఒక లైన్ ప్రకారం తీసుకొచ్చారు. అందరం తిట్లు తింటూ పక్కకి జరిగాం. తిట్లు తింటూ అవసరం వస్తే తోయింపబడుతూ వచ్చాం పక్కకి. వచ్చిన తర్వాత అంటే నేను ఇండియాకి వచ్చిన కొత్తల్లో ఎంత నీచులను చూశానో నాకు అర్థమైంది. వీళ్ళు ధార్మికులు కాదు, వీళ్ళు మన ధర్మానికి చేస్తున్నటువంటి ద్రోహం ఇంత అంతా కాదు. వచ్చిన తర్వాత అప్పుడు టీవీ ఆన్ చేయగానే ఆయన ఒక్కసారి సాత్వికుడైపోయాడు. ఇందాక చెప్పిన ప్రవచనకర్త కాదు, ఈ ప్రవచనకర్త బాగా డబ్బులు తీసుకుంటాడు. నేను మంచివాడిని కదా, నేను ఇలా చేస్తాను కదా, నేను అలా చేస్తాను కదా, మీ అందరినీ నేను ఎంత ప్రేమగా చూసుకుంటాను, ఇవన్నీ వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అన్ని అయిపోయాయి. అయిపోగానే సరే ఇంకా చక్కగా ఈ సుదర్శన హోమం అందరూ కూడా చెయ్యండి, మళ్ళీ మనకి ఇంకో గంట లోపల ప్రవచనం ఉంటుంది, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి రండి అంటే అందరం తలగా చూపాం. అప్పుడు గొర్రెల్లాగా, పెద్ద గొర్రెవాడు శ్రీనివాస్ దర్బా. సో అక్కడ నేను ఏంటంటే వీళ్ళ నుంచి ఏదో నేర్చుకోవచ్చు, వీళ్ళలో ఏదో ఉంది శక్తి అని. సో అప్పుడు ఏమైంది, మెల్లగా వెళ్ళగానే మళ్ళీ కెమెరా ఆఫ్ చేశాడో లేదో మళ్ళీ మేము అందరం తోయింపబడ్డాం, తన్నించుకున్నాం వాళ్ళతోటి. పొండి 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 ఆలయాలలో పొండి పొండి. ఏమిటి పొండి, నువ్వెవడివి మధ్యలో నాకు దేవుడికి మధ్య? ఇప్పుడు వాడు గురువు అంటాడు. గురువు ఎలా అవుతాడు వాడు? గురువు 500 మందికి 200 మందికి 300 మందికి నువ్వు తీర్థయాత్రలకు తీసుకెళ్ళి నువ్వు చెప్పినప్పుడు ఎట్లా గురువు అవుతావు? అసలు గురువు ఏమి తెలియని వాళ్ళు కూడా ఈ మధ్య గురువులు అయిపోతున్నారు తెలుసా. ఒక చిన్న ఏదో చెప్తారు వాళ్ళు గురువులు అయిపోతారు. గురువు అని అనిపించుకోవాలంటే అవతల వాళ్ళలో చీకటిని నువ్వు పోగొట్టావా లేదా, నీ లోపల ఆ తపన ఉందా లేదా ముందు. ఇది నేను ఋషికేష్కి వెళ్ళే వరకు నాకు తెలియలేదు. సో కాబట్టి ఏమైతుందంటే వీళ్ళు చేసే ప్రవచనాలను కూడా నేను రాజసిక ప్రవచనాలనే అంటాను. రాజసిక తామసిక ప్రవచనాలు. తత్వ విధానంద గారు సాత్విక ప్రవచనం, ఆయన ఏది పట్టించుకోరు, వస్తారు. ఈ మధ్య పాపం ఆయన కర్ర పట్టుకుని నడుస్తున్నారు. చూస్తే నాకు గుండె ఇదైపోయింది, దేవుడా ఆయన ఆరోగ్యం కాపాడు. నేను లేకపోయినా పర్వాలేదు, అలాంటి మహానుభావులు బతకాలి ఇక్కడ ఈ ప్రపంచంలో. నాలాంటి వాడు పనికిరాడు. అలాంటి వాళ్ళ వల్ల ఎంతో మంది జీవితంలో వెలుగు నింపుతారు. ఆయన బతకాలి. నరేంద్ర మోడీ గారు, ఆయన నా ఆయుష్ పోసుకుని ఆయన బతకాలి. నేను ఈ రోజు చనిపోయినా సరే ఆయన బతకాలి దేవుడా. సో మనకు మహానుభావులు ఉండాలి. ఈ పాపాత్ములు వీళ్ళు ఈ ప్రవచనకర్తల పేర్ల మీద జనాల దగ్గర యూఎస్బీలు అమ్మి, సీడీలు అమ్మి, క్యాసెట్లు అమ్మి బెగ్గింగ్ చేసే పాపాత్ములా వీళ్ళు. సో ఇక్కడ ఈ రాజసిక యజ్ఞం లోపల వీళ్ళందరూ ఏం చేస్తారంటే తమకే ఉపయోగం అవుతాడు ఎవడైనా. శ్రాద్ధకర్మ చేస్తున్నాడు, ఎలాగో శ్రాద్ధకర్మ జరుగుతుంది, వాడు కూడా వచ్చాడు. సో పేరుకి శ్రాద్ధకర్మ, కానీ వచ్చిందేమో అంటే నేను శ్రాద్ధకర్మ అని ఊరికే అంటున్నాను, బట్ అది ఏ ఫంక్షన్ అయినా అవ్వచ్చు. ఏదో ఒకటి ఇంట్లో కుక్క బర్త్డే అయినట్టు ఉంటుంది, జనాలందరినీ పిలిచినట్టు కూడా ఉంటుంది. అట్లా అనమాట. అంటే పని అవుతుంది, ప్రయోజనం అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే నాకు ఆటోమేటిక్ గా నేను చేసే పని వల్ల సార్ ఇప్పుడు ఈ పూజ చేసినట్టయితే మీకు స్వర్గం వస్తుంది అనగానే వాడు పూజ చేయిస్తాడు, స్వర్గం తీసుకుంటాడు. అంటే వాడు అంటాడు స్వర్గం వస్తుంది నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అన్నమాట. వాడు ఈ పూజ చేస్తే స్వర్గం వస్తుంది. ఇప్పుడు ఇందు లోపల ఎంతమంది చేయించారండి ఇలాంటి పూజలు? ఇది కనుక చేసినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పి మీకు జీవితంలో ఎవరో చెప్పుంటారు కదా. అలా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ చేసుంటారు, మాట్లాడటం లేదు. సో ఏమవుతుందంటే అలాగ కోరికలు తీసుకున్నా అంటే ఫల ఇచ్చ మాత్రమే ఉంటుంది మనసు లోపల, లేదా కీర్తికాంక్ష, విపరీతమైన కీర్తికాంక్ష లేదా ఫలితాలు కావాలి అని చెప్పి కోరుకునే వాళ్ళు. ఇటువంటిదయ్యా ఇది రాజసిక యజ్ఞం అర్జున, గుర్తుంచుకో. చాలా దారుణమైనటువంటిది ఇది. ఇక చివరగా అత్యంత దారుణమైనటువంటి తామసిక యజ్ఞం. తామసిక యజ్ఞం అంటే ఏంటి తెలుసా? వీళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు పశుపక్షులు ఉంటాయి, వాటికి ఏమన్నా వివాహం ఉంటుందా? కోతికి ఉందా, కుక్కకు ఉందా ఈ పెళ్ళాచారం, జంటలు కట్టే జంతువులెరుగవు ఈ కలివి దూరం, మనకి ఎందుకు గ్రహచారం. పశువులకి పక్షులకు ఏముంటుంది? కామం తప్ప ఏముండదు. వాటికి ఏమైనా పురోహితుడు ఉంటాడా? యజ్ఞం ఉంటుందా? వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు తామసికం వాళ్ళు. గాలి వీచాలి అంటే దానికి ఒక డైరెక్షన్ అవసరమా? అది ఎటు పడితే అటు వెళ్తుంది, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ వెళ్తుంది. చనిపోవాలి అంటే ఏదైనా మనం చూసుకొని ఈ రోజు ఈ గంట చనిపోతాము అంటే ఏమీ లేదు. అగ్ని ఉంది, ఇది మంచి పదార్థం కాదు, నేను దీన్ని కాల్చకూడదు, ఇది మంచి పదార్థం దీన్నే కాల్చాలి అనుకుంటుంది అనుకోదు. అదే విధంగా వీళ్ళకేమి నీతి నియమాలు విధి ఇవేమీ ఉండవు. ఎలా పడితే అలాగే చేస్తారు, ఎలా పడితే వాళ్ళకు ఒక పరిమితి, ఒక విధి అనేటటువంటిది ఏది ఉండదు.
స్వతహాగా కూడా వాళ్ళు స్వైర విహారం చేస్తూ ఉంటారు అనమాట. ఏ విధంగా కూడా వాళ్ళకి మర్యాద అనేటటువంటి పద్ధతే ఉండదు. మంత్రాలు అవసరం లేదు. ఆహారం కనిపించింది అంటే ఇప్పుడు ఇందాక చెప్పే కదా, మా బ్యాచులర్ కుర్రాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసి స్నానాలు చేయకుండా మా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఓపెన్ చేసేసి తినేసేవాళ్ళు. మేము సంతోషపడ్డాం. కొన్ని రోజులకు నాకు కూడా అలవాటై నాకు కూడా అలాగే బాగా అనిపించింది. సో ఏమైపోతుందంటే ఏదైనా ఆహారం కనిపించగానే జ్ఞానేశ్వరి బుక్ ప్రకారం ఆయన చెప్తానమాట. సంత జ్ఞానేశ్వరి చెప్తున్నాడు, ఒక ఈగ వాలి అవన్నింటినీ తినేస్తుంది కదా. నువ్వు ఆహారం పెడితే ఈగ ఇది పవిత్రంగా ఉందా లేదా, పూజ చేశారా లేదా అని ఆలోచిస్తుంది. అది మంచిగా ఆహారాన్ని తినేస్తుంది, వాలిపోయి తింటుంది. ఇక బ్రాహ్మణులను వీళ్ళు పూర్తిగా ద్వేషిస్తూ ఉంటారు. చాలా మంది కూడా ప్రపంచంలో అందరూ దోచుకుంటూ ఉంటారు, కానీ బ్రాహ్మిన్స్ ని ఎక్కువ ద్వేషిస్తూ ఉంటారు. బ్రాహ్మణులు కమర్షియల్ అయిపోయారు. అది ఒప్పుకుంటున్నాం, అది 100%. అందులో నేను మొన్న అనుభవించిన వాడిని, నాకు మీ అందరికంటే ఎక్కువ తెలుసు. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, మిగతా వాళ్ళు దోచుకోవట్లేదా? రియల్ ఎస్టేట్ వాళ్ళు దోచుకోవట్లేదా? మెడికల్ షాప్ వాళ్ళు దోచుకోవడం లేదా? మీకు పోలీసులు దోచుకోవడం లేదా? దొంగలు దోచుకోవడం లేదా? ఎవరు దోచుకోవడం లేదో చెప్పండి. రిపేర్ చేసేవాడు, కార్ రిపేరర్ దోచుకోవట్లేదా? బైక్ రిపేరర్ దోచుకోవడం లేదా? నాది 10,000 మైళ్ళు కూడా తిరగలేదు. వాడు అంటున్నాడు 20,000 రూపాయల ఖర్చు చెప్తున్నాడు నా బైక్ కి. 20,000 రూపాయల ఖర్చు చెప్తున్నాడు నా బైక్ కి. సో ఏంటి కొత్త 10,000 కూడా తిరగని దానికి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? వద్దు ఇచ్చేసే, వాపస్ ఇచ్చేసే అని అంటే చెప్తున్నాను. అంటే జనాలలో అందరూ కమర్షియల్ అయిపోయారు. సో వీళ్ళు ఎస్పెషల్లీ బ్రాహ్మిన్స్ ఉన్నారు అంటే మరి ఇంకా. నేను కాల్ ఇచ్చినప్పుడు ఒక తురుకాడున్నాడు అందు లోపల. వాడు చూశాడు, మంచిగా చూశాడు, వీడు ఇది పెట్టుకున్నాడు, మంచిగా ధోతి కట్టుకున్నాడు అని చెప్పి వాడు ఏం చేశాడు, బండి పెట్టేసుకుని 30,000 తీసుకున్నాడు నా దగ్గర. ఏమంటాం, వైరభావం అలా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే లోపల ఒక రకమైనటువంటి ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషంతో ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలా అంటే అవతల వాళ్ళని సంపాదిస్తే చాలు. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళ ఇంట్లోకి జనాలందరూ వస్తుంటారు, వచ్చేసి ఏమయ్యా నీకు వస్తువు అవసరమా అంటే లేదులే పిల్లలు లేరు కదా అని వద్దులే అంటే ఆ వస్తువులు అన్ని వీళ్ళు పట్టుకుపోతారు. ఎవరో మళ్ళీ మ్యూట్ లో పెట్టుకోలేదండి. సో పిల్లలు లేరు కదా ఇంటికి దోచుకో. ఎవరండి, ఎన్నోసార్లు చెప్పాను, రిక్వెస్ట్ చేసినా కూడా జనాలు వినకపోతే నేను ఇంకేం చేయమంటారు చెప్పండి. మ్యూట్ లో పెట్టుకోమని చెప్పినప్పుడు మ్యూట్ లో ఉంచుకోవాలి, అది మర్యాద. అమర్యాదగా ఉంటాము అంటే అది తామస లక్షణం. చెప్పండి, అలా ఉండాలి అని జీవితంలో ఉంది అంటే అలా ఉండొచ్చు. ఫస్ట్ మనం వేరే వాడికి ఇన్కన్వీనియన్స్ అవుతుందా లేదా చూడాలి. సో ఆ విధంగా ఏమవుతుందంటే వీళ్ళకి పుత్రులు లేరు, ఆ ఇంటికి వచ్చేసి అందరూ ఎలా అయితే దోచుకుంటారో ఆ టైప్ లోపల వీళ్ళకి ఏమీ ఇది లేదని ఎవరిని పడితే వాడిని దోచేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి శ్రద్ధ అనేది అసలు ఉండనే ఉండదు అనమాట. సో ఈ విధంగా ఏ మాత్రము శ్రద్ధ లేకుండా ఏమీ చేయకుండా అలా పరమ దుర్మార్గుల్లాగా ఉంటారయ్యా. అటువంటి మనుషులు చేసేటటువంటి పనులను యజ్ఞములు అంటారు. సాత్విక యజ్ఞము, తామసిక యజ్ఞము, రాజసిక యజ్ఞము. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం? 16వ అధ్యాయం లోపల శాస్త్రాన్ని పాటించు, నీ సొంత డెసిషన్స్ తీసుకోకు అని చెప్పాడు. మళ్ళొకసారి ఒక్క నిమిషం సమ్మరి చెప్తా, కొద్దిగా ఇంతసేపు వినని వాళ్ళు ఒక్క మాట వినండి. పోని ఏ మాట విని బాగుపడ్డా చాలు, ఏ మాట విని మన జీవితాన్ని మార్చుకున్నా చాలు. ఏం చెప్పారు? శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పారు 16వ అధ్యాయంలో. 17వ అధ్యాయం లాగానే అర్జునుడికి డౌట్ వచ్చింది, నాకు శ్రద్ధ ఉంది కానీ శాస్త్రం విధి విధానాలు తెలియవు, మరి నా శ్రద్ధ సంగతి ఏంటి అని. ఆయన అంటాడు, విధి విధానాలు తెలియకుండా నువ్వు వేరే వాళ్ళని అనుసరిస్తాను అనుకుంటే అనుసరించలేవు. ఎందుకోసం అంటే వేరే వాడు చేసినట్టుగా చెయ్యాలి అని నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ స్వతహాగా నీకు ఏమనిపించిందో అవే చేస్తావు. నువ్వు సాత్వికుడు అనుకో, దేవతల్ని పూజ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి వాళ్ళని అనుసరిస్తావు. రాజసిక పూజలు చేసేవాడు అనుకో, పోయి కోరికలు తీర్చే దేవుడు ఈ ఆలయానికి వెళ్తే ఈ కోరిక తీరుతుంది, ఆ ఆలయానికి వెళ్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు. చాలా మంది కోరికలతోటే చేస్తారు. వాళ్ళందరూ రాజసిక శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు. తామసిక శ్రద్ధ ఉన్న వాళ్ళకి అసలు ఇక ఏది ఉండదు. వాళ్ళు చేతబడులు, ఇవి అవి కొత్త శక్తులు కావాలి నాకు, ఏమి చెయ్యను నేను, క్షుద్ర శక్తులు, క్షుద్ర పూజలు, పెద్ద పెద్ద ఆలయాలలో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఆలయాలలో మనుషుల తలకాయలు, చిన్న పిల్లల తలకాయలు కూడా నరికిస్తూ ఉంటారు. మొన్న కావిడ చెప్తుంది అనమాట, మీరు కావాలంటే టీవీలో చూడండి, చిన్న పిల్లల పైన అత్యాచారాలు అని చెప్పి ఆవిడ ఏదో రీసెర్చ్ చేద్దామని కొడితే ఆవిడకి కనీసం ఒక 10-15 కాల్స్ వచ్చాయట. మేము ఇస్తాం, మీకు ఎలాంటి పిల్లల్ని కావాలంటే అలాంటి పిల్లల్ని ఇస్తాం. చిన్న పిల్లల, తెల్ల పిల్లల, నల్ల పిల్లల, మగ పిల్లల, ఆడపిల్లల, ఏ ఏజ్ వాళ్ళు కావాలంటే ఆ ఏజ్, 3 ఏళ్ల పిల్లల, 5 ఏళ్ల పిల్లల, 7 ఏళ్ళ. ఇది ఇండియాలో నేను చెప్తున్నది, ఏదో ఫారిన్ కంట్రీలో అయితే అని అనుకోవచ్చు. మీరు చూడండి, ఒకసారి గూగుల్ చేసి చూడండి, యూట్యూబ్ చేసి చూడండి. క్రూరంగా తయారైపోతున్నారు మనుషులు, అత్యంత క్రూరంగా తయారవుతున్నారు. సో వాళ్ళు బలికే ఉపయోగించుకుంటారో, పిల్లల పైన చేసేటటువంటి అత్యాచారాలు చేస్తున్నారో తెలియదు మనకు. అత్యంత సిక్గా తయారైపోతున్నారు జనాలు, అత్యంత దారుణంగా తయారైపోతున్నారు. సో అలా ఉంటున్నాయా నీ పూర్వజన్మ శ్రద్ధను బట్టి ఇలా
తామసమా సాత్వికమా రాజసమా అనేది నువ్వు చూసుకుంటావు. సాత్వికంగా ఉన్న వాళ్ళు దేవతల్ని, రాజసంగా ఉన్న వాళ్ళు యక్ష రాక్షసులు అంటే ఇక్కడ దేవతలు కోరికలు తీర్చే దేవుళ్ళు అని అర్థం చేసుకోండి ఫర్ ద టైం బీయింగ్. తామసం ఉన్న వాళ్ళు క్షుద్ర పూజలు చేయడానికి ఇష్టపడతారు అని చెప్పాడు. అలా ఎందుకయ్యా, ఎందుకు అట్లాగా అంటే అప్పుడు దేవుడు చెప్తాడు దానికి కారణం ఏంటంటే ఆహారం, మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఆహారమే మెయిన్ అని చెప్తాడు. అవునా అంటే ఆహారమే మంచిగా సాత్విక ఆహారం, తామసిక ఆహారం, రాజసిక ఆహారం అని 3 రకాలు ఉంటాయి. వాటి బట్టి నీ భావాలు కూడా పెరుగుతాయి. ఓహోహోహోహో అయితే నేను సాత్విక గుణమే పెంచుకోవాలి. స్వతహాగా నా లోపల రాజసిక శ్రద్ధ ఉన్నప్పటికీ నేను సాత్విక లక్షణాలను పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు సాత్విక లక్షణాలను పెంచుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్తాడు. తర్వాత మరి వీళ్ళు చేసినటువంటి యజ్ఞం ఎలా ఉంటుంది, తపస్సు ఎలా ఉంటుంది, దానం ఎలా ఉంటుంది, ఈ 3 తెలుసుకోవాలి. యజ్ఞం గురించి వాళ్ళు తెలుసుకుందాం. యజ్ఞం అంటే నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని యజ్ఞం అనే అంటారు. అది ఎలా చేస్తారు ఆ యజ్ఞాన్ని? సాత్వికులేమో ప్రశాంతంగా నియమ నిబంధనతోటి నిర్మలమైనటువంటి మనసుతోటి చేస్తారు. రాజసంగా ఉన్న వాళ్ళు కీర్తికాంక్షలు ఆశించి బయట వాళ్ళతో గుర్తింపులు ఆశించి చేస్తారు. ఇది ఎక్కువ శాతం. తామసంగా ఉన్న వాళ్ళకి విధి పద్ధతులు ఏముండవు. వాళ్ళు బ్రాహ్మణులను అసహించుకుంటారు. చీచి తీసుకోపో పైసలు, ఇంతే కదా అడిగేది, ఏం బాపనాయన చాలా ఇది బాపనోడా, తీసుకోరా ఇన్ని పైసలు తీసుకో. ఎంత అసహ్యంగా చూస్తారో బ్రాహ్మిన్స్ ని. ఎస్పెషల్లీ నార్త్ ఇండియా లోపల బ్రాహ్మిన్స్ బెగ్గర్స్ కంటే అన్యాయంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి 70% మంది బ్రాహ్మిన్స్ లో గ్రేడ్ 4 లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే లో లెవెల్ ఎంప్లాయీస్ ఇవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడాలు, డ్రైవర్లు, తర్వాత ఈ టాయిలెట్స్ క్లీన్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ బ్రాహ్మిన్స్ నార్త్ ఇండియాలో చాలా దారుణంగా ఉన్నారనమాట. మీరు నైమిషారణ్యం వెళ్తే 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు బ్రాహ్మిన్స్. అంత దారుణంగా ఉన్నారు. ఒకసారి నేను చెప్పాను అనుకుంటా కదా, నేను కట్టుకున్న ధోతి ఇచ్చేసేమని అడిగాడు ఒకడు. టవల్ కట్టుకుని ధోతి ఇచ్చేసి వచ్చేసాను అతనికి. ఏం చేయాలి, నేను ఏం పైసలు లేవనే ధోతి ఇచ్చేసాను. సో అంటే నేను ఏమంటున్నా అంటే పాపం ఏ స్టేజ్కి వచ్చారో చూసుకోండి, ఎంత ఇది స్టేజ్కి వచ్చేసారో చూసుకోండి. ఎందుకనండి అలాగా బ్రాహ్మిన్స్ అంత దిగజారిపోవడం ఎందుకండి? దురదృష్టం ఏంటంటే పాపం వాళ్ళకి పోషణ లేదు. వాళ్ళకి తెలిసినవి కొన్ని పనులే అవే చేస్తారు. అవి చేసేసరికి మనం ఏమైతుంది, ఆలయానికి వెళ్ళేసరికి 100 మంది బ్రాహ్మణులు మనపైకి రావడంతో మనం ఏమైపోతాం, భయపడిపోయి అమ్మమ్మమ్మ అనుకుంటాం. కానీ వాళ్ళకి జీవనోపాధి అదే కదా, ఇంకేమీ లేదు. సో అట్లాగా ఏదైతేనేంటి క్రమ పద్ధతి లోపల బ్రాహ్మిన్స్ పైన ఈ ట్యాక్స్. ఇప్పుడు మీరు తమిళనాడులో చూసుకుంటే అత్యంత దారుణంగా లక్షల మంది బ్రాహ్మిన్స్ చంపేశారు. బ్రాహ్మిన్స్ ఇంటి ముందు మాంసాలు వేయడము, బ్రాహ్మిన్స్ ఇళ్ల ముందు చెడ్డ మాటలు పెట్టడము, చెడ్డ బోర్డులు పెట్టడము. తర్వాత వాళ్ళని చెప్పాను కదా నేను, వాళ్ళకు తమిళ వాళ్ళలో అదొకటి ఉందన్నమాట. నువ్వు ఒక బ్రాహ్మణ్ని చూసావు, ఒక పాముని చూసావు, ఏం చేయాలి అని అంటే కిల్ ద బ్రాహ్మిన్ ఫస్ట్. పాముని అలాగే ఉంచు, బ్రాహ్మణి ముందు చంపేసేయని. బ్రాహ్మణులందరినీ తరిమి కొడితే గానీ ఇది ఇంత ఇదిగా పెరిగిపోయింది. కష్టపడి సాంప్రదాయాన్ని నిలబెడుతూ ఎంతో కొంత ఉన్నటువంటి వారిని కూడా అత్యంత దారుణంగా హేయంగా చేస్తూ తమిళనాడులో అందుకే కదా ఈ రోజుకు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆ దీపంది మీ అందరికీ తెలుసు కదా, ఆ దీపం దాన్ని ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు మనం. ఎందుకంటే తమిళియన్స్ లో ఉన్న హిందువులలో వాళ్ళలో అసలు తమిళ వాళ్ళలో వాళ్ళ కోరికలు వాళ్ళ పూజలు తప్ప అవతల వారు చచ్చిపోయిన వాళ్ళు పట్టించుకోవడం లేదు తమిళ బ్రాహ్మిన్స్. దానివల్ల ఏమైపోయింది, మొత్తం నాశనం అయిపోతుంది. రాష్ట్రం నాశనం అయిపోయింది. ఎప్పుడు చూసినా క్రిస్టియన్సే వస్తారు. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చినా వాళ్ళు బ్రాహ్మిన్స్ కి ఎగెనిస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈమె ఉంది, ఆమె పేరేంటి, జయలలిత. ఆమె స్వతహాగా బ్రాహ్మణ గర్ల్ అనుకుంటాను, కానీ ఆమెకి మన వాళ్ళు అంటే హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ అంటే చాలా అసహ్యం. సో అంతే, అక్కడ తమిళనాడు లోపల హిందూ ద్వేషం అట్లా ఉంది. నార్త్ ఇండియా లోపల బ్రాహ్మణులని క్రమ పద్ధతి లోపల మిగతా కులాలు ఓవర్టేక్ చేసేసాయి. ఇప్పుడు మీరు ఆంధ్రాలోకి వెళ్తే ఆంధ్రాలో కూడా బ్రాహ్మణ కులంని చాలా వరకు ఓవర్టేక్ చేసేసేసి క్రిస్టియన్స్ పెరిగిపోయారు. 2-3 పెద్ద కులాలు వాళ్ళు గుంపులుగా మిగిలిపోయి వాళ్ళు మిగతా వాళ్ళని నాశనం చేసేశారు. సో దాంతో ఏమైందంటే మీరు ఆంధ్ర లోపల ఎక్కువ చర్చిలు అవి వచ్చేసాయి. చెయ్యాల్సిన గవర్నమెంట్ ఏమీ చెయ్యదు, ఇటు ఇదేమీ చెయ్యదు. సో ఆ విధంగా ఏమైపోతుందంటే ఈ పద్ధతులని వాటిని ఆచరించకుండా చేస్తారు. యజ్ఞం అంటే ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞాన్ని 3 రకాలుగా, కోరికలు లేకుండా ప్రశాంత చిత్తితోటి, అండ్ ఇంకొంతమంది ఏమో ఏ విధి విధానాలు నియమాలు లేకుండా ఇందాక చెప్పినట్టుగా బ్రాహ్మిన్స్ ని ఇష్టపడరు, వాళ్ళు పూజ చేసే వాళ్ళని ఇష్టపడరు. ఏదో చేసా ఇంకెంతసేపు చేపిస్తావు, చాలే చేసింది చాలు, తాళి కట్టేస్తాం. సినిమా లోపల కూడా చూపిస్తారు, పంతులు గారు ఎందుకండి ఈ మంత్రాలన్నీ, మంగళసూత్రం కడితే సరిపోదా, వదిలిపోయింది. ఆయనకి మంచిదే కదా, సంభావన తొందరగా దొరుకుతుంది. బ్రాహ్మిన్స్ కమర్షియల్ గా అయ్యారంటే ఎందుకు అవ్వరు, మన పద్ధతి వల్లే అయ్యారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా బ్రాహ్మణ్ వచ్చి మా నాన్నగారి తద్దినాలు అవి చేసేవాడు కదా, ఆయన కొత్తలో జోక్స్ అవి చేస్తుండేవాడు. మా రెండో అన్నయ్యకి చాలా ఇష్టం జోక్స్, తన బ్యాంకు గురించి మాట్లాడుకోవడం అవి చాలా ఇష్టం. నేను ఒక్కసారి గట్టిగా గదమాయించాను.
వెంటనే మా అన్నయ్య కామ్గా అయిపోయాడు. ఆయన కూడా అప్పటి నుంచి ఆ సమయం అంతా వేదం చదువుతూ ఏదో చదువుతూ పోయాడు. మన పైన కూడా ఆధారపడి ఉంది. మనం మంచి బ్రాహ్మణ్ణి పొందడం అనేటటువంటిది మన పైన కూడా ఆధారపడి ఉంది. మనం ఏమంటాము, మనము గొప్ప బ్రాహ్మణులను తెచ్చుకున్నాం మేము. ఆ బ్రాహ్మణులకు కావలసినటువంటి వడ్డించిన పదార్థాలలో మీకు నచ్చిన పదార్థాలు తీసుకొని వద్దనుకున్న పదార్థాలు వదిలేయండి. వశిష్ఠుడు, వామదేవుడు లాంటి గొప్ప గొప్ప వాళ్ళని తెచ్చుకున్నాం అని చెప్పి అలాంటి వాళ్ళని తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళకి మనం పూజ చేయాలి. వీళ్ళు వచ్చే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం వాళ్ళకి శ్రద్ధ ఉండదు, తొందరగా వెళ్ళిపోవాలి, ఇళ్ళకి వెళ్ళిపోవాలి, యాక్టివ్ రొటీన్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఆ విధంగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవి అత్యద్భుతమైనటువంటి పాయింట్లు. మరి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు క్వశ్చన్, ఇప్పట్లో నేర్చుకున్న వాటిలో మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? ఇందాక నేను చాలా డీటెయిల్ గా చెప్పాను మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో. నంబర్ 1, ప్రశాంతంగా పొద్దున్న లేచి ఎవరితోటి పెట్టుకోకండి. హ్యాపీగా మీరు ఒక చక్కటి చెట్టు పెంచడం, ఆ చెట్టు ఎదుగుదల చూస్తూ సంతోషించడం, చక్కటి పాత పాటలు వింటూ ఉండడం, దేవుడి ప్రవచనాలు వింటూ ఉండడం, మంచి పుస్తకాలు చదువుతూ ఉండడం. రోజు మొత్తంలో ఒక్క కాల్ కూడా చేయకండి. ఎవరైనా కాల్ చేస్తే కట్ చేయండి. ఇప్పుడు నేను ప్రవచనం వస్తుండగా కాల్ చేశారు, కట్ చేశాను. అలాగా మీరేం చేస్తారంటే కట్ చేయండి కాల్స్, ఏం పర్వాలా. ఎవడో అంటాడు ఫలానా చోట ప్రవచనం జరుగుతుంది, 1,000,000 గల అర్చన, 1,00,000 గల అర్చన, 1,000 గల అర్చన, వెళ్ళకండి. మళ్ళీ అక్కడికి వెళ్తే అక్కడేమైనా గొడవలు వస్తాయి. అంటే అందరూ శ్రద్ధగా చేసే వాళ్ళు ఉంటే అది ఓకే, కానీ అక్కడికి వెళ్ళాక ఏవో గొడవలు వస్తాయి. ఈ మధ్య అన్నాం కదా, చాలా చోట్ల చాలా గ్రూపులలో గొడవలు అయ్యాయి. సో నేనేమంటానంటే బెటర్ అది వద్దు. మళ్ళీ అందులో పాలిటిక్స్, మళ్ళీ మనం ఒక సెపరేట్ గ్రూప్ పెడదాం, వాళ్ళు ఒక సెపరేట్ గ్రూప్ పెడతారు. ఈ బోడి పారాయణలకి వీటికి వాళ్ళు ఇలా రకరకాలుగా విడిపోయి కొట్లాడుకుంటూ హంగు ఆర్భాటాలు అవసరం దేవుడికి? ఒకసారి ఆలోచించండి. రేపు చచ్చిపోతే దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాడని ఒక్కరోజు కూర్చొని ఆలోచించండి. నేను ఏం చేశాను జీవితంలో, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని దయచేసి అనుకోకండి. కూర్చొని క్రమ పద్ధతిలో ఆలోచించండి. నేను ఏమేం తప్పులు చేశాను, ఇక్కడ అసూయ చూపించాను, వీళ్ళ మీద చాడీలు చెప్పాను, వీళ్ళతోటి ఇది చేశాను. నేను చెప్పా కదా, గురువాయూర్ వెళ్ళడము నేను ఒక పెద్ద తప్పు చేశాను. ఆ గురువాయూర్ ఆ గ్రూప్ తో వెళ్ళిన తర్వాత నాకేమైంది, చెప్పే కదా, ఒక రోజు నాకు ఈ తప్పులతో పాటుగా గుడి లోపల కూడా ఒక ఆవిడ నన్ను తీసుకెళ్లారు దర్శనానికి. తీసుకెళ్తే నేను మామూలు దర్శనం అనుకున్నాను. తీరా చూసేసరికి ఏమైంది, లోపల ఆవిడ ఏదో తెలిసిన వాళ్ళతో సంతకం పెట్టుకోవడం వల్ల ఏమైంది, మాకు విత్ ఇన్ 45 minutes దర్శనం అయిపోయింది. బయట 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అప్పుడు దేవుణ్ణి గుడిలో ప్రార్థించాను, నాకు పాపం వచ్చేలాగా చెయ్యి, ఒకవేళ నిన్ను చూడడం వల్ల ఏమన్నా పుణ్యం వస్తే ఆ పుణ్యం కూడా పోయేలాగా చెయ్యి, నేను చేసినది తప్పు, దానికి నేను అనుభవిస్తాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను ఇలాగా వేరే వాళ్ళ ఇవి తీసుకుని రాను, ఇంక జీవితంలో మళ్ళీ రాను అని. ఆ తర్వాత ఇంకో 2 days నేను గురువాయూర్లో ఉన్నప్పటికీ కూడాను నేను ఇక మళ్ళీ దర్శనానికి వెళ్ళలేదు దేవుడి దగ్గరికి. మనలో మార్పు రావాలి. మనం చేసింది తప్పు అనే భావన బలంగా కలగాలి. ఆ బలంగా కలగకపోతే మనం మారం. నేను మంచిదాన్నే, నన్నే అందరూ అంటూ ఉంటారు, నన్ను ఎవరు సరిగ్గా అర్థం చేసుకోరు, నేను అందరికీ సహాయం చేస్తాను, కానీ ఏమిటో నన్ను అందరూ చెడుగా అర్థం చేసుకుంటారు. ఇవి మానేయండి, ఫస్ట్ వదిలేయండి, అయిపోయింది. ఇది నేను చెప్తున్నది అంతా కూడా ఎవరికి 45 years దాటిన వాళ్ళకి. అంతకంటే చిన్నగా ఉన్న వాళ్ళు చేసుకోండి, మీరు కొన్నాళ్ళు సరదాగా ఉండండి, చాడీలు చెప్పుకోండి, ఎంజాయ్ చేయండి, నేనేమనను. బట్ 45 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా చాడీలు చెప్పకూడదు. మొన్న కూడా మనం ఏం చేసుకున్నాము అంటే, ఎవరు చెప్పకూడదు చాడీలు, బట్ కనీసం 45 ఏళ్ళు దాటిన వాళ్ళు పాటించండి అని చెప్తున్నాం. మొన్న మనము యక్ష ప్రశ్నల్లో కూడా ఇదే విషయాన్ని తెలుసుకున్నాం. ఏమన్నాడు, అన్నిటికంటే కూడా ఘోరమైనటువంటిది చాడీలు చెప్పడము, అపవాదు అని చెప్పారు. ఎవరు చెప్పారు? ధర్మరాజు చెప్పాడు. ఇంక ఇవి శ్రీనివాస్ చెప్తున్నాడు అనుకుని నా మీద కోపం తెచ్చుకోవద్దు దయచేసి. నేను మన గ్రంథాలలో ప్రామాణికంగా ఉన్న విషయాలు మాత్రమే చెప్తున్నాను. సో ఇలా మీరు రోజు మొత్తము ప్రశాంతంగా ఉండండి, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండండి, ఎవరితోని సంబంధం లేదు, ఇల్లంతా పవిత్రంగా ఉంచుకోండి, ఇల్లంతా కూడా చక్కటి ధూపం, ఎక్కడ చూసినా శుభ్రత, ప్రతి చోట కూడా అద్దంగా ఉంది, ఇల్లంతా కూడా అద్దంగా ఉంది. ఇల్లు సింపుల్ గా ఉన్నా సరే కానీ దేవాలయంలాగా ఉంచుకోండి. పవిత్రమైనటువంటి నీళ్లు తాగండి, శుభ్రం చేసుకున్నటువంటి నీళ్లు తాగండి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత చక్కగా మొహము, కాళ్ళు చేతులు కడుక్కోండి. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి. బాత్రూమ్కి వెళ్ళడానికి సెపరేట్ బట్ట పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ లోపల తెలియకుండానే ఒక పవిత్రత వస్తుంది. చక్కగా శరీరాన్ని మంచిగా పౌడర్ వేసుకొని ప్రశాంతంగా ఉంచుకోండి. ముఖానికి పౌడర్, పెయింట్లు వేసుకోకుండా శరీరం లోపల అవయవాలన్నింటినీ చక్కగా శుభ్రంగా ఉండేలాగా ఉంచుకుని అలా ప్రశాంతంగా ఉండండి. ఎండలో కూర్చోండి, సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వండి. చక్కగా ఇంట్లోపల యోగాసనాలు, ప్రాణాయామాలు చేయగలిగితే చెయ్యండి. మంచి పుస్తకాలు చదవండి. చేసే పనిని అరగంట చేసినా సరే ప్రశాంతంగా చేయండి. దేవుడితోటి కనెక్ట్ అయిపోయి చేయండి. అరగంటే చెయ్యండి. కొని ఎక్కువసేపు మీకు చేయడం, మీకు మనసు వేరే చోటుకి వెళ్తుంది అంటే పూజ ఆపేసేయండి, ఏం పర్వాలేదు. మధ్యలో పూజ ఆపితే ఏం కాదు.
పూజ చేయండి. పూజలో మీకు ఎంతసేపు, నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఇది మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే వదిలేయండి. నేను చిన్నప్పుడు జపం ఎలా చేసేవాడినో చెప్తాను. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు, 10th క్లాస్ లో ఉన్నప్పుడు, ఇంటర్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే అప్పుడు పెన్సిల్ అండ్ జడ్జెస్ కప్పు జరిగేది, అప్పుడు ఇండియా గెలవాలి అని చెప్పేసి బలంగా కోరుకునేవాడిని. సో ఎర్లీ మార్నింగ్ నేను లేచేవాడిని. 3:00 3:30కి మ్యాచ్ చూడడానికి లేవాలి కాబట్టి 1:32కి లేచి నేను జపం స్టార్ట్ చేసేవాడిని. 12 1:30 అలా చేసేవాడిని. ఆ రోజుల్లో చాలా కష్టం, 85 86 87 ఆ రోజులలో. అప్పుడు అలా కూర్చుని ఏం చేసేవాడిని, నేను చదువుతున్న దాంట్లోపల జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ అనుకోండి ఉదాహరణకి, అక్కడ ఆంజనేయ స్వామి కనిపించాడు లేదా, ఓకే, జయ కపీష, నేను ఆ బుక్ చదివిన దాంట్లో ఏది ఉంది. ఒకవేళ పొరపాటున అందులోపల ఏదన్నా నేను తప్పు చదివితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ కట్ అయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి చదివేవాడిని. మొత్తం 40 లోపల మళ్ళీ 20 వేస్ట్ అయిపోయేవి. వేస్ట్ అయినా సరే తప్పు చేసినందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ కౌంట్ పెట్టుకునేవాడిని. కౌంట్ పెట్టుకొని ఆ కౌంట్ లోపల ఒక వరుస అయ్యేసరికి 10 అవుతాయి కదా, ఆ 10 లోపల నేను ఏం చేసేవాడిని, 6 సరిగా చేసి 4 సరిగా చేయకపోతే ఈ 6 క్యాన్సిల్, మళ్ళీ మొదటి నుంచి. అప్పుడు ఏమవుతుంది, మన మనస్సు పనిష్మెంట్ ఇస్తున్నా కొద్దీ జాగ్రత్త పడుతుంది. జాగ్రత్త పడి ఇంకా తప్పులు చేయకుండా ఉంటుంది. కొన్నాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. చేసుకున్నప్పుడు ఏమవుతుంది, చేసే పావు గంట అరగంట అయినా సరే ఎంతసేపు మీకు కుదిరితే అంతసేపే ప్రశాంతంగా భగవంతుని ప్రార్థించండి. భగవంతుని ప్రార్థించడం అనేటటువంటిది చాలా చాలా గొప్పది. మొన్న మనం ఎన్నో చెప్పుకున్నాము, కర్మ భక్తి రాజ ఇవన్నీ జ్ఞానయోగంలో కలవందే మనకు మోక్షం రాదు అని ఆత్మబోధలో ఎంత కష్టమైన పద్ధతితో చెప్తున్నాం. అందులోపల మనము మొదటి మెట్టులో అయినా ఉన్నామా ఒకసారి ఆలోచించాలి. ఒక చక్కటి పవిత్రమైనటువంటి జీవితం గడపండి. అబద్ధాలు పలకని నోరు, ఒకవేళ అబద్ధం పలకాల్సి వస్తే నోరు పుక్కిలిచ్చి ఉమ్మేసేయండి. ఎవరికైనా పొరపాటున కాల్ చేసి ఏమొదినా ఎట్లా ఉన్నావు, వాడి కూతురికి ఏమైంది, వీడి కొడుకు వాడితో లేచిపోయాడు, వాడి కూతురు వీడితో లేచిపోయిందని ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా, గలీజ్ మాటలు. అప్పుడు నోరును అగ్గి ఉంటుంది కదా, అగ్గిపుల్లు ఉంటుంది కదా, దాని నాలుక మీద వేసుకొని పనిష్మెంట్ ఇవ్వండి మీకు మీరు. లేదా ఒక చెంప దెబ్బ కొట్టుకోండి గట్టిగా, లేదా తలని గోడకేసి కొట్టుకోండి. అదిరిపోవాలి, తల అదిరిపోవాలి. ఇంకొకసారి నేను వేరే వాళ్ళపైన చాడీలు చెప్పను, ఇంకొకసారి వేరే వాళ్ళపైన ఇది చేయను అని చెప్పేసి అలాగా ప్రశాంతంగా జీవితం గడపాలి అంటే మనకు మనం కొన్ని రోజుల పాటు క్రమశిక్షణ పాటించాలి. చిన్నప్పుడు టీచర్స్ ఎందుకు కొట్టేవాళ్ళు మనని, వాళ్ళకేమన్నా మనం అంటే శత్రుత్వమా? అదే విధంగా మన పైన మనకు కూడా ఆ క్రమశిక్షణ రావాలి. చేసిన ప్రతిదీ కరెక్ట్ అని ఎప్పటికీ అనుకోకండి. ఈ అధ్యాయం తర్వాత మారకపోతే ఇంకొక అధ్యాయం కూడా టైం ఉందిగా, సెప్టెంబర్ మార్చి పైన వాయిదా పద్ధతి ఉంది దేనికైనా. సో కాబట్టి 18వ అధ్యాయంలో కూడా ఇవే చెప్తాడు. 16, 17, 18 ఎందుకు మనం ఇన్ని రోజులు టైం తీసుకుంటాం, ఇంకా 3 నెలల పైన పడుతుంది. ఎందుకని అంటే ఇందుకే మనలో మార్పు రావాలి. గత వారపు వీడియో, ఈ వారపు వీడియో చూడండి. జీవితాన్ని ప్రశాంత చిత్తులై గడపండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండవ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏ ప్రశ్న అడిగినా కూడా జవాబు చెప్తాను. ఇంకా పావు గంట టైం ఉంది కాబట్టి చెప్పండి, ఏ ప్రశ్న ఉన్నా జవాబు చెప్తాను. పాటించడానికి సులభంగా ఉందా, కష్టం అనిపిస్తుందా? అయ్యో అందరూ నిద్రపోయారా? సులభంగా ఉంది సార్. సార్ జ్ఞానేశ్వరి భగవద్గీత అమెజాన్ లో ఉంది, అదే కొనుక్కోవాలా సార్? నేను చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే. ఫోటో పెట్టండి సార్, ఫోటో పెట్టండి. విమలా శర్మ ఫోటో పెట్టండి సార్. ఇది ఇంతకు ముందు చాలా సార్లు పెట్టామండి, ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ అందరూ చూసుకున్నారు, నేను మిస్ అయినా. ఎవరైనా ఇది ఉన్న వాళ్ళు దయచేసి గ్రూప్ లో ఫోటో పెట్టండి. అయితే జై శ్రీకృష్ణ సార్. అంటే ఇందులో మీకు అన్ని బోర్ కొడతాయి. నేను చెప్పిన 13, 14, 17 మీరు చూడండి. మిగతావన్నీ ఏమైతాయంటే రిపీట్ అయినట్టుంటాయి. ఈ 13, 14, 17, 18 మాత్రం నేను ఇందులోంచే చెప్పాను. 13, 14, 17 ఇందులోంచే చెప్తున్నాను. 18 కూడా ఇందులోంచే చెప్తాను. నేను జనరల్ గా ఏ బుక్ ఫాలో అవ్వను, కానీ ఇది ఎందుకంటే ఈయన చెప్పిన ఎగ్జాంపుల్స్ సీక్వెన్స్ చాలా బాగుంది. అదేంటంటే చర్చ లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. తప్పక కొనుక్కొని పెట్టుకోండి. నాట్ వెరీ కాస్ట్లీ, అది 500, 600 రూపీస్ లో వచ్చేస్తుంది.
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన కూడా చాలా బాగా చేసినారు, చాలా బాగా రాసినారు సార్. కూడా ఇంగ్లీష్ లో చదువుతున్నా కదా నేను, ఇంగ్లీష్ లో చదువుతున్నా కదా సార్ నేను. మీరు ఇంగ్లీష్ బుక్ చదువుతున్నారు? పంపించారు కదా సార్, మీరు ఇంగ్లీష్ బుక్ నేను షేర్ పంపించాను. చేశారు కదా. చాలా ఇంగ్లీష్ బుక్ బాగా నేను పంపించాను. ఇంగ్లీష్ బుక్ నేను పంపించాను. ఇంగ్లీష్ బుక్ కూడా సేమ్ అదే మీకు, అంటే నేను తెలుగులో చదివాను, ఇంగ్లీష్ లో కూడా చదివాను. సో రెండు, ఇంగ్లీష్ కూడా చాలా సింపుల్ గా ఉంది, ఎక్స్ట్రీమ్లీ సింపుల్ లాంగ్వేజ్, ప్రతి వర్డ్ అర్థమవుతుంది. తప్పక ఇంగ్లీష్ బుక్ నేను బుక్ లో గ్రూప్ లో పెట్టింది చూసుకొని అది చదువుకున్న వాళ్ళు కూడా నో ప్రాబ్లం. ఆయన చెప్పేది ఎట్లంటే మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మనతో ఏదో మాట్లాడుతున్నట్టే చెప్తున్నట్టే ఉంటుంది, మాట్లాడుతున్నట్టే పక్కనే నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరు కొనుక్కోండి బుక్, తప్పక కొనుక్కోండి. ఇది అంటే నేను ఇంత స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నానంటే చూడండి, ఇది నేను రాసిన పుస్తకం కాదు. సో అది తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పటి వరకు ఇచ్చిన 1000 ప్రవచనాల లింకులు ఓకే, రేపు ఒక చిన్న PDF ఫైల్లో పంపిస్తాను మీకు. చక్కగా అన్ని కూడా ఆర్డర్ లో ఉన్నాయి. భగవద్గీత ప్రవచనము, శ్రీ సూక్తం ప్రవచనము, ఉత్తర గీత అన్ని. మీరు దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ యూట్యూబ్ ప్లేలిస్ట్ వస్తుంది, చక్కగా చూసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో మీకు నచ్చిన వాటిని రిపీటెడ్ గా చూస్తూ ఉండండి. లలితా సహస్రనామం ఫర్ ఎగ్జాంపుల్ చాలా బాగా చేసుకున్నది. మనం మణిద్వీపం చాలా బాగా చెప్పుకున్నాం, చండీ సప్తశతి చాలా బాగా చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత ఇది చాలా బాగా, ఇది మన ఉత్తర గీత చాలా బాగా చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ మొన్న కంప్లీట్ అయినటువంటి నిర్వాణ దశకం చాలా బాగా చెప్పుకున్నాం. తర్వాత ఇంకొకటి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్ గా వినండి. కూడా బాగుంటది సార్. శ్రీ సూక్తం కరెక్ట్, 3 భాగాలు 4 భాగాలు 11 భాగాలు, సారీ, శ్రీ సూక్తం 11 భాగాలు, చాలా బాగా, చాలా బాగా అయింది శ్రీ సూక్తం. అండ్ ఈ మధ్య మీరందరూ పెడుతున్న మెసేజెస్ కి నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ మధ్య ఒకరు రాసి పంపించారు అనమాట, మీరు మాట్లాడుతుంటే అసలు నిజంగా మీరేనా మాట్లాడుతున్నది, భగవంతుడే పలికిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో 10-15 వారాలుగా అలా ఉంది. అంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చెబుదాం అనుకున్న ఒకటి వస్తాను, చెప్పేది గుండె లోతుల్లోంచి వస్తుంది కాబట్టి అని నాకు అనిపిస్తుంది. ఓకే, భగవంతుడు చెప్పిస్తున్నది అని చెప్పేసి. అందులో 18వ అధ్యాయంలో కూడా వెళ్తున్నాం. సో బాధ్యత దేవుడిది. ఓకే, చెప్పడము నేను ఒక టూల్ అంతే, దీనికి బాధ్యత దేవుడిది అని గుర్తుంచుకోండి. బాధ్యత దేవుడిదే, నా రెస్పాన్సిబిలిటీ లేదు. మీకు అర్థం కావాలి అంటే నా రెస్పాన్సిబిలిటీ కాదు, అది భగవంతుడి రెస్పాన్సిబిలిటీ అంతే. ఇంకా ఆదిత్య హృదయం మొన్న ఇది అది బాగుంటది సార్. రామ రామ మహాబా, ఊరికే అదే గుర్తొస్తుంది సార్. అసలుకి పూజలో ఉన్నా మెలిగున్నా అసలు మీ చూను మీ గొంతు ప్రతిధ్వనిస్తా ఉంది సార్, మనసులో గాని బయట గాని. అంటే మీరు ప్రశాంతంగా వినండి అని చెప్పన్నారు కదా సార్. అసలుకి ఎంత బాగుంటుందో అది మీరు అన్నప్పుడు ఒక్కసారి అంటారా సార్? అలా అలవాటే. నన్ను పాడొద్దు అంటే పాడతా గానీ నేను పాడబడి నన్ను బతిలాడితే పాడలేను అనమాట. సో ఎనీవే, ఒకటేంటంటే మీరు ఏం చేస్తారంటే, ఏవైనా ప్రవచనాలు ఎలా వింటారంటే, ఒక రోజు టైం పెట్టుకొని 6 అవర్స్ 7 అవర్స్. ఇప్పుడు నేను దురంధర్ సినిమా చూశాను. ఆ సినిమాని ఎలా చూసాను నేను, ఒక 4 అవర్స్ అట్ స్ట్రెచ్ చూశాను. 4 అవర్స్ పాటు మీరు ఒక ప్రవచనం విన్నాను అనుకోండి. ఎందుకంటే ఇంట్లోంచి బయలుదేరిన దగ్గర నుంచి నేను ఇంటికి రావడానికి సుమారుగా 4-4.5 గంటలు పట్టింది. 4-4.5 గంటలు అది తపస్సుకి తక్కువేలా అవుతుంది? ఒక సినిమానే మనం తపస్సులాగా చేయగలిగితే ప్రవచనాలను ఎందుకు తపస్సులాగా చేయలేం? నేను 6 గంటలు 8 గంటలు 10 గంటలు అలా ప్రవచనాలు చెబుతూ వింటూ తర్వాత పుస్తకాలు చదువుకుంటూ ఉండిపోయేవాడిని. ఎంత ఆనందం వస్తుంది తెలుసా? ఎందుకంటే బయట ప్రపంచంలో నుంచి మనకు వచ్చేదంతా కూడా కుళ్ళు కుతంత్రాలు, ఇవి ఎవరిది తప్పని అనలేవు. అందరూ అలాగే తయారయ్యారు. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఇక్కడ అని కాదు, మన దేశంలో అని కాదు, అన్ని దేశాలలో అదే పరిస్థితి, అన్ని చోట్ల అదే పరిస్థితి. ఎవరో మళ్ళీ అన్మ్యూట్ చేసుకున్నారు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ ఇంకేమైనా మాట్లాడాలని ఉంటే కానీ మాట్లాడండి. రేపు విష్ణు సహస్రనామము మళ్ళీ మనం అద్భుతమైనవి రివిజన్ వెనక్కి వెళ్తూ ఉంటాం. ఓకేనా? సో చక్కగా రివిజన్, ఇది మనకు గొప్ప అవకాశము. విష్ణు సహస్రనామాలను ఎందుకు మనం రివిజన్ చేసుకుంటున్నాము అంటే, అత్యద్భుతమైనటువంటి 340-350 నామాలు తెలుసుకున్నాం. మళ్ళీ వాటిని ముందుకెళ్ళిపోతే ఈ పాతవన్నీ మర్చిపోతాం. అందుకోసం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటన్నిటిని మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నాం. చేసిన తర్వాత 2 వారాలు రివిజన్, 3 వారాలు రివిజన్ చేసుకున్న తర్వాత ఒక క్విజ్ లాగా కూడా పెట్టుకుని మళ్ళీ ఒక నెల తర్వాత కొత్తవి నేర్చుకుందాం. కాబట్టి అస్సలు శ్రద్ధ చేయకూడదు విష్ణు సహస్రనామాలు ఇంకా ఎక్కువగా. ఎందుకంటే నిన్న మనం తెలుసుకున్న పురుష సూక్తమే విష్ణు సహస్రనామము. కాబట్టి అందులో ఉన్న లక్షణాలన్నీ ఇందులో భగవంతుడివి మనకు చాలా సులభంగా తెలుస్తూ ఉంటాయి. విష్ణు సహస్రనామంలో భగవంతుడిని ఆయన లక్షణాల ద్వారా తెలుసుకుంటాం. ఎందుకంటే నామ రూపాలు అనేవి, నామం అంటే పేరు, రూపం అంటే ఒక రూపం ఇచ్చుకోవడం, ఇవి మన కన్వీనియన్స్ కోసం ఇచ్చుకున్నవి. కానీ భగవంతుడు స్వతహాగా నిరాకారుడు. ఆ నిరాకారుడైనటువంటి భగవంతుణ్ణి ఆయన యొక్క లక్షణాల ద్వారా మాత్రమే, ఆయన చేసేటటువంటి పనుల ద్వారా మాత్రమే తెలుసుకుంటాం.
అదే మనకు విష్ణు సహస్రనామము. ఇందులోపల కూడా మనకు చాలా అధ్యాయాలు పురుష సూక్తం నుంచి వచ్చినవే. కాబట్టి వాటన్నిటిని అందరూ శ్రద్ధగా నేర్చుకోండి. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? నచ్చిందా ఇవాళ క్లాసు? చాలా బాగుంది సార్. చాలా బాగుందండి. బాగుంది. బాగుంది సార్, చాలా బాగుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. శ్రద్ధగా ఏది చేసినా యజ్ఞం కిందకే వస్తుంది అన్నట్టు కదా సార్. ఈ క్లాసులు వింటున్నాను. రాగిణి మేడం కూడా అవి అన్ని వింటున్నాను సార్. బాగున్నాయి సార్. విష్ణు సహస్రనామం రాగిణి మేడం గారు చెప్పారు కదా, అవి కూడా నేను సేవ్ చేసుకున్నా వింటున్నా. సార్ పికిల్స్ రాజసం కిందకి వస్తుందా సార్? రాజసం కిందికి వస్తుంది. నిల్వ ఉండడం వల్ల తామసం కిందికి కూడా రావచ్చు. బట్ మెయిన్ రాజసమే. ఎందుకంటే ఉప్పు కారం రెండు కూడా రాజస గుణాలు. నిల్వ ఉండడం అనేటటువంటిది తామస. సరే, కానీ దాని సహజ లక్షణం అది నిల్వ ఉండడం, కాబట్టి అది పర్వాలేదు. సహజ లక్షణం కాబట్టి మనం ఆహారాన్ని నిల్వ పెట్టుకోవడం లేదు. కానీ సహజంగా ఊరగాయలు రాజసం. అది నాకు కూడా ఆవకాయ చాలా ఇష్టము. కొంత అంటే మా రాజస ఇంట్లో లక్షణం. కూడా ఆవకాయ లేనిది తినదు సార్ పెరుగుకి కంపల్సరీ. అందుకనే రాజసం కిందకి వస్తుందా అని. రాజసం కిందకే వస్తుంది. కానీ పర్వాలేదండి, అంటే మరీ 100% పాటించలేం కదా. సో కొంత తప్పదు. అంటే లిమిటెడ్ గా చేయగలిగితే సరిపోతుంది. ఏదైనా అపరిమితంగా కాకుండా లిమిటెడ్. ఇప్పుడు ఈవెన్ ఫుడ్ కూడాను మనకు అన్నిసార్లు 3 గంటల లోపల తినేయడం అనేది పాసిబుల్ కాదు కదా. కాబట్టి కొంత పర్వాలేదు. అలా అని చెప్పేసి అసలు మరీ 2 రోజులు 3 రోజులు తీసుకుపోయి పప్పుని అన్నాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి 3 రోజులు 4 రోజులు, దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ రైట్. ఉడికిన పదార్థాలు ఏవి కూడా 3-4 రోజులు ఉంచుకోము. అట్లా సారం పోతుంది అందులోపల. ఆకలి తీరుతుంది కానీ సారం పోతుంది. సార్ థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈ దోశ పిండి పెడతారు కదా సార్ ఫ్రిడ్జ్ లో, ఏం కదా? అది దాని సహజ లక్షణం అనుకుంటా కదా. దోశపిండి నాకు తెలియదు. నాకు చేయడం రాదు దోశపిండి. అది అంటే అది కావాలని ఫ్రిడ్జ్ లో పెడతారా, లేకపోతే మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారా అంటున్నారా? ఉడకంది పెడతారు, ఉడకంది. ఎక్కువ చేసి పెట్టుకుంటారు సార్. అవి 2 days మిగిలింది పెడతారు సార్. ఫెర్మెంటేషన్ అయిన కొద్దీ అది మనకి మంచి బ్యాక్టీరియా వస్తుంది. ఆ లెక్కలో పెడతారు. కానీ పూర్వం ఒక్కరోజే చేసేవారండి. ఇప్పుడంటే ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, కానీ పూర్వం ఒక్కరోజే ఉండేది. అవును. ఇడ్లీ అయినా అట్ల పిండి అయినా ఒకరోజేనండి. 2వ రోజు వాడేసేవారు, 3వ రోజు 4వ రోజు ఉంచేవారు కాదండి. ఫ్రిడ్జ్ లో మంచిది అంటారు. ఒక రోజు మంచిపోతే పులిస్తే కూడా మంచిది అంటారు. శ్రీదేవి గారు అడగండి. సార్ అది తత్వానంద ఆయన కూడా ఇదే అడిగారు. మీరు ఈరోజు చెప్పారు కదా, ప్రతి వాళ్ళు మోసం 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 ప్రతి బిజినెస్ లో మన ఇండియాలోనే అలా ఉంది, వేరే దేశాలు లేదు ఆయన చెప్తారు. మరి మన భారతదేశంలోనే ఇన్ని రకాల గ్రంథాలు ఇంత మంచి అన్ని ఇక్కడే జరిగినాయి. మళ్ళీ మన వాళ్ళు ఎందుకు మోసంగా చేయడము, అక్కడ దేశాలు ఎందుకు చేయడం లేదు? అంటే ఒకటేంటంటే వేరే దేశాలలో జనాభా లేకపోవడమే మెయిన్ కారణం. ఇప్పుడు అక్కడ కూడా జనాభా పెరిగిన తర్వాత జనాలు గొడవలు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నేను సబర్బ్స్ లో అక్కడ ఇక్కడ మామూలు చిన్న సిటీస్ లో ఉన్నప్పుడు లైఫ్ చాలా బాగుండేది. అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అన్ని రకాలుగా మనం ఎలా నడిచేది. అదే మీరు లాస్ ఏంజలస్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో అక్కడికి వెళ్తే అక్కడ జనాలు రఫ్ అండ్ టఫ్ ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి నాకు ఒక సెల్ ఫోన్ కి వాడు ఏదో ప్యాకేజ్ దీంట్లో $700 కొట్టేశాడు. నేను చూసుకోలేదు. $70 అని చెప్పి $700 కొట్టేశాడు. వాడి పైన నేను పోలీస్ కేసు పెట్టి నానా కష్టాలు పడి చివరికి నాకు ఆ డబ్బు పోయింది, కానీ నేను తెచ్చుకోలేకపోయాను. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే మోసం అన్ని చోట్ల చేస్తారు. మనిషి అంటే మోసం చేయక తప్పదు. మనిషి అనేవాడు మోసం చేయక తప్పదు. అయితే వేరే దేశాలలో తక్కువ ఎందుకు ఉంది అంటే వాళ్ళకు తక్కువ మంది ఉన్నారు. ఇది చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, మీ వెనకాల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది శ్రీదేవి గారు. సో అయితే ఏమవుతుందంటే ఈయన జనాభా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పర్వాలేదు. ఇప్పుడు లైన్ లోపల అక్కడ ఒక లైన్ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ లైన్ ఉంది, మీరు ఏదో రైల్వే టికెట్ కొనుక్కోవడానికో బస్ టికెట్ కొనుక్కోవడానికో రేషన్ షాప్ కో నిలబడ్డారు. రష్ తక్కువ, మీరు వెళ్ళినా పర్లేదు, మీరు వెళ్ళినా పర్లేదు అంటాం. అదే మనం ఒక 10 నిమిషాలు వెయిట్ చేసామనుకోండి, పక్కని తోసి ఎమ్రా ముసలోడా ఏమొచ్చినామని మనకంటే పెద్దవాడిని తోసేస్తాం, మనకంటే పిల్లల్ని పక్కకు తోసేస్తాం, మనం వెళ్ళిపోయి ఎక్కుతాం. సో దానికి కారణం ఏంటంటే పరిస్థితులే తప్ప ఇంకా మరి ఏది కాదు. జనాభా ఎప్పుడైతే డిమాండ్ అవి ఎక్కువ ఉంటాయో అప్పుడు మన లోపల కోపం, ఆవేశం వస్తాయి. ఆ సమయం లోపల ఎవరు కూడా నేను గ్రంథాలు పఠించాను, గ్రంథాలు చదివాను అని అనుకోరు. ఇప్పుడు నేను అమెరికా నుంచి వచ్చిన కొత్త లోపల నేను అప్పటికి ఇంకా ఇన్ఫోసిస్ లోనే కంటిన్యూ చేస్తున్నా. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా ఇన్ఫోసిస్ లోనే కంటిన్యూ చేస్తున్నా.
ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో వచ్చాను అనమాట. వచ్చేసరికి ఒక్కసారి షాక్ అయిపోయాను నేను. కల్చర్ షాక్ అంటారో మరి ఏమంటారో తెలియదు. మా ఆఫీస్ మా బిల్డింగ్ నుంచి మెయిన్ గేట్ దాకా వెళ్ళడానికి మాకు కార్లు వస్తాయి అన్నమాట. రెగ్యులర్ గా షటిల్స్ వస్తాయి తీసుకెళ్ళడానికి. ఆ షటిల్ కోసం వెయిట్ చేస్తుంటే వచ్చేస్తున్నారు, జనాలు ఎక్కేస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తోసేసుకుంటున్నారు, ఎక్కేస్తున్నారు. నాకంటే చిన్న పిల్లలు, అందరు నాకంటే చిన్న పిల్లలు, నాకంటే పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. నేను అలా ఉన్నాను 5 నిమిషాలు 10 నిమిషాలు ఇట్లా మర్యాదకి ఇట్లా మంచి నిలబడి ఇలా నిలబడితే తోసేసుకుంటూ వెళ్తున్నారు. కనీసం వీడు సీనియర్ అని కూడా లెక్కలేదు, తోసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక క్యాబ్ వచ్చింది, ఇంట్లోకి ఒక ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. వెయిట్ అనుకుంటూ వచ్చింది, హ్యాక్వని ఎక్కేసింది. అంతే లోపల జనాల్ని తోసి మరీ కూర్చుంది. ఏంటి నాకు అర్థం కాలేదు ఏంటి అని. ఆ తర్వాత నేనేమో ఇంకా చాలా ఒబీడియంట్ గా అట్లా ఇట్లా ఉండేవాడిని. ఉంటే ఇంట్లోకి చెప్తున్నా కదా, ఇదంతా మన దగ్గర ఈ గలీజ్ అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ప్రవచనానికి చెప్పే కదా, ఈ గుంపులలో ఈ గోవిందలు ప్రవచనాలు ఇవన్నీ వెళ్ళే కదా, అక్కడంతే నేను కాఫీ కప్పు పెట్టుకునే లోపల 8 మంది పెట్టేశారు. వీళ్ళందరూ కూడా వాళ్ళని సేవలు చేస్తాం, మేము దేవుడి పేరు మీద సేవ చేస్తాం అంటారు నీచులు. వీళ్ళందరూ దేవుళ్ళ కోసం సేవ చేస్తారట. తిరుపతిలో మాకు సేవ అవకాశం వచ్చింది, బొందకు వచ్చింది అవకాశం. ముందు నువ్వు మారు, తర్వాత నీకు దేవుడికి సేవ చేద్దువు కానీ ముందు నీలోనే మార్పు లేదు, పోయి దేవుడికి సేవ చేస్తావా నువ్వు? ఫస్ట్ ఒక టీ దగ్గర నువ్వు ఎంత నీచంగా నేను టీ కప్పు ఇట్లా పెట్టే లోపల నా మీద 8 మంది పెట్టారు. చివరికి నేనే అందరికి పట్టించి తీసుకోండి అని చెప్పి అందరికి పట్టించి అందరు పోయాక నేను మిగిలిన టీ నేను తాగాను. ఇంకోసారి ఒక ప్రవచనంకి వెళ్తే మేము అయోధ్యకి వెళ్ళాం. వెళ్తే అక్కడ అందరూ అన్ని సేవ, వాళ్ళకి ఆల్రెడీ వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చేయాలి. వాలంటీర్స్ వాళ్ళు కూడా పైకి పోదులు కొట్టడము, మెడ లోపల హారాలు వేసుకోవడమే తప్ప ఎవరు చేయడం లేదు. అక్కడ జనాలకు నీళ్లు లేవు. నేనేం చేశాను, నా ప్లేట్ పక్కన పడేసి ముందెళ్ళి నీళ్లు పెట్టడం మొదలెట్టాను. పెడుతుంటే క్షణాలలో అయిపోతున్నాయి నీళ్లు. 700-800 మంది. సో నేను అది కంటిన్యూస్ గా పెడుతూనే ఉన్నాను. చలో లాస్ట్ లో ఇంకో రౌండ్ తిందాం, అన్నము మిగిలిపోయినది ఉండదా అని చెప్పి మొత్తం అంత అయిపోయాక లాస్ట్ లోపల ఇంకో రౌండ్ వేసుకున్నాను. బట్ అంతవరకు అందరికి నీళ్లు పెడుతూ ఉన్నాను. జనాలు ఏంటంటే మేమేదో మిస్ అయిపోతున్నామేమో అని. చెప్పే కదా ఒకసారి ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ లోపల, ఎన్టీఆర్ గ్రౌండ్స్ లోపల అది జరుగుతుంది, కోటి దీపోత్సవం అని. అక్కడికి వచ్చి మనుషులు పశువుల్లాగా తాగేసినటువంటి గ్లాసులు ఇలా పడేయడము, అవి ఇవి అన్ని పడేయడం. నేనేం చేసాను, నా ప్రోగ్రామ్ కంటే కూడా నేను దీంట్లో ఎక్కువ ఉండేవాడిని. ఇవన్నీ తీసి అందులో బ్యాగ్ లో వేయడము, చెత్త అంతా తీసి అందులో వేస్తున్నాం. మరి వాలంటీర్స్ లేరా అక్కడ? ఎన్టీఆర్ గారు బోల్డ్ ఎంత మంది వాలంటీర్స్ ఉన్నారు. ఎవరికి అయ్యో ప్రసాదం సార్, అన్నం ప్రసాదం అయితే కింద భూమి మీద ఇట్లా నడవరాకుండా వేసేసారు మొన్న అయితే. అబ్బబ్బా ఎంత. తిరుపతిలో కూడా అంతే. తిరుపతిలో మీరు చూడండి, లడ్డు ఇచ్చిన రోజు పర్వాలేదు, లడ్డు అయితే పర్వాలేదు. అక్కడ మీకు దద్దోజనము గాని పొంగలి గాని ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూసుకోండి. అక్కడ తొక్కుకుంటూ వెళ్తాం మనం. మన దేవుళ్ళు అంటే మనకే ఇది లేదు. గణపతిని విసర్జన చేసిన రోజు ఎంత దారుణంగా, ఏ దేవుణ్ణైనా మనం అంత దారుణంగా అలా పడేయడం ఎంత అసహ్యంగా ఉంటుంది చెప్పండి. విరిగిపోయి ఎన్ని రోజులు పూజ చేసి ఆయన ఇట్లా పడేయడము, ఆ నీళ్ళల్లో కూడా వేయడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. నీళ్ళలో వేయడం సరే, అది మనం పూజ చేసుకోలేం కానీ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, దేవుడు విరిగిపోవడము అంటే అసలు ఏంటంటే ఇదంతా కూడా మన లోపల ఉన్నటువంటి క్రూరత్వం. అది హిందూ ధర్మంలో తప్పు కాదు, అది ఆచరణ పద్ధతి చేయిస్తున్న వాళ్ళది తప్పది. అందుకోసమే వీళ్ళందరూ భక్తి కోసం చేస్తున్నారా? అందుకోసం మనం ఏంటంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ పారాయణలకు, ఈ పిచ్చి వాటికి దూరంగా ఉండాలి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. పిచ్చి గురువులు ఉంటారు, వీళ్ళందరికీ దూరంగా ఉండాలి మనం. వాళ్ళు రండి సేవ చేద్దామంటే వీళ్ళు సేవ ఎలా చేస్తారంటే ఒక చిన్న టీ కప్పు కోసం అని చెప్పేసి, టీ కోసం అని చెప్పి ఇంత చిన్న టీ, ఇంత అదే పెద్ద టీ గ్లాస్ కాదు, లేకపోతే అందులో అమృతం పోసి బట్ల ఆర్డినరీ టీ ఇంత. దానికోసం ఆడవాళ్ళందరూ దబదబా వచ్చేస్తున్నారు, అందరూ గోచీలు కట్టుకొని వాళ్ళు పెద్ద పతివ్రతలే వచ్చేసేసి ఇలా పెట్టేసేసి దబదబా పిచ్చి నవ్వులు, పిచ్చి గోళలు, టీలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. నేను పెట్టాను కదా. తర్వాత ఇక్కడ వడ్డిస్తున్నవాడు ఒక్కడే ఉన్నాడు, వాడు వెనకాల లైన్ లో నిలబడ్డాం. జనాలు ఏం చేస్తారు, వచ్చి ఇలా నిలబడుతున్నారు అడ్డంగా. ఏమన్నా బుద్ధి ఉందా అసలు? అడ్డంగా ఎలా నిలబడతారు? నిలువు ఒక లైన్ అంటే నిలువుగా ఉండాలి, వీళ్ళు ఎందుకు అడ్డంగా నిలబడ్డారు? అంతే. ఏం చేస్తాం ఇప్పుడు? మన దగ్గర ఏమైపోయిందంటే దేవుడు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఎవరికి ఇష్టం? బిజినెస్ లో కూడా ప్రతి దాంట్లో డబల్ లాభాలు చూసుకోవడము, ఇంతగా సంపాదించే బ్రాంచ్లు, గోల్డ్ షాప్, సిల్వర్ షాప్, బట్టల షాప్, ఎక్కడ చూసినా ఏ షాప్ లో అయినా గానీ అట్లా బతకాలి కదా. అట్లా దాని వల్ల మోసం అట్లా అక్కడ ఎన్ని రకాల ట్యాక్స్ కట్టరు, ఏం కట్టరు, ఎన్ని రకాలుగా సంపాదిస్తారు దాని వల్ల. కరెక్ట్, మీరు అన్నీ కరెక్ట్. కానీ దానివల్ల ఏం జరుగుతుంది నేను చెప్తా చూడండి. ఎన్ని తప్పులు చేస్తామో అవన్నీ లిస్ట్ అయ్యి ఘోరమైన పాపాలు అనుభవిస్తాం. ఎందుకు చేసాము ఈ పాపాలు? ఎందుకు వస్తున్నాయి?
ఇప్పుడు మంచిగా ఎట్లా మంచి ఉంటారండి, జరగాలి. ఇప్పుడు మంచి జరగదు, ఇప్పుడు కూడా మంచి జరగదు, ఇప్పుడు కూడా మంచి జరుగుతుందేమో అని అనుకుంటారు. ప్రపంచంలో నాకు డబ్బు వల్ల ఆనందంగా ఉన్నా అనే ఒక వ్యక్తి కూడా ఉండడు. ప్రపంచంలో నాకు డబ్బు వల్ల ఆనందంగా ఉంది అని ఏ వ్యక్తి అనడు. డబ్బు అది రావాలి సంపాదించడం సార్, కేవలం అది పోటీ కోసం. రావాలి. అది ఎప్పుడు వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు పారాయణకు పిలిస్తే 10,000, 1,00,000, కోటి మంది వస్తారు. ప్రవచనాలకు పిలిస్తే 100 మంది కూడా ఎందుకు కష్టం అవుతుంది అంటారు? ఎవరికి వారికే బిజీ, ఎవరికి వారికే వాళ్ళ జీవితము లోపల వాళ్ళు చాలా బిజీ అనుకుంటారు. మరి ఇక్కడ 17-18 గంటలు బిజీగా ఉండే జనాల సంగతి ఏందట? అక్కడ వాళ్ళ సినిమా లోపల, ఇవాళ చూసిన సినిమా లోపల వాడు తన జీవితాన్ని అంకితం చేశాడు దేశం కోసం. మరి వాడి సంగతి ఏందట? వాడి సమయం ఏందట? దేశం కోసం జీవితం. నాకు చెప్తున్నా కదా, సినిమాలో మొదటి భాగం అంతా ఏడుస్తూనే ఉన్నా. దేశం కోసం ఎంత త్యాగం చేశారు. సుభాష్ చంద్రబోస్ ఎంత త్యాగం చేశాడు, భగత్ సింగ్ ఎలాంటి త్యాగాలు చేశాడు, పండిట్ దీన్ దయాళ్ ఎలాంటి త్యాగాలు చేశాడు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎలాంటి త్యాగాలు చేశాడు. ఇవాళ వాజ్పేయి గారు ఎన్ని త్యాగాలు చేశారు. ఇవాళ ఆయనది 100వ పుట్టినరోజు, ఆయన ఎన్ని త్యాగాలు చేశారు ఇవాళ ఇప్పటి వరకు. సో ఇవన్నీ మనం గుర్తించగలిగినప్పుడు మాత్రమే మన జీవితంలో మార్పు వస్తుంది. ఎంతసేపు నాకు గుర్తింపు రావాలి, నన్నెవడో గుర్తింపు చేసుకోవాలి, నేనేదో హంగు చేయాలి, నేనేదో ఆర్భాటం చేయాలి, ఈ గోలలో జనాలు ఉంటారు. కానీ సరైనటువంటి మార్గంలో వెళ్లే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదే మోసంకి విలువ ఎక్కువ ఉంది. కాబట్టి కానీ వేరే వాళ్ళని ఆలోచించద్దు మనం. అంటే నేనేమంటానంటే, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం చేసేది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అది కూడా అనిపించకూడదు. మనం ఏం చేయాలంటే మనని మనం కరెక్ట్ చేసుకోవాలి. వేరే వాళ్ళ ప్రపంచంలో మార్చగలిగేది మనని మనం మాత్రమే. మనని మనం మాత్రమే మార్చుకోగలం. వేరే వాడు తప్పు చేస్తున్నాడు అనే భావనకి వెళ్ళకండి. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే అసలు నేను అది కూడా చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎవరైనా చేస్తే సరేనండి అంటాను, పక్కకి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు మారాలి అంటే సార్ మనం కరెక్ట్ చేసుకుంటాం. మీరు ఇప్పుడు మీరు కరెక్ట్ చేసుకుంటే ఇన్ని సార్లు చెప్పేపటికి మేము ఇంతమంది ఇప్పుడు రోజుకు 100 మంది జాయిన్ అవుతున్నాం. సార్ కరెక్ట్ అది శ్రద్ధ ఉన్న వాళ్ళు, అది సాత్విక శ్రద్ధ వల్ల, అది సాత్విక శ్రద్ధ వల్ల అందరిలో ఉండదు అని చెప్తున్నా నేను. మేము కూడా లైన్ లో నిలబడితే సార్ చెప్పింది కదా లైన్లు ఉండాలి అని చెప్పేసి, అట్లా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మైండ్కి వస్తుంది. ఇప్పుడు ఫుడ్ కానీ ఏదైనా కానీ మీరు చెప్పింది గుర్తుకొస్తుంది, మారుతాం కదా. మారాలి అంటే మీలాంటి వాళ్ళు ఉండాలి, మాలాంటి వాళ్ళు చేస్తూ ఉండాలి. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఈ కోట్లాది మంది అడ్డగోలు గురువులుగా భావిస్తున్న వాళ్ళలో, అడ్డగోలు ప్రవచనకర్తలలో, అడ్డగోలు పీఠాధిపతులు మఠాధిపతులలో నేనెంత? ఒక ఇసుక రేణు కంటే కూడా తక్కువ నేను. కారణం ఏంటంటే జనాలకి, నేను అనేది వీళ్ళందరికీ ఎవరు చెప్తారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని ఎవరు చెప్తారు? 4,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? క్రిస్టియన్ మొన్న ఒకడు టీవీలో డైరెక్ట్ చెప్తున్నాను, నేను ఎంప్లాయీ, నేను వెళ్ళొద్దని ఎవరు చెప్పాడు? ఎక్కడ రూల్ ఉంది? నేను చర్చికి వెళ్ళొద్దని ఎక్కడ రూల్ ఉందని చెప్పి అడుగుతున్నాడు. చూపించండి, ఎక్కడుందో రూల్, ఎక్కడుందో చూపించండి. నా ఉద్యోగాల్లో ఎక్కడుందో కండిషన్స్ లో నేను దేవుణ్ణి వెంకటేశ్వరుని పూజించాలని ఎక్కడుందని అడుగుతున్నాడు వాడు. డైరెక్ట్ గా పబ్లిక్ గా టీవీలలో మాట్లాడుతున్న జనాలను కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఏందండి, వాడు పోయాడు వీడు వచ్చాడు అంతే. ఈ కులం పోయింది, ఆ కులం వచ్చింది, అంతే కదా. మనకి ఏం లాభం అయిందో చెప్పండి? ఏమీ రాదు. అంతే. కుల రాజకీయాలు తప్పితే వీళ్ళెవ్వరు దేశానికి మంచి చేసే వాళ్ళు ఎవరు లేదు. ఎక్కడో మోడీ లాంటి వాళ్ళు వస్తారు, వచ్చి కొంతవరకు ప్రక్షాళన చేస్తారు. వాళ్ళు చేసేది కూడా ఇంత చేయగలుగుతారు. అంత లోపల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ మనం తెచ్చుకుంటాం, మళ్ళీ వాళ్ళు నాశనం చేస్తారు దేశాన్ని. సో కాబట్టి ఇక మనం వేరే వాళ్ళ గురించి వాటి గురించి చేయకుండా మనము ఎంత మార్చుకోగలమో మనమని వెళ్ళిపోదాం అంతే. అందులోపల మనకు తెలిసిన వాళ్ళకి మనం ఏదైనా మంచి చెప్పగలిగితే వాళ్ళు వినేటట్టయితే చెప్తాం. విని వాళ్ళు బాగుపడతారని గ్యారంటీ ఎక్కడి నుంచి ఉంది? ఇప్పుడు జనాలు అలా ఉంటే ప్రపంచం ఎప్పుడూ మారిపోయేది. ఎవరు మారరు. ఎందుకంటే వాళ్ళ సహజ సాత్విక రాజసిక తామసిక శ్రద్ధల వల్ల జనాలు మారాలని కూడా అనిపించదు. వాళ్ళకి మారాలని అనిపించదు. వారికి ఎన్ని మంచి అయినా చెప్పండి. ఇప్పుడు చాడీలు ఎందుకు చెప్తారు జనాలు? ఎవరికి ఏం లాభం ఉండదు, మరి రూపాయి లాభం ఉండదు, ఎందుకు చెప్తారు చాడీలు? మొన్న కావిడ అంటున్నారు, సార్ మీలాగా కాదు సార్, అందరం మీలాగా కాదు సార్, మేము చాడీలు కొద్దిగా చెప్పుకుంటే బాగుంటుంది సార్ అని ఒక చెప్తారు. మాకు లేడీస్ కి చాడీలు చెప్పడం చాలా ఇష్టం, మాకు రూమర్స్ గాసిప్ చెప్పడం చాలా ఇష్టం అని చెప్పింది. సార్ మాకు అది చెప్పుకోకపోతే నడవదు సార్, మాకు మంచిగా అనిపిస్తుంది అది అని చెప్తున్నారు. తప్పని నేను అన్నది, అందరి లోపల ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇది కామన్. కానీ ఒకటి అర్థం చేసుకోవాలంటే, నీ చెడుగా కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని మనం అనుభవించాలి. సో అదొకసారి గుర్తించుకొని దాన్ని బట్టి మనము ముందుకెళ్ళాలి. ఏదైనా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. మనకు తెలిసిన విషయాల ద్వారా
మనని మనము మార్చుకోగలగడమే మనం చేసేది. అంతకు మించి మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రపంచాన్ని మార్చలేం. ఇప్పుడు మొన్న మీరు అక్కడికి వచ్చారు కదా, భగవద్గీతకు వచ్చారు కదా, మీరు వెళ్ళిపోయారు. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక స్వామీజీ వచ్చారు కదా, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెయిట్ చేయండి. మీరందరూ పొద్దున్న నుంచి ఉన్నారు కాబట్టి ఉన్నారు. ఆయన అసలు ఎంతసేపు ఉన్నాడని వెళ్ళిపోయాడు. తన స్పీచ్ ఉందా, ఆ స్పీచ్ మొత్తం రికార్డ్ అయ్యేదాకా ఉన్నాడు. ఆయన అంతకుముందు కూడా వెళ్ళాను ఆయన తోటి. ఎంతసేపు అది రికార్డ్ చేసుకోవడం, తన దీంట్లో పెట్టుకోవడం. నాకు అదే అనిపించింది, ఆయన సన్యాసం ఎట్లా తీసుకుండబ్బా, ఇంత ఆయన స్వార్థంగా ఆలోచించి చెప్పి వెళ్ళిపోయాడండి అనుకున్నాను. ఆయన విపరీతమైన స్వార్థము, ఆయన విపరీతమైన స్వార్థపరుడు. ఈ మధ్యనే కొత్తగా కారు కూడా ఉన్నాడు. ఆయన నేను చూసి నేను ఆయనతో డైరెక్ట్ గా అన్నాను, నువ్వు స్వామీజీ ఎలా అయ్యావు అని చెప్పి అన్నాను. అందులో దురదృష్టమైన ఒక మాట, మీకు ఒక దురదృష్టకరమైన ఒక మాట చెప్తా చూడండి. ఆయన ఎవరో తెలుసా? మా గురువు గారు సన్యాసం ఇచ్చిన శిష్యుడు. అవునా? ఇంకేం చెప్తాను చెప్పండి. నేను అన్నాను ఆయనని, నాకు ఆయన ఫోన్ చేస్తే నేను ఒకసారి ఇట్లనే గొడవ అయింది ఆయనతో. నిన్న అసలు నేను మనిషిగానే నేను ట్రీట్ చేయను అని చెప్పేశాను ఆయనకి. అంటే సన్యాసులలో కూడా స్వార్థ బుద్ధులు ఉంటాయి. స్వార్థం కాదు, ఆయన పాపాత్ముడు కూడా. ఆయన పరమ పాపాత్ముడు. ఆయన నేను అంటే దగ్గర నుంచి చూశాను కదా. అందుకే నేను అంటున్నాను, ఇదేంటంటే ఇప్పుడు తత్వ విధానంద గారు లాగా, మోడీ లాగా ఇలా ఉండేవాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఇప్పుడు గరికపాట ఆయన ఉన్నారు. ఆయన హిపోక్రసీ లేదు. ఆయన ప్యూర్ పర్సన్, ప్యూరిటీ ఉంటారు. ఆయన ప్యూరిటీ. ఆయన ఏమంటాడు, నేను ప్రవచనం డబ్బు కోసం చెప్తున్నానండి, మీరెవరు వినకపోయినా సరే నాకు ఒక తాంబూలం ఇచ్చేవాడు. అది హిపోక్రసీ లేదు ఆయనకి. కానీ నేను డబ్బు తీసుకుంటే ఆ డబ్బుకు తగ్గ నేను విలువనిచ్చి వెళ్తానంటాడు. ఆయన ప్రతి స్పీచ్ జీవితాన్ని మారుస్తుంది. మరి లేరా మంచి లేరా? ఆయన పద్మశ్రీ వచ్చిందని అటువంటి వాళ్ళకి రావాలి. వేరే వాళ్ళు ట్రై చేశారు తెలుసా? అదే సమయం లోపల వేరే వాళ్ళు ఎంత మంది ట్రై చేశారు పద్మశ్రీ కోసం. వేరే వాళ్ళు 3-4 ట్రై చేశారు. ఒక ఆయన అయితే ఎన్నో ఏళ్లుగా ట్రై చేసి రావట్లేదని ఎన్ని పైరవీలు చేశాడు. రాకపోతే ఒక టైంలో ఆయన నిద్రపోని ఇది టైప్ వచ్చింది. ఆయన కొడుకెళ్ళి అందరితో చెప్తుండేవాడు, మా నాన్నగారికి రాలేదని చాలా బాధపడ్డారు అది అని చెప్పేసి. అంత దారుణంగా ఇది చేస్తున్న టైంలో, అంత పోటీ ఉన్న టైంలో ఈయన పద్మశ్రీ వచ్చింది అంటే ఎంత గొప్పవాడైతే రావాలది. సో అది ఉంటది. ఇప్పుడు ఇదేమైపోతుందంటే స్వామీజీలల్లో కూడా డబ్బు సంపాదించే మార్గంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇండియాకి ఎందుకు వచ్చాను చెప్తా చూడండి. డబ్బు వదిలేశాను, గుర్తింపు నాకు కంపెనీలోనే కంటిన్యూ అయ్యి ఉంటే మా అన్నయ్య చెప్పాడు, నువ్వు ఇన్ఫోసిస్ లోనే కంటిన్యూ అయ్యి ఉంటే టాప్ 4-5లలో ఉండేవాడు ఈ పాటికి. కరెక్టే, నేను గుర్తింపు వదిలేశాను. అప్పటికి నేను ఇండియాకి వచ్చేసరికి నాకు బోలెడంత మంది రిపోర్ట్ చేస్తున్నారు, పెద్ద అకౌంట్ హ్యాండిల్ చేస్తున్నాను, చాలా మంచి పొజిషన్ లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, పర్సనల్ గా బాగా సెటిల్ అయ్యాను. ఇండియాకి వచ్చేసాను. ఏ డబ్బు ఏ గుర్తింపు లేకుండా అవసరం లేదు నాకు. ఆధ్యాత్మికత తెలుసుకుందామని చెప్పేసి నానా కష్టాలు పడి ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. దీనితో పాటుగా సైడ్ ఎఫెక్ట్ ఏం తెలుసుకున్నానంటే, ఇదే ఆధ్యాత్మికతను ఉపయోగించి నేను ఏవైతే వదిలేశానో వాటిని వీళ్ళు సంపాదిస్తున్నారు. డబ్బు గుర్తింపుని సంపాదిస్తున్నారు వీళ్ళంతా. ఏమంటారు మరి? ఎంతెంత అహంకారాలు ఉంటాయి తెలుసా వాళ్ళకి? ఎంతెంత అహంకారాలు ఉంటాయి వాళ్ళు. అసలు మీరు మాట్లాడతారా? మీరు ఆలయం లోపల మీరు వీళ్ళతోటి బ్రాహ్మిన్స్ తోటి పెద్ద పూజారులతోటి వాళ్ళతోటి మాట్లాడగలరా? పో 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 ఈగలని దోమలని తోలినట్టుగా తోలుతారు, బయటికి కొట్టేస్తారు, వెళ్ళగొట్టేస్తారు. ఎక్కడ మీకు ఏ ఆలయంలో ప్రశాంతత ఉంది చెప్పండి? అందుకే నేను అంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ సాహసం సినిమాని ఇప్పటికొక 1,00,000 సార్లు చెప్పాను నేను. ఆ సినిమా లోపల తాప్సీ ఏం చేస్తుంది? తను వెళ్ళి ఆ ఆలయాన్ని క్లీన్ చేసి తనే శుభ్రం చేసి, ఆమెకు తెలుసు తనతో వచ్చినోడు నాస్తికుడు అని, తనే శుభ్రం చేసి తనే క్లీన్ చేసుకొని తనే పూజ చేసుకొని, అది పవిత్రత అంటే. నువ్వు పోయి ఎక్కడ తిరుపతిలో సేవ చేస్తావా? ఎంత పాపం వస్తుంది తెలుసా నీకు? అక్కడ వాళ్ళు చేసే పాపాలలో నీకు వస్తుంది. తిలా పాపం తలా పిడికేడు అని అంటారు. ఒకడు తప్పు చేస్తే ఆ తప్పుకు బాధ్యులైన వాళ్ళందరి మీద వస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఒకసారి మీకు తెలుసు కదా, ఒకసారి ఆకాశంలోంచి ఒక పాము వెళ్తూ ఉంటుంది, గద్ద పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆ పాము విషం కాస్త భోజనంలో పడుతుంది. ఆ భోజనం ఏమో అందరికీ పెట్టేసరికి అందరు చచ్చిపోతారు. ఈ పాపం ఎవరికి ఇవ్వాలి అని అంతే, ఊరందరికీ పాపం ఇచ్చేస్తారు. అది సో అట్లాగా ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న అక్రమాలకి ఎవరు బాధ్యులు అంటే, ఆ తిరుపతిలో ఆ టైంలో వెళ్ళిన వాళ్ళందరి మీద పాపం వస్తుంది. ఇలా పాపం తలా పిడికాడు అంటారు, అది అందరికి వస్తుంది పాపం. చెయ్యండి అలా. అందుకే నేను అంటున్నాను, మీ ఇంటి దగ్గర ఆలయాలు లేవా? మీ గుడిలో మీ దేవుడు లోపలే ఉన్నాడు. కళ్ళు మూసుకొని వెంకటేశ్వర స్వామిని అలా తలుచుకుంటూ
తిరుపతి ఆలయంలో ఒక్కళ్ళు వెళ్ళేటటువంటి చూశాను. అంతకంటే గొప్ప దర్శనం ఎప్పుడైనా అవుతుందా ఒకసారి ఆలోచించండి. కళ్ళు మూసుకొని ఆలయంలో ఒక్కరే వెళ్ళండి. బంగారు వాకిలి దాటండి, వెండి వాకిలి దాటండి, ధ్వజస్తంభం దాటండి. ఇలా ఒకటి దాటుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత జయ విజయలను చూడండి, భగవంతుడిని చూడండి, ఆయన పాదాల దగ్గర కూర్చోండి, రకరకాల పూజలు చేయండి. అవును సార్, మీరు అన్నట్టు ఇప్పుడు వెంకటేశ్వర్ల నామం ఆయన చూస్తుంటే ఆయన ఆకారం నువ్వు అదే మన ఏంది ఆజ్ఞాచక్రంలో ఆయన ఫోటో, ఆయన విగ్రహం నీకు తలుచుకొని జపం చేసుకుంటే నిజంగా ఆ వైబ్రేషన్ తెలుస్తుంటది, చాలా బాగా అనిపిస్తుంది. ఇది వరకు మీరు తిరుపతి దర్శనం చేయించారు ఒకసారి. అది అలా చేస్తే మీకు మనలోనే ఉన్న భగవంతుడిని, మన శరీరమే దేవాలయము అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పుకున్నప్పుడు ఎందుకు ఇంకా ఈ బయట కల్మషమైన ప్రాంతాల్లోకి వెళ్ళి మనం కూడా కలుషితులం అవుతున్నాం. మన లోపల ఎంత కల్మషం వస్తుంది, మనం ఎంత పాడవుతున్నాం ఒకసారి గుర్తించండి. సెకండ్ అఖండ కూడా బాగుంది సార్, సినిమా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూడలేదు, చాలా బాగుంది. భగవద్గీత గురించి మీరు చెప్పినట్టు చాలా బాగుంది, సూపర్. చూస్తాను. అంటే ఇది దురంధర్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. అది కాక ఏమైందంటే ఇంకొక 2 నెలల దాకా కూడా ఓటీటీలో రాదట. నాకు 1 year అయిపోయింది థియేటర్ లో సినిమా చూసి. సో అది కాక ఇది ఇంకో 2 నెలల తర్వాత రాదు అంటే ఇంత రివ్యూలు ఉండి ప్రతిరోజు ఏదో ఒకటి వింటున్నాను ఆ మూవీ గురించి. మళ్ళీ ఇప్పుడు అందరూ నాకు చెప్పేస్తారు ఆ మూవీలో ఏం జరిగిందో, నేనే వెళ్తే బెటర్ కదా అని వెళ్ళాను. వెళ్ళి మంచిదైంది, వెళ్ళడం మంచిదైంది. ఇంకో కొన్నాళ్ళు అయితే మొత్తం స్టోరీ తెలిసిపోయేది అందరూ చెప్పగా. మీరందరూ కూడా వీలైన ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సింది, అందరూ అసలు తప్పక చూడాల్సింది. ఎందుకంటే 2 భాగాలు ఉంది. మొదటి భాగం 3 గంటల 40 నిమిషాలు సినిమా. ఇది చాలా పెద్దది దురంధర్. మీరు అంటున్నది అఖండ గురించి, నేను చెప్తున్నది దురంధర్ గురించి. దురంధర, ఓకే ఓకే. ఎవరు సార్ హీరో? దురంధర రణ్వీర్ సింగ్. ఓకే, మీరు చూడండి సినిమా. మీకు చాలా చాలా మంచి మూవీ. మీకు అంటే ఒకటి కాదు, అందరూ పెద్ద హీరోలే ఉన్నారు. మీకు అర్జున్ రాంపాల్ ఉన్నాడు, తర్వాత అక్షయ్ ఖన్నా ఉన్నాడు, తర్వాత రాకేష్ బేడి. మనకు అప్పుడు ఏ జో హే జిందగీ అని ఒక చిన్న సీరియల్ వచ్చేది చిన్నప్పుడు. అతను చాలా మంచి యాక్టర్ అభినయించారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. తర్వాత ఇంకా ఈయన మాధవన్ పెద్ద రోల్ ఇచ్చారు. అజిత్ దోవాల్ రోల్ ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు సినిమాలో. సంజయ్ దత్ ఉన్నాడు, చాలా పెద్ద రోల్. సంజయ్ దత్ కూడా చాలా పెద్ద రోల్స్. ఓకేనా? ఇంకా అందరూ పడుకోండి, చక్కగా మంచిగా ప్రవచనాలు వింటూ పడుకోండి. నేను రేపు కానీ చిన్న సందేహం అండి. చెప్పమ్మా. మీరు జయలలిత గురించి చెప్పారు కదా, హిందూ వ్యతిరేకి అని. ఆమె హిందువు, బాగా గుళ్ళకెళ్తుంది, పూజలు బాగా చేయిస్తుంది కదండి. అది నాకు చిన్న డౌట్. రాజస పూజలు అంటే విన్నాను, నేను కూడా విన్నాను. రాజస పూజలు ఎక్కువ ఆమెకి కోరికలతోటి, అంటే హంగు ఆర్భాటాలతోటి చేయించేవి ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మీరు ఈవెన్ ఆమె కొడుకు ఏమంటారు, దత్తత చేసిన కొడుకుది కూడా పెళ్లి చాలా గ్రాండ్ గా చేసింది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసింది కదా. సో ఆవిడ గ్రాడ్యువల్ గా ఏమైందంటే మనుష్య ద్వేష అయిపోయింది. అంటే ఆమె ఒక రకంగా చెప్పాలంటే హిందూ ద్వేషి కంటే కూడా మనుష్య ద్వేష అయిపోయింది. ఆమె అందరినీ ద్వేషించడం మొదలెట్టింది. ఎందుకంటే జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అందరినీ ద్వేషిస్తూ ఉంటారు. సో ద్వేషించి జీవితంలో దెబ్బలు తిన్న తర్వాత ఆమెకి జీవితంలో ఆమె ప్రేమ సఫలం కాలేదు. తర్వాత జీవితంలో దొరికినంత మంది మగవాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు దొరకలేదు. తర్వాత అసెంబ్లీ లోపల ఆమె పైన జరిగినటువంటి ఇవన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఆమెకి మనుషులంటే ద్వేషం పట్టుకున్నదని అనిపించింది నాకు. దానివల్ల ఏమైందంటే తనకి ఎంత ర్యాండమ్ గా ఏ డెసిషన్ తీసుకోగలిగితే ఆ డెసిషన్ తీసేసుకునేది. ఆవిడకి ఏముంది పోయేది అట్లా. అందులోనే కదా ఈయన మన జయేంద్ర సరస్వతిని సెక్సువల్ స్కాండల్స్ మీద ఆయనని జైల్లో పెట్టారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పేసి జైల్లో పెట్టారు. ఉన్నాయి, మీరు ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ అయ్యుండొచ్చు, మీరు చెప్పింది కరెక్ట్. మనసులో ఆవిడ దేవుడిని పూజిస్తుందేమో, అయ్యుండొచ్చు. నాకు అంత డీటెయిల్ గా తెలియదు. నేను విన్నది ఏంటంటే ఆవిడ గ్రాడ్యువల్ గా ద్వేషాన్ని బాగా పెంచుకుంది ఇంకా అని చెప్పి విన్నాను. తర్వాత ఏమైందంటే ఇన్ని పూజలు చేసినా నాకేమైంది, నా జీవితం ఇలాగే ఉంది కదా. అటు ప్రేమించిన వాడు దూరం అయ్యాడు, ఇటు తర్వాత ఏంటి తనకు పిల్లలు లేరు జీవితంలో. అందుకోసము ప్రేమ ఎప్పుడైతే మనకు మనుషుల దగ్గర దొరకదో అప్పుడు ఏమైతుందంటే మనం వస్తువుల మీద పెడతాం. జనరల్ గా వస్తువులు ఆమె ఎక్కువ కొనుక్కునేది. కొన్ని వందల చెప్పులు, వందల రకాల బట్టలు, వందల రకాలు ఇవి అలా కొనుక్కునేది. అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రేమ, మనం ఒకటే గుర్తుంచుకోండి, ఒక మనిషి కనుక వస్తువులు కొంటున్నాడు అంటే వాడు ప్రేమించట్లేదు మనుషుల్ని, దేశాన్ని, దేవుణ్ణి, ఎవరిని ప్రేమించటం లేదు. వాడు
వస్తువులలో ప్రేమని వెతుక్కుంటున్నాడు, వస్తువులలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు అని చెప్పేసి లెక్క. అదే జరిగింది ఆమె విషయంలో కూడా అదే జరిగింది. కానీ పాపం ఆమె లైఫ్ లో ఏం జరిగిందో మనకు తెలియదులేండి. అది అంటే అది కామెంట్ చేయడం తప్పు ఆమె మీద. బట్ జనరల్ గా హిందూ అంటే ఆవిడ సమయంలో కూడా ఎంతో మంది హిందువుల పైన ఎన్నో రకాల అత్యాచారాలు జరిగాయి. కానీ ఆవిడేమి పట్టించుకోలేదు వాటిని. అది దురదృష్టం. అంటే ఏవైతే ఇప్పుడు ఆవిడే ఉన్న పార్టీ కూడా ద్రవిడ పార్టీనే. ఎప్పుడైతే మీరు ద్రవిడ పార్టీ అని చెప్పారో వాళ్ళు కమ్యూనిజం నుంచి క్రిస్టియానిటీకి వచ్చినటువంటి గ్రూప్స్ అవన్నీ కూడా. కమ్యూనిజము క్రిస్టియానిటీ కలుపుకుంటేనే ద్రవిడ్ మూమెంట్. వాళ్ళ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ ఉంటది. వాళ్ళు ఏమంటారు, నార్త్ ఇండియన్ వాళ్ళు ఆర్యులు, మనమంతా ద్రవిడులము, వాళ్ళు తెల్లగా ఉంటారు, మనం నల్లగా ఉంటాము. సో ఇట్లా చెప్పి జనాలను విడగొట్టి మెల్లమెల్లగా తమిళనాడు లోపల నుంచి బ్రాహ్మిన్స్ అందరిని వెళ్ళగొట్టి వేదాలను బయటికి లాగేసి, తమిళ వాళ్ళు వేదాలను ఎక్కువగా నమ్మరు. తమిళ వాళ్ళు ఏమంటారు, మా వైష్ణవ సిద్ధాంతం కరెక్ట్, తిరుప్పావై కరెక్ట్, ఇవి కరెక్ట్ అని వాళ్ళు వేదాలని ప్రతిసారి వాళ్ళు తక్కువనే చేస్తారు. వాటికి మళ్ళా సంస్కృతం కంటే మా తమిళ లాంగ్వేజ్ ఓల్డెస్ట్ అని అంటారు. సో అట్లాగా వాళ్ళకేంటంటే వాళ్ళకు ఒక కొత్త రకమైన కల్చర్ ఇచ్చేసేసి ఇది హిందూ కల్చర్ కంటే కూడా వేరే కల్చర్ ఉంది అని చెప్పి చెప్పడం మొదలైంది. నిజం చెప్పాలంటే తమిళనాడులో గల్లీకి ఒక ఆలయం ఉంది. హిందూ రాజ్యం అక్కడ రావడం చాలా సులభం. కానీ హిందూ రాజ్యము ఇంకొక 50 ఏళ్లలో కూడా తమిళనాడులో రాదని నేను రాసివ్వగలను. ఐదర్ క్రిస్టియన్స్ రూల్ చేస్తారు దాన్ని, లేదా ఈ ద్రవిడ్ కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు రూల్ చేస్తారు అంతే. దాని హిందూ రాజ్యం రావడం అది ఎప్పటికీ పాసిబుల్ కాదు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. ఇంకా సో రేపు విష్ణు సహస్రనామం ఉంది, చక్కగా అందరూ ప్రిపేర్ అయినండి. అందరూ కూడా ఆలోచనతో భగవంతుని చేరుకోవాలని, మన లోపల చేసే ప్రతి చిన్న మార్పు మనం ప్రశాంతంగా మనని మనం ఉంచుకోగలిగితే, ఒక చెట్టును పెంచి, ఒక పాటని వింటూ, ఒక యోగా చేస్తూ, ఒక ధ్యానం చేస్తూ, పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఇంటి లోపల చేసుకుంటామని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. మన అందరికీ ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామాలు 350 నామాలు తెలుసుకున్నాము సుమారుగా. భగవంతుడి లక్షణాలను మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి తెలుసుకున్న వాటిని మరిన్ని సార్లు రివిజన్ చేసుకుని గట్టి చేసుకుందాం, నాలెడ్జ్ ని గట్టి చేసుకుందాం. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్.